Hello, good morning to all the viewers. So today we are in day 12 regarding the aspects of GST e-way bill. So practically e-way bill consists of many elements to be disclosed, and what are the transactions in which e-way bill is required to be generated, and what are the cases in which e-way bill is not required to be generated. So these aspects shall be dealt today. ఇవాళ నార్మల్గా ఈ-వే బిల్ ఎలా రైజ్ చేయాలి అన్న ప్రొసీజర్ కంటే టుడే వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ద స్పెషల్ ఆస్పెక్ట్స్. వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ వీఆర్ గోయింగ్ టు డీల్ అండ్ హౌ టు రిజిస్టర్, వాట్ ఆర్ ద స్పెషల్ ఆస్పెక్ట్స్, ఏమైనా స్పెషల్ కేసెస్ అరైజ్ అయితే రిగార్డింగ్ వ్యాలిడిటీ, ఎక్స్టెన్షన్, ఆ పాయింట్స్ అన్నీ కూడా ఇవాళ సెషన్లో మనం ఇప్పుడు క్లియర్ చేసుకోబోతున్నాం. సో బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ discussion regarding the concept of e-way bill, let me clarify some issues. Sir, when generally we are required to raise a e-way bill is the first question. Whenever the value of the consignment exceeds 50,000. జనరల్గా e-way bill మనం ఎప్పుడు రైజ్ చేస్తూ ఉంటామంటే if the consignment value exceeds 50,000, consignment value కనుక 50,000 exceed అయితే this 50,000 includes ట్యాక్స్ ఆల్సో, ఇంక్లూడింగ్ జిఎస్టీతో సహా కలిపి 50,000 exceed అయితే దెన్ దే హ్యావ్ టు రైజ్ ఈ-వే బిల్. సో ఫర్ ద పర్పస్ ఆఫ్ ఈ-వే బిల్ ఏ సెపరేట్ వెబ్సైట్ హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్, e-waybill.gst.gov.in. ఆ వెబ్సైట్లో ఫాలో అవ్వాల్సిన ప్రీ రిక్విజిట్స్ ఏంటి అనేది ఫస్ట్ థియరిటికల్గా డిస్కస్ చేసి అండ్ లెట్స్ ఎంటర్ ఇన్ టు ద ప్రాక్టికల్ మేనర్ ఆల్సో. So here first let us discuss regarding the applicability of GST provisions. E-way bill provisions వచ్చేటప్పటికి ఫస్ట్ అప్లికబిలిటీ మీద ఫోకస్ చేసుకుందాం. హియర్ ద డిస్కషన్ బిగిన్స్ అప్లికబిలిటీ. అసలు ఎప్పుడు ఈ జిఎస్టీ ఈ-వే బిల్ అనేది అప్లై అవుతుంది అంటే ఇన్ రిలేషన్ టు ఏ సప్లై. సార్ ఇవన్నీ కూడా మనకి రూల్స్లో క్లారిఫికేషన్ ఇచ్చారు ఈ-వే బిల్ కాన్సెప్ట్ అంతా. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రూల్ నెంబర్ 138. వాట్ రూల్ 138 హ్యాస్ డెల్ట్ విత్ ఈజ్ ఎవ్రీ రిజిస్టర్డ్ పర్సన్, జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్న ప్రతి పర్సన్ కూడా హూ కాజెస్ ద మూమెంట్ ఆఫ్ గూడ్స్ ఆఫ్ కన్సైన్మెంట్ వాల్యూ ఎక్సీడింగ్ 50,000 రూపీస్. If the consignment value exceeds 50,000 rupees, in such a case raising of e-way bill is mandatory. Sir, ikkada consignment value ane term ikkada denote chesaru. What do you mean by the term consignment value has been discussed in explanation to rule 138 that for the purpose of this rule the consignment value shall be the value determined in accordance with the provisions of సెక్షన్ 15 అని చెప్పి ఇక్కడ మనకి క్లారిఫికేషన్ అనేది ఇచ్చారు. సార్ వాట్ డూ మీన్ బై ద టర్మ్ సెక్షన్ 15 అంటే వాల్యూ ఆఫ్ సప్లై బేస్ చేసుకుని దిస్ ఆల్సో ఇంక్లూడ్స్ వేరియస్ ట్యాక్సెస్ ఆల్సో ఇంక్లూడింగ్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, సెస్ ఇవన్నీ కలిపి చెప్తున్నారు. దట్ మీన్స్ గూడ్స్ వాల్యూ 48,000, జిఎస్టీ అమౌంట్ 6,000 రూపీస్ అనుకుందాం. నౌ ద కన్సైన్మెంట్ వాల్యూ కమ్స్ టు 54,000 అండ్ హెన్స్ there is a requirement of raising e-way bill in this case. ఈ కేసులో కంపల్సరీ ఈ-వే బిల్ అనేది రైజ్ చేయాలి అనేది మనకి ఇక్కడ కంక్లూషన్. ఎందుకంటే ఇక్కడ వాల్యూ ఆఫ్ ద కన్సైన్మెంట్ ఎంత ఎక్సీడ్ అయింది అంటే 50,000 రూపీస్ ఎక్సీడ్ అయింది. వెన్ ఎవర్ ద వాల్యూ ఆఫ్ ద కన్సైన్మెంట్ ఎక్సీడ్స్ 50,000 రూపీస్ దెన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈ-వే బిల్ గెట్స్ అప్లైడ్. సో ఇంక్లూడింగ్ జిఎస్టీతో సహా ఈ అమౌంట్ అనేది చెక్ చేసుకోవాలనేది ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ if we continue our discussion, what they have specified here is in relation to a supply అంటే నార్మల్గా సేల్ చేసినా సరే సార్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ ఓన్లీ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈ-వే బిల్ గెట్స్ అట్రాక్టెడ్. గూడ్స్ కేసులోనే ఈ-వే బిల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో దట్ మీన్స్ ఇన్ సర్వీస్ కేసెస్, సర్వీస్ సెక్టార్లో ఈ-వే బిల్ రైజింగ్ అనే క్వశ్చనే రాదు. ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ ఓన్లీ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈ-వే బిల్ ఎగ్జిస్ట్. సార్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఈ-వే బిల్ రైజ్ చేయక్కర్లేదా అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ సర్వీసెస్ ఇఫ్ వీఆర్ క్యారీయింగ్ ఎనీ ఇన్పుట్స్ ఆర్ క్యాపిటల్ గూడ్స్
ఎవరికైనా మనం సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి క్యాపిటల్ గూడ్స్ కానీ ఇన్పుట్స్ కానీ తీసుకెళ్ళేటట్టయితే కనుక ఇన్ సచ్ ఏ కేస్ వీఆర్ రిక్వైర్డ్ టు రైజ్ ఈ వేబుల్. ఈ ఆస్పెక్ట్ గురించి కాసేపు వెయిట్ చేయండి. డెలివరీ చలాన్ అనే కాన్సెప్ట్ వస్తుంది, అక్కడ వచ్చినప్పుడు దీని గురించి ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఎంత ఎక్సీడ్ అయితే అని చెప్పన్నారు, వెన్ ఇట్ ఎక్సీడ్స్ 50,000 రూపీస్ ఇన్ రిలేషన్ టు సప్లై, అంటే నార్మల్ సప్లై అయినా సరే. అండ్ నెంబర్ 2 వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ అదర్ దాన్ సప్లై, దట్ మీన్స్ బ్రాంచ్ ట్రాన్స్ఫర్ అయినా సరే. వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ హియర్ ఈజ్ అదర్ దాన్ సప్లై. నార్మల్గా సేల్ కేసెస్లో రైజ్ చేస్తాం, సేల్ కానప్పుడు కూడా రైజ్ చేయాలంట అదర్ దాన్ సప్లై. దట్ మీన్స్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ బ్రాంచ్ ట్రాన్స్ఫర్ కానీ, అలాగే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే బ్రాంచ్ ట్రాన్స్ఫర్, జాబ్ వర్కర్కి పంపించేటప్పుడు కూడా కంపల్సరీ డెలివరీ చలాన్ రైజ్ చేయాలి. అండ్ దాని వాల్యూ 50,000 దాటితే ఈ వేబుల్ కూడా రైజ్ చేయాలి. ఇలా బ్రాంచ్ ట్రాన్స్ఫర్ కానీ జాబ్ వర్కర్కి కానీ పంపించేటప్పుడు, సో ఇన్ రిలేషన్ టు ఏ ట్రాన్సాక్షన్ అదర్ దాన్ సప్లై కానప్పుడు కంపల్సరీ ఈ వేబుల్ రైజ్ చేయాలి. సప్లై అయితే ఎలాగో రైజ్ చేయాలి, సప్లై కాకపోయినా సరే ఈ వేబుల్ రైజ్ చేయాలి అనేది సెకండ్ ఇష్యూ. అండ్ కమింగ్ టు థర్డ్ ఇష్యూ, డ్యూ టు ఇన్వర్డ్ సప్లై ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ పర్సన్ అని చెప్పి ఇక్కడ స్పెసిఫై చేశారు. సో ఒక రిజిస్టర్డ్ పర్సన్ కనుక అన్రిజిస్టర్డ్ పర్సన్స్ నుండి పర్చేస్ చేస్తే, దట్ మీన్స్ లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి సేల్ చేస్తున్నారు. హీ ఈజ్ ద సప్లయర్, హీ ఈజ్ ద రిసిపియన్. హీ ఈజ్ ద అన్రిజిస్టర్డ్ డీలర్ and he is the registered dealer. In this case, who is required to raise e-waybill is B is required to raise e-waybill. ఇక్కడ గూడ్స్ పంపించేది ఏ అయినా సరే కంపల్సరీ e-waybill అనేది బీనే రైజ్ చేయాలి అని చెప్పి ఇక్కడ మనకి కంక్లూషన్ ఇచ్చారు. B is required to raise e-waybill in this case as an inward supply కింద e-waybill అనేది రైజ్ చేస్తారు. e-waybill అనేది ఇన్వర్డ్ సప్లైకి రైజ్ చేయాలా, అవుట్వర్డ్ సప్లైకి రైజ్ చేయాలా, ఆ పాయింట్స్ అన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫ్రమ్ బేసిక్ లెవెల్ చూద్దాము. డ్యూ టు ఇన్వర్డ్ సప్లై ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ పర్సన్, అంటే ఒక అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుండి కొనేటప్పుడు బయర్ హ్యాస్ టు రైజ్ ఈ వేబిల్ ఈజ్ ద కంక్లూజన్ ఇన్ దిస్ థర్డ్ కేస్. షెల్ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద మూమెంట్, అంటే ఈ గూడ్స్ మూమెంట్ స్టార్ట్ అయ్యే ముందే మీరు ఈ వేబిల్ అనేది కంపల్సరీగా రైజ్ చేయాలి. సో ఫర్నిష్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద సెట్ గూడ్స్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ పార్ట్ ఏ ఆఫ్ EWB 01. సో ఇక్కడ మనకి స్పెసిఫై చేసిన ఫామ్ నెంబర్ ఏంటంటే EWB 01, విచ్ కన్సిస్ట్ ఆఫ్ 2 parts, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ కన్సిస్ట్ ఆఫ్ గూడ్స్ డీటెయిల్స్ అండ్ పార్ట్ బి కన్సిస్ట్ ఆఫ్ వెహికల్ డీటెయిల్స్, దట్ ఈస్ ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్. పార్ట్ ఏ ఏమో గూడ్స్ డీటెయిల్స్, పార్ట్ బి వచ్చేటప్పటికి ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ మనం సబ్మిట్ చేయాలి. సో EWB 01 ఫామ్ కన్సిస్ట్ ఆఫ్ 2 parts, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. సార్ పార్ట్ ఏ వచ్చేటప్పటికి గూడ్స్ డీటెయిల్స్ కంపల్సరీ ఫిల్ చేయాలి. వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ దట్ ఆర్ టు బీ ప్రీఫిల్డ్, ఏమేమి ఫిల్ చేయాలి ఏంటి అనేది చూద్దాము. సో పార్ట్ ఏ అనేది ఫస్ట్ ఫిల్ చేసిన తర్వాతే మూమెంట్ కమెన్స్ అవ్వాలి అని చెప్పి అంటున్నారు. పార్ట్ ఏ ఏంటి, పార్ట్ బి ఏంటి, కాసేపు వెయిట్ చేయండి, ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. లెట్ మీ కంటిన్యూ. ఫస్ట్ అప్లికబిలిటీ ఆఫ్ ఈ వేబిల్ గురించి మాత్రమే చెక్ చేస్తున్నాం. నార్మల్గా ప్రిన్సిపల్ జాబ్ వర్కర్కి ఐటమ్స్ పంపించేటప్పుడు ఆ గూడ్స్ కన్సైన్మెంట్ వాల్యూ అంటే మార్కెట్ వాల్యూ 50,000 దాటితేనే ఈ వేబిల్ అనేది రైజ్ చేయాలి. ఇది సేల్ కాదు, సేల్ కాకపోయినా సరే డెలివరీ చలాన్స్ వాల్యూ 50,000 ఎక్సీడ్ అయినా సరే ఈ వేబిల్ అనేది కంపల్సరీ రైజ్ చేయాలి. But what we are specifying here is if principal is located in one state and job worker is located in another state, ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి జాబ్ వర్క్కి పంపించేటట్టయితే ఈ కేసులో డెలివరీ చలాన్ వాల్యూ లెస్ దాన్ 50,000 ఉన్నా సరే మ్యాండేటరీ ఈ వేబిల్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. వేర్ ద గూడ్స్ ఆర్ సెంట్ బై ప్రిన్సిపల్ లొకేటెడ్ ఇన్ వన్ స్టేట్ టు ఏ జాబ్ వర్కర్ లొకేటెడ్ ఇన్ అనదర్ స్టేట్, the e-waybill shall be generated by the principal irrespective of the value of the consignment. What they have specified here is irrespective of the value of the consignment, here raising of e-waybill is mandatory అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో ఫైనల్లీ ద కంక్లూజన్ ఈజ్ if principal is located in one state and job worker is located in another state,
ఆ కన్సైన్మెంట్ వాల్యూ కనుక ఎంత ఎక్సీడ్ అయితే సార్ ఇక్కడ చెప్పింది నార్మల్గా అయితే 50,000 దాటితే రైజ్ చేయాలి. బట్ జాబ్ వర్కర్ ఒక స్టేట్లో ఉండి అండ్ ప్రిన్సిపల్ ఇంకో స్టేట్లో ఉంటే పంపించే గుడ్స్ బిలో 50,000 అయినా సరే మ్యాండేటరీ రైజింగ్ ఆఫ్ ఈవే బిల్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సార్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిందంతా రూల్ నెంబర్ 138 వీ హ్యావ్ బిగన్ ఇన్ విచ్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద బేసిక్ కాన్సెప్ట్ అప్లికబిలిటీ గురించి డీల్ చేసాం. అంటే బ్రాంచ్ ట్రాన్స్ఫర్కి కూడా ఈవే బిల్ అనేది రైజ్ చేయాలి. మన మెయిన్ ప్రిమిసెస్ నుండి వేర్ హౌస్కి వెళ్ళినా మన మెయిన్ ప్రిమిసెస్ నుండి గోడౌన్కి వెళ్ళినా వాటికి కూడా ఈవే బిల్ రైజింగ్ ఈజ్ మ్యాండేటరీ. సార్ ఈవే బిల్ రైజ్ చేసినంత మాత్రాన అది మన టర్న్ ఓవర్ అని మీరు అనుకోవద్దు. ఈవే బిల్లో సబ్ కేటగిరీస్ చాలా ఉన్నాయి. అవుట్వర్డ్ సప్లైస్లో మీరు సేల్ అని సెలెక్ట్ చేస్తేనే అది మీ టర్న్ ఓవర్ అవుతుంది. ఇక్కడ మనం డెలివరీ చలాన్ అంటున్నాం కాబట్టి బ్రాంచ్ ట్రాన్స్ఫర్కి ఈవే బిల్ రైజ్ చేయాలి, ప్రిన్సిపల్ టు జాబ్ వర్కర్ కూడా ఈవే బిల్ రైజ్ చేయాలి. అండ్ దిస్ డస్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ యువర్ టర్న్ ఓవర్. ఇది మీ టర్న్ ఓవర్లో పార్ట్ అయితే అవ్వదు. సో లెట్ మీ కంటిన్యూ మై డిస్కషన్. ట్రాన్స్పోర్ట్ త్రూ అదర్ దాన్ జీటీఏ. సార్ ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్గా మనం ప్రొసీడ్ అయితే ఇంకొంచెం డీటెయిల్గా ఫర్దర్ ప్రొవిజన్స్లోకి మనం ఎంటర్ అవ్వచ్చు. ఈవే బిల్ పర్పస్కి మనకి గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసిన వెబ్సైట్లోకి ఎంటర్ అవుదాము. ఈవే బిల్ జిఎస్టీ eWayBillGST.gov.in. సో ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. ఎందుకంటే ముందు ఇదిగోండి సార్, ఇది వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మనకు కావాల్సిన పాయింట్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్న తర్వాత ఇక్కడ ఈవే బిల్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి మీ జిఎస్టీ నెంబర్ టైప్ చేసి ఫస్ట్ మీరు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ అలా మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో వన్ ఆఫ్ ద క్లయింట్కి లాగిన్ అయ్యి నేను చూపిస్తాను. దాన్ని బేస్ చేసుకుని ఇంకా మనం క్లారిఫికేషన్స్ తీసుకోవచ్చు. ఓకే, ఇలా ఏం చేసామంటే ఫస్ట్ లాగిన్ అయ్యాను. సో లాగిన్ అయిన తర్వాత వాట్ వీ నీడ్ టు సబ్మిట్ ఈజ్ ఇక్కడ ఈవే బిల్ ఆప్షన్లో జనరేట్ న్యూలోకి ఎంటర్ అవుతున్నాను. ఈ జనరేట్ న్యూలోకి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు మనకు అసలు ఆస్పెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అవుట్వర్డ్ ఇన్వర్డ్ అని చెప్పి 2 కాలమ్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఇదే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ మీకు అవుట్వర్డ్ ఇన్వర్డ్. ఫస్ట్ మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను చూడండి సార్. ఈ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని ఉన్నాయి చూసారా, ఇవి గూడ్స్ డీటెయిల్స్ పార్ట్ ఏ అని చెప్పి ట్రీట్ చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ ఉన్నాయి చూసారా, దీన్ని పార్ట్ బి అని చెప్పి అంటాం. ఇలా ఈవే బిల్లో పార్ట్ ఏ పార్ట్ బి అని చెప్పి ఫస్ట్ 2 కేటగిరీస్ కింద డివైడ్ చేసాం. సో లెట్ మీ కంటిన్యూ. ఫస్ట్ గూడ్స్ డీటెయిల్స్ ఏమేమి ఫిల్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ అవుట్వర్డ్ సప్లైస్ అని చెప్పి మనం సెలెక్ట్ చేస్తున్నాం. ఇది ఎప్పుడు మనం మన కస్టమర్కి తీసుకెళ్ళి డెలివరీ చేసేటైతే అవుట్వర్డ్ సప్లైస్ అంటే మనం తీసుకెళ్ళి కస్టమర్కి డెలివరీ ఇస్తున్నాం. సార్ ఫస్ట్ జనరల్ బేసిక్ క్వశ్చన్ చెప్పాలి అంటే హూ ఈజ్ రిక్వైర్డ్ టు రైజ్ ఈవే బిల్. అసలు ఈవే బిల్ అనేది ఎవరు రైజ్ చేయాలి? వెదర్ ఈవే బిల్ టు బి రైజ్డ్ బై సప్లయర్ ఆర్ రిసిపియంట్ ఆర్ ట్రాన్స్పోర్టర్, ఎవరు రైజ్ చేయాలనేది ఫస్ట్ మీకు క్లారిఫికేషన్ కావాలి. హూ ఈజ్ రిక్వైర్డ్ టు రైజ్ ఈవే బిల్, సప్లయర్ రైజ్ చేయాలా, రిసిపియంట్ రైజ్ చేయాలా, ట్రాన్స్పోర్టర్ రైజ్ చేయాలా? సో ట్రాన్స్పోర్టర్ అనేది లాస్ట్ కేసులో చూద్దాము. సప్లయర్ రైజ్ చేయాలా, రిసిపియంట్ రైజ్ చేయాలంటే హూ ఎవర్ కాజెస్ మూమెంట్ ఆఫ్ ద గూడ్స్, మూమెంట్ ఆఫ్ ద గూడ్స్ ఎవరు క్రియేట్ చేస్తే వాళ్ళు ఈవే బిల్ అనేది రైజ్ చేయాలి. సప్లయరే కస్టమర్కి తీసుకెళ్ళి డెలివరీ ఇచ్చేటైతే కనుక సప్లయర్ ఇక్కడ మూమెంట్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి సప్లయర్ ఈజ్ రిక్వైర్డ్ టు రైజ్ ఈవే బిల్. అలా కాకుండా రిసిపియంటే సప్లయర్ ప్రిమిసెస్కి వెళ్ళి పర్చేస్ చేశాడు. సో అతను ఓన్ ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేసుకుని అతను ఏం చేస్తాడంటే రిసిపియంటే సప్లయర్ ప్రిమిసెస్ నుండి రిసిపియంట్ ప్రిమిసెస్కి తీసుకెళ్ళేటైతే ఇన్ దిస్ కేస్ హూ ఈజ్ రిక్వైర్డ్ టు రైజ్ ఈవే బిల్ ఈజ్
recipient is required to raise a e-way bill. So finally the conclusion is సింపుల్గా చెప్పాలంటే ఎవరు మూమెంట్ కాస్ట్ చేస్తే దే ఆర్ రిక్వైర్డ్ టు రైజ్ ఈ-వే బిల్. మూమెంట్ సప్లయర్ క్రియేట్ చేస్తే సప్లయర్ రైజ్ చేయాలి, మూమెంట్ రిసిపియంట్ క్లియర్ చేస్తే అప్పుడు రిసిపియంట్ రైజ్ చేయాలి. దాన్ని బట్టి ఇక్కడ మనకి సెలక్షన్ క్రైటీరియా అనేది వస్తుంది. సో ఇక్కడ మూమెంట్ సప్లయర్ క్రియేట్ చేసేటైతే అవుట్వర్డ్ అని సెలెక్ట్ చేస్తాడు, లేదు రిసిపియంటే కనుక ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేసి సప్లయర్కి పంపించేటట్టయితే రిటర్న్స్ చేసినా లేకపోతే రిసిపియంటే తెచ్చుకుంటున్నా అప్పుడు ఇన్వర్డ్ అని చెప్పి సెలెక్ట్ చేస్తారు. సో కాబట్టి ఏంటంటే అవుట్వర్డా ఇన్వర్డా అనే దాన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేస్తే ఇటువైపు ఉన్న కంటెంట్స్ చేంజ్ అవుతున్నాయి చూడండి. ఇక్కడేమో ఇన్వర్డ్ ఉంది, ఇప్పుడు అవుట్వర్డ్ సెలెక్ట్ చేసిన వెంటనే కొన్ని కంటెంట్స్ వస్తున్నాయి, ఇన్వర్డ్ సెలెక్ట్ చేశాక ఇంకొన్ని కంటెంట్స్ వస్తున్నాయి. సో లెట్ మీ బిగిన్ విత్ అవుట్వర్డ్తో స్టార్ట్ చేస్తాను. ఇక్కడ ఏం చేయాలి అంటే సబ్ టైప్స్ అనేది ఇక్కడ మనకి స్పెసిఫై చేస్తున్నారు. సార్ సబ్ టైప్ అంటే మీనింగ్ ఏంటి? రైట్, ఫస్ట్ సబ్ టైప్ వచ్చేటప్పటికి ఏంటంటే సప్లై. మీకు సబ్ టైప్స్ అన్నీ కూడా మెటీరియల్లో కూడా ఇచ్చాను సార్ మీకు క్లారిఫికేషన్ కోసం. వాట్ ఆర్ ద డిఫరెంట్ సబ్ టైప్స్ అవైలబుల్? ఫస్ట్ సేలా పర్చేజ్ అనేది అవుట్వర్డా ఇన్వర్డా అనేది సెలెక్ట్ చేయాలి. అవి సెలెక్ట్ చేసిన తర్వాత వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ సప్లై ఇవి సెలెక్షన్ చేయాలి. అంటే ఇక్కడ మనం నార్మల్గా సేల్ చేస్తున్నామా, లేకపోతే ఎక్స్పోర్ట్ కోసం పంపిస్తున్నామా, లేదా పోర్ట్ ఏరియా నుండి వేరే కంట్రీ నుండి వచ్చిన తర్వాత ఇంపోర్ట్ చేసుకుంటున్నామా, నెక్స్ట్ జాబ్ వర్కర్ పర్పస్కి పంపిస్తున్నామా, సెమీ నాక్డౌన్ ఆర్ నాక్డౌన్ కండిషన్. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఫర్ సపోజ్ ఏ అనే పర్సన్ సర్వీస్ ప్రొవైడర్, బి అనే పర్సన్ సర్వీస్ రిసీవర్, పోనీ సప్లయరు రిసిపియంట్ అని చెప్పి అనుకుందాం. సప్లయరు రిసిపియంట్ కాంట్రాక్ట్ ఏంటి అంటే సెంట్రలైజ్డ్ ఏసీ అనేది ఇక్కడ బిల్టప్ చేయాలి రిసిపియంట్ ప్రిమిసెస్లో. నార్మల్ స్ప్లిట్ ఏసీ అంటే గూడ్ తీసుకెళ్ళి ఫిట్టింగ్ చేసేస్తారు, బట్ సెంట్రలైజ్డ్ ఏసీ అనేది అలా గూడ్ తీసుకెళ్ళి ఫిట్టింగ్ చేసేది కాదు. కాబట్టి వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ హియర్ ఈజ్ మెటీరియల్స్ అన్నీ కూడా ముందు బి ప్రిమిసెస్కి తీసుకెళ్ళి బి ప్రిమిసెస్లో ఇన్స్టలేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఈ కేసులో ఏమైందంటే ఏ అనే పర్సన్ బి ప్రిమిసెస్కి డైరెక్ట్ సెంట్రలైజ్డ్ ఏసీ తీసుకెళ్ళట్లేదు, 1 by 1 స్పేర్స్ అన్నీ తీసుకెళ్తున్నాడు. ఎప్పుడైతే ఇలా స్పేర్స్ తీసుకెళ్తున్నాడో దాన్ని సెమీ నాక్డౌన్ ఆర్ కంప్లీట్లీ నాక్డౌన్ కండిషన్ అని చెప్పి అంటాం. ఈ కేసులో కంప్లీట్లీ నాక్డౌన్ కండిషన్లో ఒక్కొక్క స్పేర్ తీసుకెళ్ళి అతని ప్రిమిసెస్లో ఏసీని సెంట్రలైజ్ చేస్తారు. కాబట్టి ఇలా ఇందులో పార్ట్గా ఒక్కొక్క పార్ట్ కనుక ఏ ప్రిమిసెస్ నుండి బి ప్రిమిసెస్కి పంపిస్తే ఈ సెంట్రలైజ్డ్ ఏసీ ఇన్స్టలేషన్కి వీ కాల్ దిస్ యాజ్ సెమీ నాక్డౌన్ ఆర్ కంప్లీట్లీ నాక్డౌన్, అది సెలెక్షన్ చేస్తాం. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5 వచ్చేటప్పటికి ఏంటంటే రిసిపియంట్ నాట్ నోన్. సార్ రిసిపియంట్ నాట్ నోను, అలాగే ఇంకోటి ఇక్కడ చెప్పింది లైన్ సేల్స్, లైన్ రిటర్న్ కాదు సార్, లైన్ సేల్స్. లైన్ సేల్స్కి రిసిపియంట్ నాట్ నోను ఏంటి సార్ దీని మీనింగ్ అంటే ఒక్కోసారి ఏం చేస్తూ ఉంటారంటే లారీలోనో ట్రాలీ ఆటోలోనో గూడ్స్ తీసుకెళ్ళి ఒక ప్లేస్లో ఆపేసి అక్కడ ఒక టెంట్ లాగా పెట్టుకుని అక్కడ సేల్ చేస్తూ ఉంటారు. ఈ కేసులో మూమెంట్ ఆఫ్ గూడ్స్ అనేది లారీలోనో ఆటోలోనో జరుగుతుంది, బట్ కస్టమర్ ఎవరో తెలుసా? తెలియదు. మనం ఎక్కడ ఆగుతామో తెలియదు, ఒక చోట ఆగి టెంట్ వేసేసుకుని సేల్ చేస్తూ ఉంటారు. ఈ కేసులో కస్టమర్ ఎవరో మనకి తెలియదు కాబట్టి రిసిపియంట్ నాట్ నోన్ అని కానీ లేదా లైన్ సేల్స్, లేదా తీసుకెళ్లేది సేల్ పర్పస్కే కాబట్టి లైన్ సేల్స్ అని చెప్పి రైస్ చేసి తీసుకెళ్తాం. సో ఇప్పుడు లైన్ సేల్స్ అనేది ఏంటంటే జనరల్గా ఫర్ సపోజ్ ఒక 20 to 25 షాప్స్ ఉన్నాయి ఒక చోట. ఒక పర్సన్ ఏం చేశాడంటే ఒక 100 గూడ్స్ తీసుకొచ్చి ఒక్కొక్క షాప్లో చూపిస్తాడు, ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళు పర్చేస్ చేస్తారనమాట. ఇక్కడ అతను 100 గూడ్స్ తీసుకొచ్చేటప్పుడు ఆ గూడ్స్ వాల్యూ 50,000 ఎక్సీడ్ అయితే ఈ-వే బిల్ రైజ్ చేయాలి. కానీ ఈ-వే బిల్లో కస్టమర్ డీటెయిల్స్ ఇవ్వాలి కదా, ఇక్కడ కస్టమర్ ఎవరో తెలుసా? తెలీదు. కాబట్టి ఏంటంటే లైన్ సేల్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుని ఆ గూడ్స్ని తెచ్చుకుంటాడు. ఇది లైన్ సేల్స్ అంటే మీనింగ్. అలాగే 7th పాయింట్ సార్, ఇదిగోండి సేల్స్ రిటర్న్స్. ఈ సేల్స్ రిటర్న్స్ 2 రకాలు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి సేల్ చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి అంటే సేల్ చేసిన తర్వాత ఇతను సప్లయర్, ఇతను రిసిపియంట్. ఈ గూడ్స్ ఇప్పుడు బి ఏకి రిటర్న్ చేస్తున్నాడు. ఇక్కడ 2 రకాలు, ఏ బి ప్రిమిసెస్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటున్నాడా లేదా బి ఏకి పంపిస్తున్నాడా అనే దాన్ని బట్టి ఇక్కడ మనకి చేంజ్ అవుతుంది. సరే ఇక్కడ బి ఏకి రిటర్న్ చేస్తున్నాడు అంటే బీనే ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేసి ఏకి పంపిస్తున్నాడా లేదా
ఏ బి ప్రిమిసెస్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటున్నాడా, దాన్ని బట్టి ఇక్కడ మనకి సెలక్షన్ ఆఫ్ ఈ వే బిల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీకు అది ప్రాక్టికల్గా సేల్ రిటర్న్ ఎలా రికార్డ్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు డిస్కస్ చేస్తాను. ఈ కేసులో వచ్చేటప్పటికి ఏం చేస్తామంటే, బయ్యరే కనుక రిటర్న్ చేసేటట్టయితే, అంటే బయ్యర్ బి ఎవరైతే ఉన్నారో అతనే ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేసి ఇవి కనుక ఏకి పంపించేటట్టయితే కనుక, ఇన్ దిస్ కేస్ పంపిస్తున్నాడు కాబట్టి అవుట్వర్డ్ అని చెప్పి అంటాం. ఒకప్పుడు ఇది పర్చేస్ కదా సార్, ఆ యాంగిల్లో మీరు ఆలోచించకూడదు, పంపిస్తున్నారు కాబట్టి అవుట్వర్డ్ అని చెప్పి ఇక్కడ మనం సెలెక్షన్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే అవుట్వర్డ్ సెలెక్ట్ చేసిన తర్వాత అదర్స్, ఈ అదర్స్లో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం సార్, ఇక్కడ సేల్ రిటర్న్స్ అని చెప్పి మీరు ఇక్కడ టైప్ చేయాలి. ఇది ఎవరు పంపిస్తే, ఫస్ట్ ఏ బీకి సేల్ చేశాడు, బి కనుక రిటర్న్ చేసేటట్టయితే కనుక ఇలా మీరు ఏం చేయాలంటే రిటర్న్ చేస్తుంది ఇతను పంపిస్తున్నాడు కాబట్టి అవుట్వర్డ్ అని చెప్పి సెలెక్ట్ చేయాలి. అండ్ ఇక్కడ డెలివరీ చలాన్ అనేది ఉండాలి సార్, ఇక్కడ కంపల్సరీ డెలివరీ చలాన్ రాసి మీరు స్టాక్ని రిటర్న్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి అదర్స్ సెలెక్ట్ చేసి ఇందులో నరేషన్ సేల్స్ రిటర్న్స్ అని చెప్పి టైప్ చేయాలి. సార్ ఇప్పుడు మనం డిస్కస్ చేసేదంతా కూడా సేల్ రిటర్న్స్ గురించి మీకు డిస్కస్ చేస్తున్నాను. ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి సేల్ చేశాడు, ఇతను సప్లయర్, ఇతను డిసిపియెంట్. బి స్టాక్ని కనుక ఏకి రిటర్న్ చేయాలి అంటే బీనే కనుక ఏకి పంపించేటట్టయితే ముందు వీళ్ళు ఏం రైజ్ చేసుకోవాలి, బి ఏకి డెలివరీ చలాన్ రైజ్ చేయాలి. ఈ డెలివరీ చలాన్కి ఈ వే బిల్ కూడా తీయాలి. రిటర్న్ చేసే స్టాక్ వాల్యూ ఇంక్లూడింగ్ ట్యాక్స్తో సహా కనుక 50,000 ఎక్సీడ్ అయితే ఈ వే బిల్ రైజింగ్ ఈజ్ ఆల్సో మ్యాండేటరీ. ఈ వే బిల్ ఎప్పుడు రైజ్ చేయాలి అంటే రిటర్న్ చేసేటప్పుడు బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ మూమెంట్ ఈ వే బిల్ ఏం సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ కేటగిరీ అవుట్వర్డ్, అందులో అదర్స్ కాలంలో మీరు టైప్ చేయాలి సేల్స్ రిటర్న్స్ అని టైప్ చేసి మీరు అప్పుడు ఆ స్టాక్ని ఏకి పంపించాలి. ఇదంతా కూడా ఎప్పుడు బి ఏకి పంపించేటట్టయితే, అలా కాకుండా ఏనే వచ్చి ఏ బి దగ్గరికి వెళ్ళి స్టాక్ తీసుకుని కనుక రిటర్న్ వచ్చేటట్టయితే ఈ కేసులో ఇప్పుడు ఈ వే బిల్ ఎవరు రైజ్ చేయాలి, ఏ రైజ్ చేయాలి. సార్ మనం ఫస్ట్లో అనుకున్న థీమ్ ఏంటంటే ఎవరు మూమెంట్ ఆఫ్ గూడ్స్ క్రియేట్ చేస్తే వాళ్ళే ఈ వే బిల్ రైజ్ చేయాలి. ఇందాక మూమెంట్ ఆఫ్ గూడ్స్ ఎవరు క్రియేట్ చేశారు, బి తీసుకెళ్ళి ఏకి ఇస్తున్నాడు కాబట్టి బి అవుట్వర్డ్లో అదర్స్ సేల్స్ రిటర్న్స్ అని చెప్పి సెలెక్ట్ చేయాలి. అదే ఒకవేళ కనుక ఏనే కనుక రిటర్న్ తెచ్చుకునేటట్టయితే ఏం చేయాలి, ఇప్పుడు ఏ తెచ్చుకుంటున్నాడు కాబట్టి ఇన్వర్డ్ అని చెప్పి సెలెక్ట్ చేసి ఈ ఇన్వర్డ్లో సేల్స్ రిటర్న్ అని చెప్పి టైప్ చేయాలి. అంటే ఒకప్పుడు చేసిన సేల్ని నేను రిటర్న్ తెచ్చేసుకుంటున్నాను అని చెప్పి రైజ్ చేయాలి. సో కాబట్టి సేల్స్ రిటర్న్లో హూ ఈజ్ రిక్వైర్డ్ టు ఈ వే బిల్ అన్న కాన్సెప్ట్ గురించి నేను ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఇన్ కేస్ ఆఫ్ సేల్స్ రిటర్న్స్ ఇది అయిన తర్వాత పర్చేజ్ రిటర్న్ గురించి కూడా మాట్లాడతాం. సేల్ రిటర్న్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ ఏ బీకి ఒకప్పుడు సేల్ చేశాడు, బీనే కనుక ఏకి రిటర్న్ చేస్తూ అతనే తీసుకెళ్ళి డెలివరీ ఇచ్చేటైతే బి ఈ వే బిల్ రైజ్ చేయాలి. ఈ వే బిల్ ఎలా రైజ్ చేయాలి అంటే అవుట్వర్డ్లో అదర్స్ సేల్స్ రిటర్న్స్ అని చెప్పి సెలెక్ట్ చేసి చేయాలి. అలాగే అలా కాకుండా ఏ కనుక బి ప్రిమిసెస్కి వెళ్ళి కనుక గూడ్స్ తెచ్చుకునేటట్టయితే ఇన్ దిస్ కేస్ హూ ఈజ్ రిక్వైర్డ్ టు రైజ్ ఈ వే బిల్ ఈజ్ ఏ ఈజ్ రిక్వైర్డ్ టు రైజ్ ఈ వే బిల్. ఇక్కడ ఏ ఈ వే బిల్ రైజ్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఇన్వర్డ్ అని చెప్పి సెలెక్ట్ చేసి సేల్స్ రిటర్న్స్ కాలం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే నేను మీకు ఆన్లైన్లో చూపించింది. ఇన్వర్డ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుని ఇందులో సేల్స్ రిటర్న్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుని తెచ్చుకోవాలి. సో ఈ పాయింట్ అందరికీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్స్. సార్ ఒకటి డిస్కస్ చేసామంటే ఇంకోటి కూడా డిస్కస్ చేసినట్టే. పర్చేజ్ రిటర్న్స్ అంటే ఇప్పుడు బి యాంగిల్లో ఆలోచించండి సార్, ఈ స్టాక్ ఇతను పర్చేస్ చేశాడు కదా, ఆ పర్చేస్ చేసింది రిటర్న్ చేస్తున్నాడు. సో కాబట్టి ఇప్పుడు ఈ వే బిల్ ఎవరు రైజ్ చేయాలి, బీనే రైజ్ చేయాలి. సో బి వచ్చేటప్పటికి ఏంటంటే బి యాంగిల్లో ఇది ఇప్పుడు పర్చేజా సేలా అంటే పర్చేస్ కాబట్టి ఇప్పుడు ఇతను ఏం చేయొచ్చు అంటే అవుట్వర్డ్ అని చెప్పి సెలెక్షన్ చేసి అదర్స్ అని చెప్పి సెలెక్ట్ చేసి బి యాంగిల్లో ఇది పర్చేస్ కాబట్టి ఏమని చెప్పి సెలెక్ట్ చేస్తాం సార్, పర్చేజ్ రిటర్న్స్ అని చెప్పి సెలెక్ట్ చేస్తాం. అలా కాకుండా ఇదంతా ఎప్పుడు సార్ నేను చెప్పేది, బి కనుక ఏకి పంపించేటట్టయితే సో అవుట్వర్డ్ అని చెప్పి సెలెక్ట్ చేసి ఆ అవుట్వర్డ్ అదర్స్లో ఏమని చెప్పి రాయాలంటే బి యాంగిల్లో ఇది పర్చేస్ కాబట్టి పర్చేజ్ రిటర్న్స్ అని చెప్పి సెలెక్ట్ చేస్తాడు. నెక్స్ట్ ఇప్పుడు ఏనే కనుక వెళ్ళి తెచ్చుకుంటే ఏ యాంగిల్లో అది ఏమవుతుంది సార్, సేల్స్ రిటర్న్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి అని చెప్పి మనం అనుకున్నాము అంటే
సో ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కషన్ చేశాము. సో ఇన్వర్డ్ సెలెక్షన్ చేసుకుని సేల్స్ రిటర్న్ అని సెలెక్ట్ చేస్తే సరిపోద్ది. సార్ ఇది ఏకి వచ్చేటప్పటికి సేల్ రిటర్ను, బీకి వచ్చేటప్పటికి పర్చేజ్ రిటర్ను, అంతే. ఏ యాంగిల్లో ఆలోచిస్తే ఏమో సేల్స్ రిటర్న్స్ అవుతుంది. ఏ కనుక వెళ్ళి తెచ్చుకుంటే ఏనే ఈ వేబిల్ రైజ్ చేయాలి, ఇన్వర్డ్ అని సెలెక్ట్ చేసి సేల్స్ రిటర్న్స్ అని చెప్పి సెలెక్ట్ చేస్తాడు. అలా కాకుండా బీనే కనుక రిటర్న్ చేసేటట్టయితే బి యాంగిల్లో అది పర్చేజ్ రిటర్న్ అవుతుంది. మరి అప్పుడు ఏం చేయాలంటే పర్చేజ్ రిటర్న్కి అవుట్వర్డ్ అని చెప్పి సెలెక్షన్ చేసి ఇక్కడ అదర్స్ కాలంలో పర్చేజ్ రిటర్న్స్ అని చెప్పి టైప్ చేయాలి. ఇది బేసిక్ క్రైటీరియా సార్, కంపల్సరీ ఇవి మినిమం మనం ఫాలో అవ్వాల్సిందే. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ 1 by 1 డిస్కస్ చేస్తే మళ్ళీ బిగినింగ్ నుండి వస్తున్నాం సార్. నార్మల్గా సేల్ చేసేటైతే సప్లై అని చెప్పి సెలెక్ట్ చేస్తాం. ఆ సప్లైలో డాక్యుమెంట్ టైప్ మీరు అబ్జర్వ్ చేస్తే ట్యాక్స్ఫుల్ గూడ్స్ పంపించేటైతే ట్యాక్స్ ఇన్వాయిస్ అంటాము, ఎగ్జంప్టెడ్ గూడ్స్ పంపించేటైతే బిల్ ఆఫ్ సప్లై అంటాము. యాక్చువల్లీ ఎగ్జంప్టెడ్ గూడ్స్కి ఈ వే బిల్ అవసరం లేదు అని ఒక సబ్ రూల్ ఉంది. బట్ ఇఫ్ ఈజ్ ఏ కాంపోజిషన్ డీలర్ అయినా సరే 50,000కి మించి స్టాక్ పంపించేటప్పుడు ఈ వే బిల్ రైజ్ చేయాలి కదా, అతను ఈ బిల్ ఆఫ్ సప్లై అనేది సెలెక్ట్ చేసుకుని పంపిస్తాడు. ఇది క్రైటీరియా. నెక్స్ట్ ఎక్స్పోర్ట్, వేరే కంట్రీకి పంపించేటైతే ఎక్స్పోర్ట్ అని చెప్పి సెలెక్ట్ చేస్తాం. లేదు జాబ్ వర్కర్కి పంపించేటైతే సేల్ అవ్వదు కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే సప్లై అని టిక్ పెట్టిన వెంటనే ఇక్కడ మీకు ట్యాక్స్ ఇన్వాయిస్ అని చెప్పి కనిపిస్తుంది సార్. అదే నేను ఎప్పుడైతే ఇక్కడ జాబ్ వర్క్ అని చెప్పి సెలెక్ట్ చేశానో ఇమీడియట్గా ఇక్కడ ఏమని చెప్పి మారిపోయింది, మీకు డెలివరీ చలాన్ అని మారిపోయింది. ఎందుకంటే జాబ్ వర్కర్కి పంపించేది సేల్ అవ్వదు కదా, అందుకని డెలివరీ చలాన్ కండిషన్లోకి మారిపోయింది. డెలివరీ చలాన్ నెంబర్ అవన్నీ రాస్తాం. అలాగే ఎస్కేడి, సికేడి అండ్ లాట్స్ అంటే సెమీ నాక్డౌన్, కంప్లీట్లీ నాక్డౌన్ చెప్పాను కదా సార్. మొత్తం గూడ్స్ ఒకేసారి పంపించకుండా పార్ట్గా కనుక పంపిస్తే దాన్ని సెమీ నాక్డౌన్ ఆర్ కంప్లీట్లీ నాక్డౌన్ కండిషన్ అని చెప్పి అంటాం. దీనికి కూడా డెలివరీ చలాన్ అనే వచ్చింది మీకు ఇక్కడ. నెక్స్ట్ రిసిపియంట్ నాట్ నోన్. సో నార్మల్గా ఏంటంటే లైన్ సేల్స్ అయితే లైన్ సేల్స్ అని సెలెక్ట్ చేస్తాం. బట్ తీసుకెళ్తున్నాం సేల్ చేస్తామో లేదో తెలియదు అన్న పక్షంలో రిసిపియంట్ నాట్ నోన్ అని చెప్పి సెలెక్ట్ చేస్తాం. మిగతా కేసెస్ అన్నిట్లోనూ కూడా లైన్ సేల్స్ అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫర్ ఓన్ యూజ్, ఇది ఇంపార్టెంట్ సార్. బ్రాంచ్ ట్రాన్స్ఫర్స్ కనుక చేసుకుంటే కనుక ఓన్ యూజ్ సెలెక్ట్ చేయాలి. ఫర్ సపోజ్ విజయవాడ బ్రాంచ్ నుండి వైజాగ్ బ్రాంచ్కి స్టాక్ వెళ్తుంది, సేమ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనుకోండి. డిఫరెంట్ జిఎస్టీ నెంబర్స్ అయితే అవుట్వర్డ్ సప్లై కింద ఇన్వాయిస్ రైజ్ చేయాలి. సేమ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అయితే కనుక ఫర్ ఓన్ యూజ్ అని చెప్పి బ్రాంచ్ ట్రాన్స్ఫర్కి మనం సెలెక్షన్ చేసుకుంటాం. 50,000 ఎక్సీడ్ అయితే. 50,000 దాటకపోతే ఏం చేయాలి అంటే ఈ వే బిల్ అనేది అవసరం లేదు, డెలివరీ చలాన్ రైజ్ చేసి ఇంకో బ్రాంచ్కి మనం పంపించుకుంటే చాలు. ఏది సేమ్ జిఎస్టీ నెంబర్ అయితేనే నా డిస్కషన్ అంతా. నెక్స్ట్ పాయింట్ ఎగ్జిబిషన్ ఆర్ ఫేర్స్. పలానా ప్లేస్లో ఒక ఎగ్జిబిషన్ ముందే మాట్లాడుకున్నాము. లైన్ సేల్స్కి ఎగ్జిబిషన్కి డిఫరెన్స్ ఏంటంటే లైన్ సేల్స్ అంటే నార్మల్గా తీసుకెళ్తున్నాము, ఎక్కడైనా సరే సేల్ జరగచ్చు. ఎగ్జిబిషన్ వచ్చేప్పుడు ఒక స్పెసిఫిక్ స్పాట్ అనేది ఉంది, ఆల్రెడీ అక్కడ మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏంటంటే విజయవాడ మున్సిపల్ గ్రౌండ్స్లో వచ్చేటప్పటికి ఎగ్జిబిషన్ పెడుతున్నారు, అక్కడ మనకు స్టాల్ పెట్టుకోమని రైట్ ఇచ్చారు. మన ప్రిమిసెస్ నుండి ఆ స్టాల్కి స్టాక్ తీసుకెళ్లేటప్పుడు ఎగ్జిబిషన్ ఆర్ ఫెయిర్స్ అని చెప్పి రైజ్ చేయాలి. ఇది కూడా సేల్ కాదు కదా, సేల్ కాదు కాబట్టి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిఫాల్ట్గా డెలివరీ చలాన్ అని చెప్పి వచ్చేసింది. ఎక్కడెక్కడైతే సేల్ కాదో బట్ మూమెంట్ ఉంటుందో వాటన్నిటికీ కూడా 50,000 దాటినప్పుడు ఈ వే బిల్ రైజ్ చేయాలి. అండ్ ఇక్కడ డెలివరీ చలాన్ సెలెక్ట్ చేసుకుని ఈ వే బిల్ రైజ్ చేస్తున్నాం. ఇదంతా కూడా మన టర్న్ ఓవర్లో పార్ట్ అవ్వదు. దిస్ డస్ నాట్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ టర్న్ ఓవర్లో పార్ట్ అవ్వదు. బట్ ఈ వే బిల్ అనేది ఇక్కడ రెగ్యులేషన్ ప్రకారం రైజ్ చేయాల్సిందే. నెక్స్ట్ లైన్ సేల్స్, అదర్స్, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. సో ఏం కంప్లీట్ చేసామంటే అవుట్వర్డ్ గురించి కంప్లీట్ చేసాం సార్. నౌ లెటస్ కమ్ ఫర్ ఇన్వర్డ్. ఇన్వర్డ్లో వచ్చేటప్పటికి అంటే ఇక్కడ ఇన్వర్డ్ అంటే దాని మీనింగ్ ఏంటి, ఎవరైతే స్టాక్ సేల్ చేస్తున్నారో ఏ అనే పర్సన్ బీకి పంపించేటట్టయితే ఇక్కడ మూమెంట్ కనుక ఏ క్రియేట్ చేస్తే అవుట్వర్డ్ అని చెప్పి సెలెక్ట్ చేస్తాడు. లేదు మూమెంట్ కనుక బీనే వెళ్ళి తెచ్చుకుంటున్నాడు ఏ ప్రిమిసెస్ నుండి, ఇప్పుడు ఈ వే బిల్ ఎవరు రైజ్ చేయాలి, బి. ఇన్వర్డ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అది సప్లై అయితే ట్యాక్స్ ఇన్వాయిస్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇంపోర్ట్, ఇందాకేమో ఎక్స్పోర్ట్ ఉంది, ఇప్పుడేమో ఇంపోర్ట్, పోర్ట్ ఏరియా నుండి మనం తెచ్చుకుంటున్నాం, ఇంపోర్ట్ అని చెప్పి సెలెక్షన్ చేస్తారు. లేదా మనం తెచ్చుకునేది నాక్డౌన్ కండిషన్ అయితే అది సెలెక్ట్ చేస్తాము. లేదా ఇప్పుడు ఫస్ట్ ప్రిన్సిపల్ జాబ్ వర్కర్కి పంపించేటప్పుడేమో అవుట్వర్డ్ సెలెక్ట్ చేసి జాబ్ వర్క్ అంటాడు. తర్వాత జాబ్ వర్కర్ నుండి ప్రిన్సిపల్కి వచ్చేటప్పుడు దీన్ని ఏమంటామంటే జాబ్ వర్క్ రిటర్న్స్ అని చెప్పి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి
సేల్స్ రిటర్న్స్, అంటే ఒకప్పుడు మనం సేల్ చేసింది మనమే వెళ్ళి తెచ్చుకుంటున్నామా అనేది ఇక్కడ సేల్ రిటర్న్స్. అండ్ అది బయ్యర్ కనుక వచ్చి రిటర్న్ చేస్తే పర్చేజ్ రిటర్న్స్ అవుతుంది. అది అదర్స్ సెలెక్ట్ చేసి పర్చేజ్ రిటర్న్ అని టైప్ చేయాలని కూడా మీకు స్పెసిఫై చేశాను. నెక్స్ట్ ఎగ్జిబిషన్ ఆర్ ఫెయిర్, ఒక ఎగ్జిబిషన్ ఆర్ ఫెయిర్ నుండి మనం కొనుక్కుని తెచ్చుకున్నామా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఓన్ యూజ్కి తెచ్చుకుంటున్నామా. ఫర్ సపోజ్ వైజాగ్ బ్రాంచ్ వాళ్ళే విజయవాడ బ్రాంచ్కి వచ్చి తెచ్చుకుంటున్నారనమాట. ఈ కేసులో వైజాగ్ బ్రాంచ్ వాళ్ళు ఓన్ యూజ్ అని చెప్పి రిజిస్టర్ చేసుకుంటారు. ఇది సార్, దిస్ ఈజ్ రిగార్డింగ్ ఇన్వర్డ్. ఇప్పుడు వరకు మనం ఏం డిస్కస్ చేసామంటే కేటగిరీస్ అండ్ సబ్ కేటగిరీస్ గురించి మనం డిస్కస్ చేసాము. ఓకే సార్, ఇంకా చాలా లెంత్ డిస్కషన్ ఉంది ఈ వేబిల్కి సంబంధించి. సో అప్పుడే నెక్స్ట్ చెప్పబోయే దాని గురించి మీరేం క్వెరీస్ రైజ్ చేయొద్దు. ఫస్ట్ లెట్ మీ కంప్లీట్ మై డిస్కషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత స్టిల్ మీకు ఇంకా క్వెరీస్ ఉంటే అప్పుడు దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ డాక్యుమెంట్ టైప్ అంటే నథింగ్ బట్ డెలివరీ చలాన్. జనరల్గా మనం రైజ్ చేసేది అవుట్వర్డ్ సప్లై అని చెప్పి సెలెక్ట్ చేసుకుని, డాక్యుమెంట్ నెంబర్ అంటే నథింగ్ బట్ ఇన్వాయిస్ నెంబర్, కాసేపు ఇన్వాయిస్ నెంబర్ 234 అని చెప్పి అనుకుందాం. లేదు డెలివరీ చలాన్ అయితే డెలివరీ చలాన్కి మళ్ళీ సెపరేట్ సీరియల్ నెంబర్ అనేది ఉండాలి. డెలివరీ చలాన్ అయితే కనుక ఇదిగోండి సార్, మీరు జాబ్ వర్కర్కి కానీ ఓన్ యూస్ కానీ అయితే కనుక మీకు ఇక్కడ డెలివరీ చలాన్ వస్తుంది. ఆ డెలివరీ చలాన్ నెంబర్ రాయాలి. మీరు అబ్జర్వ్ చేస్తే డెలివరీ చలాన్ అని సెలెక్ట్ చేసిన వెంటనే బిల్ ఫ్రమ్ బిల్ టు రెండు సేమ్ అడ్రస్ అనేది ఇక్కడ మనకు వచ్చేసింది. ఎందుకంటే ఓన్ యూజ్కి పంపిస్తున్నాం కాబట్టి రెండు సేమ్ ఇచ్చేశారు. సరే, ఇప్పుడు సప్లైలోకి ఎంటర్ అవుదాము. సో సప్లైలో వచ్చేటప్పటికి ఏంటంటే డాక్యుమెంట్ నెంబర్ అయిపోయింది, డాక్యుమెంట్ డేట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ట్రాన్సాక్షన్ టైప్. ఇక్కడ మీకు కొన్ని కేటగిరీస్ కనిపిస్తున్నాయి. నార్మల్గా సేల్ పర్చేజ్ యాంగిల్లో అయితే రెగ్యులర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి బిల్ టు షిప్ టు. ఏంటి సార్ ఇక్కడ చెప్పింది బిల్ టు షిప్ టు. సో ఈ మోడల్ ఎప్పుడు సెలెక్ట్ చేస్తాము అంటే ABC. ఏ వచ్చేటప్పటికి బికి సేల్ చేస్తున్నాడు, కానీ బి ఏమన్నాడంటే ఏతో చెప్పాడు, నువ్వు నా దగ్గర డెలివరీ చేయొద్దు, నా కస్టమర్ సి ఉన్నాడు, సికి డైరెక్ట్గా డెలివరీ చేసేసేయి అని చెప్పి ఇక్కడ స్పెసిఫై చేశారు. ఈ కేసులో ఏ వచ్చేటప్పటికి బిల్ రైజ్ చేసేదేమో బి పేరు మీద, అండ్ నెక్స్ట్ బట్ డెలివరీ ఇచ్చేది మాత్రం బిల్ టు ఏమో బి అండి, బట్ డెలివరీ ఇచ్చేది మాత్రం డెలివరీ అంటే నథింగ్ బట్ షిప్ టు. బిల్ టు ఏమో బి అవుతుంది, షిప్ టు ఏమో సి అవుతుంది. సార్ నా ఎక్స్ప్లెనేషన్ మీరు కంప్లీట్గా వినండి, అండ్ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ దీనికి సంబంధించిన క్వెరీస్ సాల్వ్ చేసుకుందాం. ఫస్ట్ లెట్ మీ కంప్లీట్ మై ఎక్స్ప్లెనేషన్. కంప్లీట్గా మీరు నా ఎక్స్ప్లెనేషన్ మీదే ఫోకస్ చేయండి. సో ఏ వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాడంటే ఇక్కడ బిల్ ఏమో బీకి రైజ్ చేస్తున్నారు, బట్ బి ఎవరికి డెలివర్ చేయమన్నారు, సికి డెలివర్ చేయమన్నారు. అప్పుడు బిల్ టు షిప్ టు మోడల్ అని చెప్పి మనం ఇక్కడ ఈ వే బిల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఈ కేసులో మీకు ఏమవుతుందంటే ఇదిగోండి సార్, బిల్ టు వచ్చేటప్పటికేమో కస్టమర్ అంటే బి జిఎస్టీ నెంబర్ రాస్తారు, అండ్ షిప్ టు వచ్చేటప్పటికేమో సి అడ్రస్ రాస్తారు. దీన్ని బిల్ టు షిప్ టు మోడల్ అని చెప్పి స్పెసిఫై చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే బిల్ ఫ్రమ్ డిస్పాచ్ ఫ్రమ్ అంటే దీని మీనింగ్ ఇప్పుడు స్టాక్ వచ్చేటప్పటికి వేర్ హౌస్లో ఉంది, కానీ బిల్ రైజ్ చేసేదేమో హెడ్ ఆఫీస్ నుండి. బిల్ రైజ్ చేసేదేమో హెడ్ ఆఫీస్, స్టాక్ వచ్చేటప్పటికి ఎక్కడుందంటే వేర్ హౌస్లో ఉంది. వేర్ హౌస్ నుండి స్టాక్ కనుక కస్టమర్కి వెళ్ళేటట్టయితే హెడ్ ఆఫీసు, వేర్ హౌస్, కస్టమర్. ఈ కేసులో స్టాక్ ఏమో వేర్ హౌస్ నుండి డైరెక్ట్గా కస్టమర్కి వెళ్ళిపోవాలి, కానీ ఇక్కడ బిల్ రైజ్ చేసేది ఎవరు, హెడ్ ఆఫీస్ రైజ్ చేస్తుంది. దీన్ని ఏమని చెప్పి అంటామంటే బిల్ ఫ్రమ్ ఏమో హెడ్ ఆఫీస్, డిస్పాచ్ ఫ్రమ్ వచ్చేటప్పటికి ఏంటంటే వేర్ హౌస్. బిల్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్, డిస్పాచ్ ఫ్రమ్ వేర్ హౌస్ అనమాట. సో దీన్ని ఏమని చెప్పి అంటామంటే బిల్ ఫ్రమ్ డిస్పాచ్ ఫ్రమ్ అని చెప్పి ఇక్కడ మనం మోడల్ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి కాంబినేషన్ ఆఫ్ 2 and 3 అంటే బిల్ ఫ్రమ్ డిస్పాచ్ ఫ్రమ్ అండ్ ఆల్సో బిల్ టు షిప్ టు రెండు ఉన్నాయంట. అంటే దాని మీనింగ్ ఏంటో చూద్దాం సార్. ఇక్కడ బిల్లింగ్ జరిగేదేమో హెడ్ ఆఫీస్ నుండి, బట్ డిస్పాచ్ అయ్యేదేమో వేర్ హౌస్ నుండి. మరి వెళ్ళాల్సింది ఎవరికి, కస్టమర్కి. కస్టమర్ ఏమన్నాడంటే మిస్టర్ జెడ్ అని ఒక పర్సన్ ఉన్నారు, అతనికి డెలివరీ ఇవ్వండి అని చెప్పి కస్టమర్ కనుక స్పెసిఫై చేస్తే ఇన్ దిస్ కేస్ బిల్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్, డిస్పాచ్ ఫ్రమ్ వేర్ హౌస్. బిల్ టు ఏమో కస్టమర్, షిప్ టు ఏమో మిస్టర్ జెడ్ అవుతుంది. ఇక్కడ 4 కాంబినేషన్ అనమాట. అంటే బిల్ ఫ్రమ్, డిస్పాచ్ ఫ్రమ్, బిల్ టు, షిప్ టు రెండు మోడల్స్ కలిసిపోయాయి ఇక్కడ.
సో మీ మోడల్ ఏంటి అనేది మీరు ఇక్కడ చూసుకుని దాన్ని బట్టి మీరు సెలెక్షన్ చేసుకోవాలి. సో జనరల్గా ఎక్కువ వచ్చేటప్పటికి ఏంటంటే సో రెగ్యులర్ అనే కాన్సెప్టే ఉంటుంది. అలా కాకుండా మీరు బిల్ టు షిప్ టు మోడల్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి, బిల్ ఫ్రమ్ డిస్పాచ్ ఫ్రమ్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి, రెండింటి కాంబినేషన్ అయితే కాంబినేషన్ ఆఫ్ 2 and 3 అని ఉంది, అది సెలెక్ట్ చేసుకోండి. ఏదేది ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలో మీకు చెప్పాను. నెక్స్ట్ బిల్ టు వచ్చేటప్పటికి ఏంటంటే కస్టమర్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మనం ఇవ్వాలి. బిల్ టు వచ్చేటప్పటికి కస్టమర్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మనం ఇవ్వాలి. సో నెక్స్ట్ హియర్ వీ నీడ్ టు కోడ్ ద జిఎస్టీ నెంబర్ ఆఫ్ ద కస్టమర్. సో ఇక్కడ ఏం చేయాలి అంటే కస్టమర్ జిఎస్టీ నెంబర్ అనేది కోడ్ చేయాలి. కస్టమర్కి జిఎస్టీ రిజిస్ట్రేషన్ లేకపోతే ఏం చేయాలి, యూఆర్పి అని చెప్పి అన్రిజిస్టర్డ్ పర్సన్ యూఆర్పి అని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ఇంకా వేరే డీటెయిల్స్ మనకేమి అడగదనమాట. సో ఇదిగోండి సార్, ఎంటైర్ కన్సైనీ జిఎస్టీ నెంబర్ ఉంటే జిఎస్టీ నెంబర్ రైజ్ చేయండి, జిఎస్టీ నెంబర్ లేకపోతే యూఆర్పి అని సెలెక్ట్ చేయండి చాలు అని చెప్పి అన్నారు. సో మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడ నేను యూఆర్పి అని చెప్పి సెలెక్షన్ చేశాను. సో లెట్ మీ కంటిన్యూ. సో స్టేట్ వచ్చేటప్పటికి ఏంటంటే కస్టమర్ స్టేట్, కాసేపు ఇంకో స్టేట్ సెలెక్షన్ చేద్దాం సార్, తెలంగాణ అని చెప్పి సెలెక్షన్ చేస్తున్నాం. సో ఏపీ టు తెలంగాణ. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ అడ్రస్ కంటే మెయిన్ ఈ అడ్రస్ డీటెయిల్స్ ప్లేస్ ఇవన్నీ ఇన్వాయిస్లో ఉంటాయి కాబట్టి పిన్ కోడ్ అనేది ఇక్కడ మెయిన్ క్రైటీరియా. సెల్లర్ పిన్ కోడ్ అడ్రస్ ఆటోమేటిక్గా వచ్చేసింది. ఎందుకని వచ్చేసింది అంటే జనరల్గా జిఎస్టీ రిజిస్ట్రేషన్ అప్పుడే మన ప్రిన్సిపల్ ప్లేస్ డీటెయిల్స్ ఇస్తాం కాబట్టి అవి రాస్తాం. లేదు వేర్ హౌస్ నుండి వెళ్ళేటట్టు అయితే కనుక ఇవి తీసేసి మీరు వేర్ హౌస్ డీటెయిల్స్ రాయండి. గోడౌన్ నుండి వెళ్ళేటట్టు అయితే కనుక ఇవి తీసేసి మీ గోడౌన్ డీటెయిల్స్ రాయండి. ఎక్కడి నుండి డిస్పాచ్ అవుతుందో ఆ డీటెయిల్స్ మీరు ఇక్కడ రాయాలి. డిఫాల్ట్గా మాత్రం ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ వస్తుంది. సో పిన్ కోడ్ నెంబర్ ఇది. సో ఇప్పుడు ఇది ఏ ప్లేస్కి వెళ్ళాలి అనే పిన్ కోడ్ రాయమంటున్నారు. ఫర్ సపోజ్ 507003. సో తెలంగాణలో ఈ పిన్ కోడ్కి వెళ్ళాలి. సో ఇలా మనం ఇక్కడ ఏం చేసామంటే సెల్లర్ పిన్ కోడ్ బయ్యర్ పిన్ కోడ్ రెండు కూడా మనం ఇక్కడ స్పెసిఫై చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం ఫిల్ చేయాలి అంటే గూడ్స్ డీటెయిల్స్. సార్ కంప్లీట్గా మన ఇన్వాయిస్లో ఉండాల్సిన కంటెంట్స్ అన్నీ ఇక్కడ రాయాలి అన్న రూల్ ఏమీ లేదు. జస్ట్ హెచ్ఎస్ఎన్ కోడ్ రాస్తే చాలు. ఎగ్జాంపుల్కి హెచ్ఎస్ఎన్ కోడ్ 3808. హెచ్ఎస్ఎన్ కోడ్ కంపల్సరీ రాయాలా అంటే అబౌవ్ 5 crores టర్న్ ఓవర్ వాళ్ళు 4 digits రాయాలి. 1.5 to 5 crores టర్న్ ఓవర్ వాళ్ళు ఇంకా బిలో ఉన్నా సరే 2 digits కంపల్సరీ రాయాల్సిందే. ఈ క్వాంటిటీ యూనిట్స్ ఇవి రాయకపోయినా పర్లేదు, ఎందుకంటే ఇన్వాయిస్లో ఉంటాయి కాబట్టి. క్వాంటిటీ యూనిట్స్ మ్యాండేటరీ ఫీల్డ్స్లో లేవు. ఆ గూడ్స్ వాల్యూ ఎంత అని మాత్రం మనం స్పెసిఫై చేయాలి. 1 lakh వాల్యూ అనుకోండి. జిఎస్టీ రేట్ కాసేపు 28% అనుకుందాము. సో ఐజిఎస్టీ 28,000 అనేది ఇక్కడ ప్రీఫిల్ అయిపోయింది. సో నెక్స్ట్ లెట్ మీ కంటిన్యూ. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఇక్కడికి గూడ్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసాం సార్. ఇక్కడ వరకు ఏంటంటే పార్ట్ ఏ, ఇక్కడ వరకు ఏంటంటే ఈ ఐటమ్ డీటెయిల్స్ వరకు మనం ఎంటర్ చేసాం కదా. ఇక్కడ వరకు ఏమంటామంటే పార్ట్ ఏ అని చెప్పి ట్రీట్ చేస్తాం. ఈ పార్ట్ ఏ అనేది కంపల్సరీగా ఫిల్ చేయాలి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ అనేది పార్ట్ బిలో ఫిల్ చేయండి అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ ఏమేమి ఫిల్ చేయాలి అన్న పాయింట్ బేస్ చేసుకొని డిస్కషన్ చేద్దాం. దీనికి సంబంధించి చిన్న థియరిటికల్ ఆస్పెక్ట్ ఉంది, అది మీకు డిస్కస్ చేస్తే ఆ తర్వాత ఈ ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ గురించి ప్రాక్టికల్గా ఎలా ఫిల్ చేయాలనేది చూద్దాం. సార్ మన ఈవే బిల్లో ఏమని చెప్పి అనుకున్నామంటే పార్ట్ ఏ గూడ్స్ డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ పార్ట్ బి వెహికల్ డీటెయిల్స్ అని చెప్పి అనుకున్నాం. ఇప్పటివరకు మనం ఏం ఫిల్ చేసామంటే గూడ్స్ డీటెయిల్స్ ఫిల్ చేసాము. ఇప్పుడు పార్ట్ బి వెహికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో పార్ట్ బికి ఇక్కడ మనకు వాళ్ళు ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే పార్ట్ బి ఇది నేను 2 రకాలుగా డివైడ్ చేస్తున్నాను. మనం ఓన్ వెహికల్ ద్వారా కానీ లీజ్డ్ వెహికల్ ద్వారా కానీ పంపిస్తే దట్ మీన్స్ వీ హ్యావ్ అరేంజ్డ్ వెహికల్ అట్ అవర్ ఓన్ కెపాసిటీ. అంటే మన దగ్గరే ఓన్ వెహికల్ ఉంది, ఆటో కానీ లారీ కానీ ఉంది, ఆ లారీ ద్వారా పంపిస్తున్నాం. లేదా మనమే బయట లారీని కానీ ఆటోని కానీ లీజుకి తీసుకుని పంపిస్తున్నాం. అలా పంపించేటట్టయితే కనుక పార్ట్ బి కూడా సప్లయరే ఫిల్ చేయాలి. పార్ట్ బి షుడ్ ఆల్సో బి ఫిల్డ్ బై ద సప్లయర్. ఓన్ వెహికల్ కానీ లీజ్డ్ వెహికల్ ద్వారా కానీ పంపిస్తే. అలా కాకుండా రైల్వే ద్వారా కానీ వాటర్ వేస్ ద్వారా కానీ ఎయిర్వే ద్వారా కానీ పంపిస్తే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎక్నాలెడ్జ్మెంట్ తెచ్చుకుంటాం కాబట్టి
రైల్వే ద్వారా అయితే రైల్వే రిసిప్ట్ నెంబర్ రాస్తే చాలు. వాటర్వేస్ ద్వారా అయితే బిల్ ఆఫ్ లాడింగ్ అని చెప్పి ఒక రిసిప్ట్ ఇస్తారు, ఆ నెంబర్ రాయాలి. ఎయిర్వే ద్వారా అయితే ఎయిర్ కన్సైన్మెంట్ నోట్ అని చెప్పి ఒక నెంబర్ ఇస్తారు, సో అక్కడ వచ్చేటప్పటికి అది ఫిల్ చేసుకోవాలి. సో ఓన్ వెహికల్, లీజ్డ్ వెహికల్, సప్లయరే ఫిల్ చేయాలి. ఏం డీటెయిల్స్ ఫిల్ చేయాలి? వెహికల్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాలి. వెహికల్ డీటెయిల్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే వెహికల్ నెంబర్. అంటే ఇక్కడ మనమే ట్రాన్స్పోర్టేషన్ ఓన్గా తీసుకెళ్తున్నాం కాబట్టి వెహికల్ నెంబర్ అండ్ వెహికల్ డీటెయిల్స్ అన్నీ కూడా కోట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. అలా కాకుండా ఇంకొక మోడ్ ఏముంటుందంటే త్రూ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ. అంటే నవత వాళ్ళకి కానీ క్రాంతికి కానీ గూడ్స్ పంపించి వాళ్ళ ద్వారా మన యొక్క ట్రాన్స్పోర్టేషన్ అనేది చేసుకోవచ్చు. దట్ ఈస్ ట్రాన్స్పోర్టేషన్ త్రూ జీటీఏ అని చెప్పి ఇక్కడ మనం స్పెసిఫై చేస్తున్నాం. సో మోడ్ ఏంటి అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. సో బిఫోర్ కంటిన్యూషన్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డీల్ ఈజ్, అసలు ఇదేమో రోమన్ నెంబర్ 1 అనుకుందాము, ఇది రోమన్ నెంబర్ 2, ఇది రోమన్ నెంబర్ 3. ఈ రోమన్ నెంబర్ 3 గురించి డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము, కొంచెం టైం ఉంది. ఈలోపు 1 and 2 గురించి మనం క్లోజ్ చేద్దాం. ఓన్ వెహికల్ ద్వారా పంపిస్తే ఈ కేసులో వచ్చేటప్పటికి ఏంటంటే ట్రాన్స్పోర్టర్ నేము, ట్రాన్స్పోర్టర్ ఐడి ఈ రెండు కూడా మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. యూ నీడ్ నాట్ ఫిల్ ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్. ఈ కేసులో మీరు ట్రాన్స్పోర్టేషన్ ఫిల్ చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మీరే ఓన్ వెహికల్ ద్వారా తీసుకెళ్తున్నారు కాబట్టి అవసరం లేదు అని చెప్పి ఇక్కడ మనం స్పెసిఫై చేస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు సెండ్ త్రూ రోడ్ అయితే కనుక మీరు ఇక్కడ వెహికల్ నెంబర్ అప్డేట్ చేయండి సరిపోతుంది. యూ నీడ్ టు అప్డేట్ ద వెహికల్ నెంబర్. సార్ వెహికల్ నెంబర్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది కాబట్టి ఓన్ వెహికల్ అయినా లీస్ట్ వెహికల్ అయినా ఆ వెహికల్ నెంబర్ని అప్డేట్ చేయండి. అలా కాకుండా మీరు రైల్వేస్ ద్వారా పంపిస్తే చూడండి సార్, మీకు ఇక్కడ వెహికల్ నెంబర్ అడగదు, అక్కడ టైపింగ్ అసలు మనకి ఆప్షన్ కూడా విజిబిలిటీ రావట్లేదు. రైల్వే రిసిప్ట్ నెంబర్ రాయాలి, రైల్వే వాళ్ళు ఇష్యూ చేసిన రిసిప్ట్ నెంబర్ రాయాలి. ఎయిర్వే అయితే కనుక ఎయిర్వే బిల్ నెంబర్ రాయాలి. షిప్ అయితే కనుక బిల్ ఆఫ్ లాడింగ్ నెంబర్ అనేది ఇక్కడ మనం స్పెసిఫై చేయాలి. ఇది సార్ ఇక్కడ వాళ్ళు స్పెసిఫై చేసిన పాయింట్స్ ఏంటంటే ఈ డీటెయిల్స్ అనేది మీరు ఫిల్ చేయండి అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో నెక్స్ట్ లెట్ మీ కంటిన్యూ. ఈ కేసెస్లో ఇంకా నెక్స్ట్ మనం ఫాలో అవ్వాల్సిన ఇష్యూస్ ఏంటి అంటే మీకు ఇక్కడ నేను క్లారిఫికేషన్ ఇచ్చాను. ఓన్ వెహికల్ ఆర్ లీజ్డ్ వెహికల్ అయితే వెహికల్ నెంబర్ రాసేయండి సరిపోతుంది, ఇంకా వేరే రిసిప్ట్ డీటెయిల్స్ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. రైల్వే ద్వారా కానీ వాటర్ బేస్ ద్వారా పంపిస్తే కనుక వాళ్ళు ఇష్యూ చేసిన అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది ఇక్కడ కోట్ చేయండి అని చెప్పి స్పెసిఫై చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ త్రూ జీటీఏ ద్వారా కనుక మీరు చేస్తే ఇక్కడ కొన్ని ఇష్యూస్ అనేది అరైజ్ అవుతాయి. అది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు డిస్కస్ చేస్తాను. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ట్రాన్స్పోర్ట్ ద గూడ్స్ త్రూ జీటీఏ వాట్ వీ నీడ్ టు డూ ఈజ్, సార్ ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే పార్ట్ ఏ పార్ట్ బి అని చెప్పి 2 పార్ట్స్ కింద మనం డివైడ్ చేసుకున్నాము. ఇప్పుడు పార్ట్ బి డీటెయిల్స్ ఓన్ ఆర్ లీజ్డ్ వెహికల్ ద్వారా కానీ రైల్వే ద్వారా కానీ పంపిస్తే ఎలా అనేది డిస్కస్ చేసాం. ఇప్పుడు ట్రాన్స్పోర్టర్ ద్వారా పంపిస్తే ఇక్కడ రోడ్ అనేది సెలెక్ట్ చేయండి. ఇన్ దిస్ కేస్ వాట్ యు ఆర్ రిక్వైర్డ్ టు రైట్ హియర్ ఈజ్ జిఎస్టీ నెంబర్ ఆఫ్ ద ట్రాన్స్పోర్టర్. ట్రాన్స్పోర్టర్ జిఎస్టీ నెంబర్ అనేది మీరు ఇక్కడ రైట్ చేయాలి. సార్ ట్రాన్స్పోర్టర్కి జిఎస్టీ రిజిస్ట్రేషన్ లేకపోతే అప్పుడు ఏం చేయాలి? ట్రాన్స్పోర్టర్ ఎన్రోల్ అవ్వాలి, ఎందుకంటే జీటీఏకి మ్యాండేటరీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి ట్రాన్స్పోర్టర్ షుడ్ ఎన్రోల్ ఇన్ దిస్ కేస్. ఫర్ దట్ పర్పస్ వాట్ వీఆర్ స్పెసిఫైయింగ్ హియర్ ఈజ్ eWaybill.gov.in వెబ్సైట్లో ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ అనే కాలంలో ఎన్రోల్మెంట్ ఫర్ ట్రాన్స్పోర్టర్స్ అని కనిపిస్తుంది చూడండి సార్, ఈ ఆప్షన్ని మీరు యూజ్ చేయాలి. ఎన్రోల్మెంట్ ఫర్ ట్రాన్స్పోర్టర్స్ వాళ్ళ పాన్ నెంబర్ బేస్ చేసుకుని, పాన్ అనేది ఇక్కడ కంపల్సరీ క్రైటీరియా. జీటీఏకి జిఎస్టీ రిజిస్ట్రేషన్ లేకపోయినా సరే దే కెన్ గెట్ ఎన్రోల్మెంట్. ఈ ఆప్షన్ వాడి ఇక్కడ మీరు ఎన్రోల్ అవ్వండి మీ పాన్ బేస్ చేసుకుని. జిఎస్టీ నెంబర్ లాగే ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ని మీరు ఇక్కడ ఫిల్ చేయండి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ట్రాన్స్పోర్టర్ జిఎస్టీ నెంబర్ రాయాలి. ఫర్ సపోజ్ ఏంటంటే నేను ఒక ట్రాన్స్పోర్టర్ జిఎస్టీ నెంబర్ రాస్తున్నాను.
సో ఎగ్జాంపుల్కి ఈ ట్రాన్స్పోర్టర్ జిఎస్టీ నెంబర్ అనేది రాశాను. సో ట్రాన్స్పోర్టర్ జిఎస్టీ నెంబర్ రాసిన వెంటనే ఇక్కడ నేమ్ కూడా అప్డేట్ అయిపోయింది చూడండి, క్రాంతి రోడ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి నేమ్ కూడా మీకు ఇక్కడ అప్డేట్ అయిపోయింది. అండ్ ఈ డిస్టెన్స్ వచ్చేటప్పటికి సిస్టమే క్యాలిక్యులేట్ చేసింది, ఎందుకంటే ఇక్కడ నేను పిన్ కోడ్ ఇచ్చాను, ఈ పిన్ కోడ్కి వెళ్ళాలి అని చెప్పి అన్నాను, పిన్ కోడ్ టు పిన్ కోడ్ సిస్టమే డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసేసి 138 కిలోమీటర్స్ అని చెప్పి వచ్చింది. ఈ కిలోమీటర్స్ మీనింగ్ ఏంటి అంటే వ్యాలిడిటీ ఆఫ్ ఈ వే బిల్ అనేది ఈ కిలోమీటర్స్ బట్టే డిసైడ్ చేస్తాం. సో నౌ వీ నీడ్ టు నో ద వ్యాలిడిటీ ఆఫ్ ఈ వే బిల్. ఈ వే బిల్ వ్యాలిడిటీ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. సో ఇది మీకు థియరీ మెటీరియల్లో ఇక్కడ ఇచ్చాను సార్, వ్యాలిడిటీ ఆఫ్ ఈ వే బిల్. ఇదిగోండి, మనం పంపించేది నార్మల్ వెహికల్లోన ఓవర్ డైమెన్షనల్ కార్గో. సో టన్నేజ్ కెపాసిటీ బాగా హయ్యర్గా ఉంటే హెవీ గూడ్స్ వెహికల్స్ ఉంటాయి. హెవీ గూడ్స్ వెహికల్ ద్వారా కనుక పంపిస్తే అప్పుడు ఏమని చెప్పన్నారంటే 20 కిలోమీటర్స్ పర్ ఎవ్రీ డే ఇస్తారు. ఎలా పంపిస్తే ఓవర్ డైమెన్షనల్ కార్గో ద్వారా పంపిస్తే కనుక ఇక్కడ మనకి స్పెసిఫై చేసింది 1 డే ఫర్ ఎవ్రీ 20 కిలోమీటర్స్. ప్రతి 20 కిలోమీటర్స్కి కూడా 1 డే అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. ఎలా పంపిస్తే సార్ ఇది త్రూ ఓవర్ డైమెన్షనల్ కార్గో ద్వారా పంపిస్తే. అలా కాకుండా ఓవర్ డైమెన్షనల్ కార్గో కాకుండా నార్మల్ ఆటోలో కానీ లేకపోతే జనరల్ లారీస్లో కానీ పంపిస్తే అప్పుడు ఏం సెలెక్ట్ చేయాలి అంటే అప్పుడు 100 కిలోమీటర్స్ ఫర్ ఎవ్రీ 1 డే. 1 డేకి 100 కిలోమీటర్స్ వ్యాలిడిటీ చెప్పారు. ఈ వ్యాలిడిటీ మీనింగ్ ఏంటి అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. సార్ ఇక్కడ మన కేసులో వచ్చేటప్పటికి ఎన్ని కిలోమీటర్స్ అని చెప్పి వచ్చిందంటే మనకి ఇన్ అవర్ కేస్ 138 కిలోమీటర్స్ వచ్చింది. దట్ మీన్స్ 2 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది ఇక్కడ. ఈ 2 డేస్ ఎలా కౌంట్ చేస్తాము అన్న పాయింట్ కూడా నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి సార్. ఫర్ సపోజ్ ఇవాళ నేను రైస్ చేస్తున్నా, ఇప్పుడు రైస్ చేస్తున్నా అనుకుందాం 12/4/2020న. ఇప్పుడు కనుక నేను ఈ వే బిల్ కనుక ఇప్పుడు రైస్ చేస్తే బోత్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి మొత్తం కంప్లీట్ అవ్వాలి. ఇంకా దాని గురించి డీటెయిల్గా చెప్తాను. ఇవాళ ఈ వే బిల్ కనుక రైస్ చేస్తే ఇవాళ మిడ్ నైట్ నుండి కౌంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే 12ని మనం అసలు కన్సిడరేషన్లోకి తీసుకోం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైం 10:51 అయింది, 14th ఏప్రిల్ 10:50 లోపు డెలివరీ అయిపోవాలి అనేది ఇక్కడ మీనింగ్ కాదు. ఇవాళ మిడ్ నైట్ నుండి టైం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే 13/4/2020, 14/4/2020. ఈ 14/4/2020న నైట్ 12 లోపు ఈ బిల్ ఎక్స్పైర్ అయిపోతుంది. అంటే ఈ నైట్ 12 లోపు ఏం చేయాలి, కస్టమర్కి రీచ్ అవ్వాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సార్, కస్టమర్కి రీచ్ అవ్వాలి. సార్ నేను ఇక్కడ చెప్పేది ట్రాన్స్పోర్టర్ ప్రిమిసెస్లో ఉండాలి అనట్లేదు. ద గూడ్ మస్ట్ నాట్ బీ ఇన్ ట్రాన్స్పోర్టర్ ప్రిమిసెస్, ఇట్ షుడ్ రీచ్ టు ద కస్టమర్ ప్రిమిసెస్. ఆ నైట్ 12 లోపు కస్టమర్కి వెళ్ళిపోవాలి. అంటే ట్రాన్సిట్లో ఎక్కడా కూడా ఆ గూడ్స్ కనిపించకూడదు అనేది ఇక్కడ ఇంటెన్షన్. సో ట్రాన్సిట్లో ఆ గూడ్స్ అనేది ఉండకూడదు, కంప్లీట్గా కస్టమర్కి రీచ్ అయిపోవాలి. అంటే ఆ నైట్ 12 లోపు కస్టమర్ దగ్గర ఆ గూడ్స్ ఉండాలి. ఆ తర్వాత అసలు మూమెంట్లోనే ఉండకూడదు అని చెప్పి దాని డిస్కషన్. సార్ ట్రాన్స్పోర్టర్ వరకు రీచ్ అయితే సరిపోతుందా అంటే సార్ మీకు ఏ పిన్ కోడ్ ఇచ్చారు చూడండి. మనం ఇక్కడ ఎవరి పిన్ కోడ్ ఎవరి అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చాం, కస్టమర్ డీటెయిల్స్ ఇచ్చాం కాబట్టి కస్టమర్కి రీచ్ అవ్వాలి అనేది ఇక్కడ డిస్కషన్. అయితే మేము జీటీఏ పిన్ కోడ్ రాస్తాం సార్, ఇప్పుడు జీటీఏకి రీచ్ అయితే సరిపోతుందా, అది కాదు సార్ ఇక్కడ ఇంటెన్షన్. ఈ వే బిల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంకా వేలో ఉండకూడదు, అది ఎక్స్పైర్ అయ్యేలోపు కస్టమర్కి రీచ్ అయిపోవాలి అనేది ఇక్కడ కంక్లూషన్. ట్రాన్స్పోర్టర్ ప్రిమిసెస్లో కూడా ఉండకూడదు. 14th ఏప్రిల్ ఎండింగ్ లోపు కస్టమర్కి ఈ గూడ్ అనేది రీచ్ అయిపోవాలి అనేది మనకి ఇక్కడ కంక్లూషన్. సో వ్యాలిడిటీ డస్ నాట్ మీన్ దట్ ఇట్ షుడ్ రీడ్ ట్రాన్స్పోర్టర్ ప్రిమిసెస్, ఇట్ షుడ్ రీడ్ కస్టమర్ ప్రిమిసెస్ ఈజ్ ద క్రైటీరియా. సార్ ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు రైస్ చేస్తున్నాను సార్ ఈ వే బిల్, మళ్ళీ మనం ఎలాగో క్యాన్సిల్ చేసుకోవచ్చు. నాకు వెహికల్ నెంబర్ తెలుసా తెలీదా, తెలీదు. నేనల్లా ట్రాన్స్పోర్టర్కి తీసుకెళ్ళి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇప్పుడు ట్రాన్స్పోర్టర్ వచ్చేటప్పటికి ఏంటంటే దాన్ని ఎలా యూజ్ చేస్తాడు ఏంటి అనేది, అంటే ఏ వెహికల్లో తీసుకెళ్తాడు అనేది నాకు తెలియదు కదా అప్పుడే. ఈవెన్ ట్రాన్స్పోర్టర్కి కూడా తెలియదు. ఆ డే మొత్తం ఎంత లోడ్ వచ్చిందో చూసుకుని ఈవినింగ్ పంపిస్తాడు. సో కాబట్టి ఇక్కడ వెహికల్ నెంబర్ తెలియదు కాబట్టి వెహికల్ నెంబర్ రాయట్లేదు. ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్ నెంబర్ ఇవన్నీ మనం జీటీఏ దగ్గరికి తీసుకెళ్తే కానీ తెలియదు కాబట్టి ఇవేవి మనం అప్డేట్ చేయట్లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సబ్మిట్ అని చెప్పి కొట్టేస్తున్నాను, ఓకే అని కూడా కొట్టేస్తున్నాను.
ఓకే. సో ఇప్పుడు ఈ వే బిల్ అనేది రైజ్ అయిపోయింది సార్. మళ్ళీ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు, టెంపరీగా మీకు అర్థం కావడానికి ఇక్కడ రైజ్ చేశాను. సో పార్ట్ ఏ డీటెయిల్స్ కంప్లీట్గా ఫిల్ చేశాను కానీ, అంటే గూడ్స్ డీటెయిల్స్. పార్ట్ బి ఇంకా నేను ఫిల్ చేయలేదు కాబట్టి ఇవి వ్యాలిడిటీ ఇంకా కౌంట్ అవ్వలేదు. ఇక్కడ నేను ఏం రాశాను, ట్రాన్స్పోర్టర్ డీటెయిల్స్ మాత్రమే ఇచ్చాను కానీ ట్రాన్స్పోర్టర్ వెహికల్ డీటెయిల్స్ ఇంకా ఇవ్వలేదు కదా. అంటే వ్యాలిడిటీ ఆఫ్ ఈ వేబుల్ ఇంకా బిగిన్ అవ్వలేదు. ఇక్కడ నేను జస్ట్ ఏమి ఇచ్చాను సార్, పార్ట్ ఏ మాత్రమే ఇచ్చాను, ఇంకా పార్ట్ బి డీటెయిల్స్ కంప్లీట్గా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే నాకు ట్రాన్స్పోర్టర్ డీటెయిల్స్ తెలియదు కాబట్టి పార్ట్ ఏ వరకు మాత్రమే ఫిల్ చేసి పంపిస్తున్నాను. ఇప్పుడు ట్రాన్స్పోర్టర్ ఏం చేయాలి అంటే, ఇక్కడ మనకి ఈ వేబిల్ అనేది ఆల్రెడీ ఇక్కడ రైజ్ అయిపోయి ఒక యూనిక్ నెంబర్ కూడా వచ్చింది. ఈ నెంబర్ని మనం నోట్ చేసుకుని, లేదా ఇది జస్ట్ మనం ప్రింట్ తీసుకుని, ఇదిగోండి సార్ మీకు ఇక్కడ కనిపిస్తుంది వ్యాలిడ్ ఫ్రమ్ అని చెప్పి, ఇంకా మొదలవ్వలేదు, నాట్ వ్యాలిడ్ ఫర్ మూమెంట్. సార్ ఇంకా ట్రాన్సిట్లోనే ఉంది. సార్ ట్రాన్సిట్కి మూమెంట్కి డిఫరెన్స్ ఏంటంటే, ట్రాన్సిట్ అంటే ఇంకా అసలు డెలివరీ పంపించడం అనేది మొదలవ్వలేదు ఇంకా, అందుకని మూమెంట్ స్టార్ట్ అవ్వలేదు అని చెప్పి అంటున్నాం. అంటే ఇంకా ట్రాన్సిట్లోనే ఉంది, అంటే జీటీఏకి పంపించే దాంట్లోనే ఉన్నాం కానీ ఇంకా జీటీఏ కస్టమర్కి తీసుకెళ్ళడం ఇంకా మొదలవ్వలేదు. కాబట్టి నాట్ వ్యాలిడ్ ఫర్ మూమెంట్ యాజ్ పార్ట్ బి ఈజ్ నాట్ ఎంటర్డ్. పార్ట్ బిలో నేను ఏం ఫిల్ చేయలేదు సార్ అంటే, ఇక్కడ జిఎస్టీ నెంబర్ వెహికల్ నెంబర్ అండ్ ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్ నెంబర్ ఫిల్ చేయలేదు నేను. ఎందుకు ఫిల్ చేయలేదు, జీటీఏ ఏ వెహికల్లో తీసుకెళ్తాడో నాకు తెలియదు కాబట్టి నేను ఫిల్ చేయలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఈ వే బిల్ని మనం ప్రింట్ తీసుకుని ఈ గూడ్స్ని మనం ఎవరి దగ్గర తీసుకెళ్ళాలంటే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి తీసుకెళ్ళాలి. సార్ మనకి గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి పంపించే దారిలో చెకింగ్ జరిగితే ఈ వే బిల్ సపోర్ట్ సరిపోతుందా? సరిపోతుంది. అలా కాకుండా కొంచెం ఈ ఎలిమెంట్ కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది, బట్ మీకు క్లారిటీ వస్తుంది సార్. సో ఏ ఇన్ దిస్ కేస్ ఇక్కడ కనుక మీరు వస్తే ట్రాన్స్పోర్టేషన్ త్రూ జీటీఏ అయితే వాట్ ఐ హ్యావ్ స్పెసిఫైడ్ హియర్ ఈజ్ వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్పోర్ట్ ద గూడ్స్ త్రూ జీటీఏ, గూడ్స్ కనుక జీటీఏ ద్వారా పంపిస్తే వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ హియర్ ఇన్ దిస్ కేస్ ఈజ్ whenever the goods were being transported through GTA, the goods that were handed over to a transporter, మీరు పార్ట్ ఏ వరకు ఫిల్ చేయండి చాలు అని చెప్పి ఇక్కడ స్పెసిఫై చేశారు. మరి పార్ట్ బి మనం ఎప్పుడు ఫిల్ చేస్తాము అంటే, జీటీఏనే ఇక్కడ పార్ట్ బి అనేది ఫిల్ చేస్తారు. జీటీఏ ఎలా ఫిల్ చేస్తారు అంటే, దీన్ని బేస్ చేసుకుని నేను ఇప్పుడు వెబ్సైట్లో మీకు క్లారిఫికేషన్ అనేది ఇస్తాను. ఈ వెబ్సైట్లో కాసేపు ఇప్పుడు ఎగ్జిట్ వచ్చేసాను. ఈ వే బిల్లో అప్డేట్ పార్ట్ బి వెహికల్ అని చెప్పి మీకు ఇక్కడ థర్డ్ కాలం కనిపిస్తుంది చూడండి సార్. ఫస్ట్దేమో జనరేట్ న్యూ, సెకండ్ జనరేట్ బల్క్, థర్డ్ పార్ట్ అప్డేట్ పార్ట్ బి అని చెప్పి ఉంది. ఇక్కడ ట్రాన్స్పోర్టర్ ఏం చేస్తాడు అంటే, మనకి ఇందాక యూనిక్ ఈ వే బిల్ నెంబర్ జనరేట్ అయింది కదా, ఆ ఈ వే బిల్ నెంబర్ ఇక్కడ రాసి గో అని కనుక టైప్ చేస్తే అక్కడ పార్ట్ బి వెహికల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఈ వెహికల్ డీటెయిల్స్ ఎవరు ఫిల్ చేయాలి? ట్రాన్స్పోర్టర్ ఫిల్ చేయాలి. ట్రాన్స్పోర్టర్ ఎప్పుడైతే ఈ వెహికల్ నెంబర్ రాసి ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్ కన్సైన్మెంట్ నోట్ నెంబర్ కూడా రాస్తాడో అక్కడి నుండి ఈ వే బిల్ వ్యాలిడిటీ స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ 138 కిలోమీటర్స్ వచ్చింది కాబట్టి 2 days ఇక్కడ ఈ వే బిల్ వ్యాలిడిటీ పీరియడ్. ఇప్పుడు పంపించాను అనుకోండి సార్ నేను ట్రాన్స్పోర్టర్కి, ట్రాన్స్పోర్టర్ ఇవాళ కాకుండా రేపు పార్ట్ బి కనుక అప్డేట్ చేస్తే రేపు ఎండింగ్ నుండి 2 days అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే పార్ట్ బి అప్డేషన్ కంప్లీట్గా అవుతుందో
అక్కడి నుండి ఈ వే బిల్ వ్యాలిడిటీ స్టార్ట్ అవ్వాలి అనేది ఇక్కడ మనకి క్రైటీరియా. సో ఐ థింక్ ఈ పాయింట్ అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఏ బి జీటీఏ, ఏ జీటీఏకి పంపించేటప్పుడు పార్ట్ ఏ ఫిల్ చేయాలి అండ్ పార్ట్ బిలో జీటీఏ జిఎస్టీ నెంబర్ కానీ ఎన్రోల్మెంట్ నెంబర్ కానీ రాయాలి. ఇది మూమెంట్కి ఇంకా వ్యాలిడ్ కాదు, జీటీఏకి తీసుకెళ్ళడం వరకే వ్యాలిడ్. దీన్ని ట్రాన్సిట్ అని చెప్పి అంటాం అంతే. ఇప్పుడు జీటీఏ నుండి ఈ గూడ్స్ బీకి బయలుదేరాలి అంటే పార్ట్ బిలో వెహికల్ డీటెయిల్స్ అప్డేట్ అవ్వాలి. ఈ వెహికల్ డీటెయిల్స్ ఎవరు అప్డేట్ చేస్తారు? జీటీఏనే అప్డేట్ చేస్తుంది. జీటీఏ అప్డేట్ చేసిన ఎండింగ్ నుండి, ఆ డే ఎండ్ నుండి, ఇవాళ అప్డేట్ చేశారనుకోండి, ఇవాళ ఎండింగ్ నుండి అంటే 12th ఎండింగ్ నుండి 13/4, 14/4 ఈ డేట్ లోపు రీచ్ అవ్వాలి కస్టమర్కి. అంటే ఇంకా కస్టమర్ ప్రిన్సెస్కి వెళ్ళిపోవాలి సార్, ట్రాన్సిట్లో కూడా ఎక్కడా ఉండకూడదు, కస్టమర్కి రీచ్ అయిపోవాలి అనేది ఇక్కడ ఇంటెన్షన్. సార్ ఇక్కడ డౌట్ ఏంటంటే ఏ ప్రిన్సెస్ నుండి జీటీఏకి ఎలా పంపించాము? ఆటోలో పంపించవచ్చు, రిక్షాలో పంపించవచ్చు, లేదా వేరే లారీలో పంపించవచ్చు. మీరు ఎలా పంపించినా సరే రిక్షా అనేది నాట్ మోటరైజ్డ్ కన్వేయన్స్ కాబట్టి నాన్ మోటరైజ్డ్ కన్వేయన్స్కి ఈ వే బిల్ అవసరం లేదు. ఏ నుండి జీటీఏకి తీసుకెళ్ళేటప్పుడు వీళ్ళ మధ్య గ్యాప్ 10 కిలోమీటర్స్ దాటకూడదు. ఏపీలో అయినా తెలంగాణలో అయినా ప్రజెంట్ లిమిట్ 10 కిలోమీటర్సే. ఢిల్లీలో 50 కిలోమీటర్స్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు. ఏకి అను జీటీఏకి మధ్య 10 కిలోమీటర్ డిస్టెన్స్ దాటకూడదు. బిలో 10 కిలోమీటర్స్ ఉంటేనే ఇప్పుడు పార్ట్ బిలో జిఎస్టీ నెంబర్ ఒక్కటి రాసేసి జీటీఏకి పంపిస్తే చాలు. అలా కాకుండా ఏకి జీటీఏకి మధ్య గ్రేటర్ దాన్ 10 కిలోమీటర్స్ గ్యాప్ కనుకుంటే ఇప్పుడు మన ఆటోలో పంపిస్తే ఆ ఆటో వెహికల్ నెంబరు, లారీలో పంపిస్తే ఆ లారీ వెహికల్ నెంబర్ కూడా రాయాలి. రిక్షాలో పంపిస్తే ప్రాబ్లం లేదు, నాన్ మోటరైజ్డ్ కన్వేయన్స్ కాబట్టి నో ఇష్యూ. సో వెహికల్ నెంబర్ లేదా లారీ నెంబర్ రాసి జీటీఏకి పంపిస్తే ఆ లారీ నెంబర్ని జీటీఏ అప్డేట్ చేసుకుంటుంది. ఎందుకంటే జీటీఏ అదే లారీలో తీసుకెళ్ళాలని రూల్ ఏం లేదు, వేరే లారీలో మార్చేసినప్పుడు వాళ్ళు అప్డేట్ చేసుకుంటారు. ఇదిగోండి సార్, ఇక్కడ ఈ వే బిల్ కాలంలో చేంజ్ టు మల్టీ వెహికల్ అని చెప్పి ఉంది కదా సార్, ఇది సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు ఈ చేంజ్ టు మల్టీ వెహికల్ అనేది? జీటీఏ సెలెక్ట్ చేసుకుంటుంది. జీటీఏ ఆ వెహికల్ నెంబర్ అప్డేట్ చేసుకుంటుంది. సో కాబట్టి ఏంటంటే మన యాంగిల్లో మనం జీటీఏకి పంపించేటప్పుడు మనకి జీటీఏకి మధ్య 10 కిలోమీటర్స్ లోపు డిస్టెన్స్ ఉంటే మనం జీటీఏ జిఎస్టీ నెంబర్ రాసి పంపించేయచ్చు. లేదు మనకి జీటీఏకి మధ్య కనుక అబౌట్ 10 కిలోమీటర్స్ ఉంటే మనం ఫస్ట్ ఈ వే బిల్ రైజ్ చేసేటప్పుడు మన వెహికల్ నెంబర్ రాయాలి. తర్వాత జీటీఏ కస్టమర్కి తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళ ఆ వెహికల్ నెంబర్ని, ఇదిగోండి సార్ ఇక్కడ ఈ వే బిల్లో చేంజ్ టు మల్టీ వెహికల్ అని ఉంది కదా, ఇది సెలక్షన్ చేసుకుని వాళ్ళు అప్డేట్ చేసుకుంటారు. ఇది క్రైటీరియా. దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఫర్ సెండింగ్ గూడ్స్ త్రూ జీటీఏ. జీటీఏ ద్వారా పంపించేటప్పుడు వ్యాలిడిటీ అనేది ఎలా కౌంట్ అవుతుంది అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్. సార్ వ్యాలిడిటీ కౌంట్స్ ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ ఈ వే బిల్ హ్యాస్ బీన్ రైజ్డ్. ఈ వే బిల్ పార్ట్ బితో సహా మనం ఫిల్ చేస్తాం చూసారా, ఆ డేట్ ఎండింగ్ నుండి వ్యాలిడిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ వ్యాలిడిటీ ఎన్నాళ్ళు అంటే ఇక్కడ మీకు వ్యాలిడిటీ పీరియడ్ ఇచ్చాను చూడండి సార్. సో నార్మల్గా అయితే కనుక ఫర్ ఎవ్రీ 100 కిలోమీటర్స్ 1 డే ఉంటుంది. 101 కిలోమీటర్స్ ఉన్నా సరే కనుక 2 డేస్ వచ్చేస్తుంది. ఈ కిలోమీటర్స్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయ్యి మీకు పిన్ కోడ్ టు పిన్ కోడ్ వచ్చేస్తుంది. అది 10% వరకు మనం వేరియేషన్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ కిలోమీటర్స్ 101 వస్తే 2 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది, 201 వస్తే 3 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. వ్యాలిడిటీ మీన్స్ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ ద వ్యాలిడిటీ పీరియడ్ ద గుడ్ మస్ట్ రీచ్ టు ద కస్టమర్. కస్టమర్కి రీచ్ అయిపోవాలి, ట్రాన్సిట్లో కూడా ఉండకూడదు. చాలామంది ఏమంటూ ఉంటారంటే వ్యాలిడిటీ పీరియడ్ ఎక్స్పైర్ అయ్యే లోపు ట్రాన్స్పోర్టర్ ప్రిన్సెస్కి వచ్చేసింది గూడ్. ఎక్కడికి వచ్చేసింది అంటారంటే ట్రాన్స్పోర్టర్ ప్రిన్సెస్కి వచ్చేసింది, ఇంకా కస్టమర్ తెచ్చుకోలేదంతే. సో ఇప్పుడు ఈ వే బిల్ వ్యాలిడిటీ రూల్స్ అనేది మనం ఇక్కడ వైలేట్ చేసినట్ట అని చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మీకు ఒక కంక్లూజన్ ఇస్తాను చూడండి సార్. నార్మల్గా ఏ అనే పర్సన్ జీటీఏ ద్వారా బీకి పంపించేటట్టయితే ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో 14th
ఏప్రిల్ 2020 లోపు బి ప్రిమిసెస్కి రీచ్ అయిపోవాలి, ట్రాన్సిట్లో ఎక్కడ ఉండకూడదు. బట్ ఈ డే ఎండింగ్కి జీటీఏ దగ్గరే ఉండిపోయింది, జీటీఏ ప్రిమిసెస్లో ఉండిపోయింది. మేము తర్వాత ఎప్పుడో 4 days తర్వాత 10 days తర్వాత తెచ్చుకుంటాం సార్ అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు, ఇది మిస్టేక్. ఈ డేట్ ఎక్స్పైర్ అయ్యే లోపే బీకి రీచ్ అవ్వాలి, అంతేగాని ట్రాన్స్పోర్టర్ ప్రిమిసెస్లో ఉంటుంది అంటే కుదరదు. ట్రాన్స్పోర్టర్ ప్రిమిసెస్లో 4, 10 పోనీ 60 days మీ ఇష్టం, ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉంచవచ్చు. బట్ ఇప్పుడు నేను ఒక ప్రొసీజర్ చెప్తాను, ఆ ప్రొసీజర్ ఫాలో అయితే మీరు జీటీఏ ప్రిమిసెస్లో ఎన్నాళ్ళైనా దాచుకోవచ్చు. అలాంటి ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వకపోతే ఈ డేట్ ఎండ్ అయ్యే లోపే బి ప్రిమిసెస్కి వచ్చేయాలి. సరే, ఇక్కడ జీటీఏ ప్రిమిసెస్లో ఎన్ని డేస్ కావాలన్నా మనం స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఈ ప్రొసీజర్ ఏంటి అనేది మీకు సర్క్యులర్ నెంబర్తో సహా ఇక్కడ మీకు క్లారిటీ ఇచ్చాను సార్. సో పేజ్ నెంబర్ 5లో మీకు ఇక్కడ క్లారిటీ ఇచ్చాను. స్టోరేజ్ ఆఫ్ గూడ్స్ అట్ ద ప్రిమిసెస్ ఆఫ్ ద ట్రాన్స్పోర్టర్. మీరు ఈ వేబుల్ వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయ్యే లోపు ట్రాన్స్పోర్టర్ ప్రిమిసెస్లో మీరు స్టోర్ చేయాలి అంటే ఇదిగోండి సార్ సర్క్యులర్ నెంబర్ 2018లో వచ్చిన 35th సర్క్యులర్, ఓవరాల్గా 61st సర్క్యులర్. ఈ సర్క్యులర్లో ఏం క్లారిటీ ఇచ్చారు అంటే, ఇన్ కేస్ ద కన్సైనీ ఆర్ రిసిపియంట్ ట్యాక్స్ పేయర్ స్టోర్స్ హిస్ గూడ్స్ ఇన్ ద గోడౌన్ ఆఫ్ ద ట్రాన్స్పోర్టర్ ప్రిమిసెస్లో స్టోర్ చేసే ఉద్దేశం ఉంటే, చెప్పడం చాలా తేలిక సార్, ప్రాక్టికల్గా చాలా కష్టం. ఆ ట్రాన్స్పోర్టర్ ప్రిమిసెస్ని ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ కింద యాడ్ చేయాలంట. అంటే నా ఎగ్జాంపుల్లో ఏ జీటీఏకి ఇచ్చాడు, జీటీఏ బీకి ఇవ్వాలి. బీకి ఎప్పటిలోపు రీచ్ అయిపోవాలి, 14/4/2020లో రీచ్ అవ్వాలి. అలా కాకుండా జీటీఏకి రీచ్ అయితే సరిపోతుందా అంటే సరిపోతుంది. ఎప్పుడంటే ఈ జీటీఏ ప్రిమిసెస్ని బి ఏం చేయాలి అంటే ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్గా యాడ్ చేసుకోవాలి. ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్గా యాడ్ చేసుకోవాలంటే ఒక డిక్లరేషన్ ఉండాలి. ఎవరెవరి మధ్య, జీటీఏకి అను బీకి మధ్య. ఏదైనా గూడ్స్ కనుక నేను నా పేరు మీద ఎవరైనా ఈ వేబుల్ రైజ్ చేస్తే నీ ప్రిమిసెస్లో స్టోర్ అయినా సరిపోతుంది, నీ ప్రిమిసెస్లో స్టోర్ అయితే నాకు రీచ్ అయినట్టే అని చెప్పి వీళ్ళ మధ్య ఒక డిక్లరేషన్ ఉండాలి. అంటే అతను ప్రిమిసెస్ని తను యూజ్ చేసుకుంటున్నట్టుగా ఒక డిక్లరేషన్ ఉంటే, రెంట్ పే చేయాలి, రెంటల్ అగ్రిమెంట్ ఉండాలి అనేమనట్లేదు సార్. రెంట్ ఫ్రీ అయినా సరే ఒక ఎఫిడవిట్, ఒక జనరల్ పవర్ ఉంటే సరిపోతుంది, ఒక డిక్లరేషన్ రాసుకుంటే సరిపోతుంది. ఈ డిక్లరేషన్ జీటీఏ అండ్ బి మధ్యలో ఉంటూ ఈ డిక్లరేషన్ని మీరు ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఆన్లైన్లో అప్డేట్ చేసేటప్పుడు ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్లో అడ్రస్ డీటెయిల్స్ మాత్రమే అడుగుతుంది, అటాచ్మెంట్ అడగదు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వాళ్ళు క్వెరీ రైజ్ చేస్తారు. క్వెరీ రైజ్ చేసిన తర్వాత అటాచ్మెంట్స్లో ఈ డిక్లరేషన్ కాపీని అటాచ్ చేయండి. అప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఈ జీటీఏ ప్రిమిసెస్కి వచ్చేసినా సరిపోతుంది, బి ప్రిమిసెస్కి ఈ డేట్లోపు రావాల్సిన రూల్ లేదు. కానీ ఈ ప్రొసీజర్ చాలా కష్టం. ఏ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ కూడా దీనికి ఒప్పుకోదు. గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ఏమంటుంది అంటే మీరు తీసుకెళ్ళిపోండి, మా ప్రిమిసెస్ని మీరు యాడ్ చేసుకోవడం ఏంటి అని చెప్పి అంటారు. ఎవ్వరూ కూడా ఇటువంటి డిక్లరేషన్ ఇవ్వరు. ఇన్ కేస్ అటువంటి డిక్లరేషన్ ఇస్తే అప్పుడు మీరు జీటీఏని ట్రాన్స్పోర్టర్ కింద యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇదిగోండి సార్, వేర్ ద ట్రాన్స్పోర్టర్స్ గోడౌన్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఎడిషనల్ ప్లేస్ బై ద రిసిపియంట్. అంటే ఇక్కడ బి ఎప్పుడైతే ఈ ట్రాన్స్పోర్టర్ ప్రిమిసెస్ని ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్కి రాస్తాడో అప్పుడు ఈ వే బిల్ షెల్ బి డీమ్డ్ టు బి కంక్లూడెడ్ వన్స్ ద గూడ్స్ హ్యావ్ రీచ్డ్ ద ట్రాన్స్పోర్టర్స్ గోడౌన్. మీరందరూ అడిగే క్వశ్చన్కి ఇదే సమాధానం. వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ గూడ్స్ షెల్ బి రీచ్డ్ టు ద కస్టమర్. ఇలా మీరు జీటీఏ ప్రిమిసెస్ని మీ ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్గా యాడ్ చేస్తేనే ఇది మీకు రీచ్ అయినట్టు. అప్పుడు ఈ జీటీఏ ప్రిమిసెస్లో 14/4లో రీచ్ అయితే చాలు. మీరు 25/4న తెచ్చుకున్నా, 34న తెచ్చుకున్నా, ఎప్పుడు తెచ్చుకున్నా ఇప్పుడు ప్రాబ్లం లేదు. బట్ అలా తెచ్చుకునేటప్పుడు డెలివరీ చలాన్ రాసుకుని జీటీఏ నుండి బి ప్రిమిసెస్కి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జీటీఏ అనేది మన ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అవుతుంది కాబట్టి జీటీఏ నుండి బీకి తెచ్చుకునేటప్పుడు వీళ్ళు ఏం చేసుకోవాలి సార్, ఇక్కడ డెలివరీ చలాన్ అనేది రైజ్ చేసుకోవాలి అనేది ఇక్కడ కంక్లూషన్. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సార్ ప్రాక్టికల్గా. అండ్ ఇంకో పాయింట్ ఏం చెప్పారంటే ఫర్దర్ వెన్ ఎవర్ ద గూడ్స్ ఆర్ ట్రాన్స్పోర్టర్ ఫ్రమ్ ట్రాన్స్పోర్టర్స్ గోడౌన్. సో ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్గా రాసాం కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అంటే
డెలివరీ చలాన్ అనేది రైజ్ చేయాలి అని చెప్పి అంటున్నారు. అండ్ ఈ డెలివరీ చలాన్ వాల్యూ కనుక 50,000 అబోవ్ ఉన్నప్పుడు మళ్ళీ ఈ డెలివరీ చలాన్కి ఈ వే బిల్ కూడా తీసి అప్పుడు ఏం చేయాలంటే జీటీఏ ప్రిన్సెస్ నుండి ఈ బి ప్రిన్సెస్కి రావాలి అని చెప్పి స్పెసిఫై చేశారు. సో లెట్ మీ సింప్లిఫై దిస్ టాపిక్. ఈ టాపిక్ మీకు ఇంకా సింప్లిఫై అవ్వాలంటే ఏ జీటీఏ బి, నేనేమన్నాను 14/4 లోపు బీకి రీచ్ అయిపోవాలి అని చెప్పి అన్నాను. బీకి రీచ్ అవ్వలేదు సార్, జీటీఏకి రీచ్ అవుతుంది సరిపోతుందా అంటే ఈ కేసులో ఏం చేయాలి అంటే జీటీఏని ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రేపొద్దున జీటీఏ నుండి బీకి పంపించేటప్పుడు డెలివరీ చలాన్ రైజ్ చేయండి, మళ్ళీ ఇంకో ఈ వే బిల్ కూడా రైజ్ చేసి అప్పుడు జీటీఏ నుండి బి ప్రిన్సెస్కి తెచ్చుకోవచ్చు. ఇలా జీటీఏని కనుక మీరు ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్గా యాడ్ చేయకపోతే ఈ బి ప్రిన్సెస్కే 14/4 లోపు రీచ్ అయిపోవాలి అని చెప్పి ఈ కంక్లూజన్ నా ఒపీనియన్ కాదు సార్, ఈ సర్క్యులర్లో ఇచ్చిన క్లారిఫికేషన్ ఇచ్చినప్పుడు మనం ఫాలో అవ్వాలి. ఈ క్లారిఫికేషన్నే మీకు ఇక్కడ నేను చార్ట్ రూపంలో ప్రజెంటేషన్ చేశాను. సో ఐ థింక్ దిస్ పాయింట్ కమ్స్ టు ఏ వెరీ క్లియర్ క్లారిఫికేషన్ టు యూ. అందరికీ క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. సో లెట్ మీ కంటిన్యూ. సో ఈ వే బిల్లో వచ్చేటప్పటికి ఇంకొక ఆప్షన్ ఏంటో చెప్తాను వినండి సార్. మీరు జీటీఏని కనుక ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్గా యాడ్ చేసుకుంటే నో ప్రాబ్లం, 14/4 లోపు ఇతనికి రీచ్ అయిపోతే సరిపోతుంది. రేపొద్దున జీటీఏ నుండి ఇక్కడికి పంపించేటప్పుడు ఈ ప్రాసెస్ అంతా చెప్పాను. లేదు సార్ అసలు మేము వీళ్ళని ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్గా యాడ్ చేయలేదు, అప్పుడు ఏమవ్వాలన్నాను ఈ డేట్ లోపే బీకి రీచ్ అయిపోవాలి. ఒకవేళ బీకి రీచ్ అవ్వకుండా జీటీఏ ప్రిన్సెస్లోనే ఉంటే నౌ వీ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఈ వే బిల్. సో ఫైనల్గా ఏంటంటే నేను మీకు వ్యాలిడిటీని 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్ బీకి రీచ్ అయిపోవాలి ఎప్పటిలోపు 14/4 లోపు, లేదా జీటీఏకి రీచ్ అయితే సరిపోతుంది బట్ ఈ జీటీఏని బి ఏమని యాడ్ చేయాలంటే ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్గా యాడ్ చేయాలి. ఇది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఏంటంటే మీరు జీటీఏని ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్గా యాడ్ చేయకపోయినా వాట్ నవ్ యూ కెన్ డూ ఈజ్ యూ ఆస్క్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఈ వే బిల్ అడగండి. హౌ వీ కెన్ ఆస్క్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఈ వే బిల్ అంటే ఇక్కడ మీకు ప్రొసీజర్ ఉంది చూడండి సార్. ఇక్కడ ఈ వే బిల్ కాలంలో యూ హ్యావ్ ఆప్షన్ కాల్డ్ ఎక్స్టెండ్ వ్యాలిడిటీ. ఇక్కడ ఎక్స్టెండ్ వ్యాలిడిటీ అని చెప్పి మీకు కనిపిస్తుంది చూడండి. ఈ ఎక్స్టెండ్ వ్యాలిడిటీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ వే బిల్ నెంబర్ రాయండి. ఇందాక మనకు 1012 అని ఈ వే బిల్ నెంబర్ వచ్చింది కదా, ఈ వే బిల్ నెంబర్ రాస్తే మీకు రీజన్ ఫర్ ఎక్స్టెన్షన్ అని చెప్పి అడుగుతుంది. డ్యూ టు నాన్ అవైలబిలిటీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ట్రాన్స్పోర్టర్ ప్రిమిసెస్ నుండి మా ప్రిమిసెస్కి తెచ్చుకోవడానికి సరైన కన్వేయన్స్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల డిలే అయింది, కాబట్టి ఎక్స్టెన్షన్ ఇవ్వండి అని చెప్పి మనం అడగచ్చు. వెన్ కెన్ వి ఆస్క్ ఫర్ ఎక్స్టెన్షన్? ఈ ఎక్స్టెన్షన్ అనేది సో రీసెంట్గా 23rd మార్చ్న రిలీజ్ చేశారు కొన్ని క్లారిఫికేషన్స్. ఏమని చెప్పన్నారంటే ఈ ఎక్స్టెన్షన్ అనేది బిఫోర్ ఎక్స్పైరీ రైజ్ చేయొచ్చు, లేదా ఆఫ్టర్ ఎక్స్పైరీ అయినా సరే విత్ ఇన్ 8 hours ఆఫ్ ఎక్స్పైరీ. బట్ ఈ ఎక్స్టెన్షన్ అప్లై చేసిన తర్వాతే మీకు జీటీఏ ప్రిమిసెస్ నుండి కస్టమర్ ప్రిమిసెస్కి వెళ్ళాలి. ఈ ఎక్స్టెన్షన్ అప్లికేషన్ ఎన్ని అవర్స్లోకి పెట్టుకోవచ్చు అంటే 8 hours పెట్టుకోవచ్చు. బట్ మీరు అప్లై చేసిన తర్వాత మాత్రమే జీటీఏ ప్రిమిసెస్ నుండి కస్టమర్ ప్రిమిసెస్కి గూడ్స్ బయలుదేరాలి. ఇది కంక్లూషన్. సో కాబట్టి మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చాను సార్, అందరికీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. సో వ్యాలిడిటీ ఆఫ్ ఈ వే బిల్ ఎండ్ అయ్యే లోపే కస్టమర్ ప్రిమిసెస్కి రీచ్ అవ్వాలి, లేదా జీటీఏ ప్రిమిసెస్కి రీచ్ అయినా సరిపోతుంది, కాకపోతే జీటీఏ ప్రిమిసెస్ని ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్కి యాడ్ చేయాలి. అది చాలా కష్టమైన పని కాబట్టి యూ కెన్ గో ఫర్ ఎక్స్టెన్షన్. సో ఎక్స్టెన్షన్ వచ్చేటప్పటికి ఏంటంటే బిఫోర్ ఎక్స్పైరీ అయినా ఎక్స్టెన్షన్ అడగచ్చు, లేదా ఆఫ్టర్ ఎక్స్పైరీ విత్ ఇన్ 8 hours లోపు ఎప్పుడైనా సరే యూ కెన్ ఆస్క్ ఫర్ ఎక్స్టెన్షన్. ఈ ఎక్స్టెన్షన్ ఎక్కడ అడగాలి అంటే మీ లాగిన్లోకి వెళ్ళండి, ఇక్కడ ఈ వే బిల్ కాలంలోకి వెళ్ళండి. ఈ వే బిల్ కాలంలో యూ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్డ్ ఎక్స్టెండ్ ఈ వే బిల్. ఆ ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఎక్స్టెన్షన్ తీసుకోండి.
సో ఐ థింక్ ఈ పాయింట్ అందరికీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. సో లెట్ us కంటిన్యూ విత్ అదర్ డిస్కషన్. సార్ ఇక్కడ ఈ వే బిల్లో ఉన్న ఆప్షన్స్ అన్ని డిస్కస్ చేస్తే మనకి థియరిటికల్ ఆస్పెక్ట్స్ కంప్లీట్ అవుతాయి. జనరేట్ న్యూ, కొత్త ఈ వే బిల్ రైజ్ చేయాలంటే జనరేట్ న్యూ కాలంలోకి వెళ్ళిపోతాం. జనరల్ బల్క్ అనేది ఆఫ్లైన్ టూల్ ద్వారా చేసుకోవచ్చు. సరే ప్రజెంట్ మనకు అది యూజ్ ఏం లేదు. అప్డేట్ పార్ట్ బి, ఈ అప్డేట్ పార్ట్ బి ఎవరు యూజ్ చేస్తారంటే ట్రాన్స్పోర్టర్ యూజ్ చేస్తాడు. ట్రాన్స్పోర్టర్కి కూడా సెపరేట్ లాగిన్ ఉంటుంది. మన ఈ వే బిల్ నెంబర్ రాయంగానే మనం జిఎస్టీ నెంబర్ ఆఫ్ ట్రాన్స్పోర్టర్ ఇచ్చాం కాబట్టి హీ కెన్ అప్డేట్ పార్ట్ బి. లేదు మనమే ఓన్ వెహికల్ ద్వారా తీసుకెళ్తున్నాం, అప్పుడే వెహికల్ ఏంటో తెలియదు, అప్పుడు ఏం చేయొచ్చు అంటే వీ కెన్ గో త్రూ అప్డేట్ పార్ట్ బి. ముందు తెలియదు కాబట్టి ముందు ఈ వే బిల్ రైజ్ చేసి పక్కన పెట్టుకుంటాము. వెహికల్ నెంబర్ తెలిసిన తర్వాత మనమే ఓన్గా కావాలంటే పార్ట్ బి వెహికల్ అప్డేట్ చేయొచ్చు. మొన్న ఒక కేసులో ఏం జరిగింది అంటే ప్రాక్టికల్ ఇష్యూ, ఏ ఏమో జీటీఏకి పంపించాలి, జీటీఏ ఏమో బీకి పంపించాలి. ఇప్పుడు ఏ ఏం చేయాలి, పార్ట్ ఏ ఫిల్ చేయాలి అండ్ పార్ట్ బిలో జిఎస్టీ నెంబర్ రాస్తే చాలు. ఎవరి జిఎస్టీ నెంబరు, జీటీఏది. పొరపాటున జీటీఏ జిఎస్టీ నెంబర్ కాకుండా ఏకి సంబంధించిన జిఎస్టీ నెంబరే రాస్తాం. అంటే ఇక్కడ ఏమైంది, ట్రాన్స్పోర్టర్ కూడా ఎవరయ్యారు, ఏనే అయ్యారు. ఇప్పుడు ఇది జీటీఏకి పంపిస్తే మేము ఇక్కడ ఇది అప్డేట్ చేయలేము వెహికల్ డీటెయిల్స్, ఎందుకంటే మీరు ట్రాన్స్పోర్టర్ జిఎస్టీ నెంబర్ రాయకుండా ఏకి సంబంధించిన జిఎస్టీ నెంబరే రాశారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తారు అంటే జీటీఏ ఏ వెహికల్ ద్వారా తీసుకెళ్తాడో ఏకి చెప్తారు. ఇప్పుడు ఏం చేస్తారంటే అప్డేట్ పార్ట్ బి అని చెప్పి ఒక పార్ట్ ఉంది కదా, ఈ అప్డేట్ పార్ట్ బిలోకి వెళ్ళి జీటీఏ వెహికల్ నెంబర్ చెప్తాడు, ఆ వెహికల్ నెంబర్ రాసేసి ఈ వే బిల్ అనేది జనరేట్ చేస్తాం. ఈ వే బిల్ తీసుకెళ్ళి జీటీఏకి ఇస్తే వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్కి తీసుకెళ్లారు. అంటే ఇక్కడ పార్ట్ బి డీటెయిల్స్ అనేది ఎవరు అప్డేట్ చేయాలి, ఏ అప్డేట్ చేయాలా, జీటీఏ అప్డేట్ చేయాలంటే జనరల్గా జీటీఏనే అప్డేట్ చేస్తుంది. మీరు ఎవరు జిఎస్టీ నెంబర్ ఇస్తే జీటీఏ జిఎస్టీ నెంబర్ ఇస్తే, అలా కాకుండా ఏ జిఎస్టీ నెంబరే ఇస్తే జీటీఏ వాళ్ళు వెహికల్ నెంబర్ ఇస్తారు, ఆ వెహికల్ నెంబర్ని ఇప్పుడు ఏనే పార్ట్ బిలో అప్డేట్ చేయాలి. ఇది ఫైనల్గా కంక్లూషన్. నెక్స్ట్ సార్ ఎక్స్టెన్షన్ 1 డే ఇస్తారా 2 days ఇస్తారా అంటే అది మన ఇష్టం, మనం అడగాలి. 1 day కావాలా, 2 daysకి కావాలా, 5 daysకి కావాలా మనం అడగాలి. సో కాబట్టి ఎక్స్టెన్షన్ ఇన్నాళ్ళు ఇస్తారని చెప్పి టైం లిమిట్ ఏం లేదు, ఎన్నాళ్ళు కావాలనేది వీ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ఎక్స్టెన్షన్. నెక్స్ట్ ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం సార్. అప్డేట్ వెహికల్, చేంజ్ టు మల్టీ వెహికల్ అంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే ట్రాన్స్పోర్టర్కి పంపించాం. ట్రాన్స్పోర్టర్ ఏం చేశాడు, పలానా ఒక వెహికల్ ఫర్ ఎగ్జాంపుల్ AP16 DP8867 ఎగ్జాంపుల్కి రాశాను సార్. ఈ వెహికల్ ద్వారా పంపిస్తున్నాడు, కానీ ఈ వెహికల్ మధ్యలో బ్రేక్ డౌన్ అయిపోయింది. నెక్స్ట్ ఈ వెహికల్ నుండి అదర్ వెహికల్లోకి షిఫ్ట్ చేసేటట్టయితే ఇప్పుడు ఏం చేస్తారంటే జీటీఏ ఈ ఆప్షన్ వాడతారు, చేంజ్ టు మల్టీ వెహికల్ అని చెప్పి ఈ ఆప్షన్ ద్వారా పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్టెండ్ వ్యాలిడిటీ డిస్కస్ చేశాము. అప్డేట్ ఈ వే బిల్ ట్రాన్స్పోర్టర్, నార్మల్గా క్రాంతి జిఎస్టీ నెంబర్ రాసి పంపించాము, వాళ్ళకి పంపించిన తర్వాత ఇవాళ తీసుకెళ్ళడం కుదరదు అని చెప్పి అన్నారు. ఇప్పుడు నవతాకి పంపించాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను ఇక్కడ, ఈడబ్ల్యూబి ట్రాన్స్పోర్టర్ డీటెయిల్స్, ట్రాన్స్పోర్టర్ జిఎస్టీ నెంబర్ కావాలంటే అప్డేట్ చేసుకోవచ్చు. ఇది వెహికల్ అప్డేషన్ కాదు సార్, ట్రాన్స్పోర్టర్ డీటెయిల్స్ అయినా సరే కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. క్యాన్సిల్, ఇప్పుడు ఈ ఆప్షన్లోకి అర్జెంటుగా మనం ఎంటర్ అవ్వాలి సార్. ఇందాక మనం ఒక ఈ వే బిల్ అనేది రైజ్ చేసాము, కాకపోతే ఇంకా మూమెంట్ అది వ్యాలిడిటీ కాదు, ఎందుకంటే వెహికల్ నెంబర్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వలేదు కదా నేను ఇంకా. సో ఆ ఈ వే బిల్ నెంబర్ ఇక్కడ టైప్ చేసి గో అని కొడితే క్యాన్సిల్ ఆప్షన్ కనిపిస్తుంది, మీరు క్యాన్సిల్ చేసేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను మీకు జనరేట్ చేసిన ఈ వే బిల్ ఎక్కడ చూసుకోవచ్చు అనేది కూడా చూద్దాం. ప్రింట్ ఈ వే బిల్, సో ఇక్కడ హోమ్లోకి వెళ్ళిపోతే ఈ వే బిల్లో వచ్చేటప్పటికి ఆప్షన్స్ చెక్ చేసుకుంటున్నాం మనం. సో ఇక్కడ వరకు క్యాన్సిల్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇందాక మనం జనరేట్ చేసిన ఈ వే బిల్ నెంబర్ రాసి క్యాన్సిల్ కొట్టేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. ఎన్నాళ్ళలోపు మన ఈ వే బిల్ని క్యాన్సిల్ చేసుకోవాలి అంటే, సో ఆ థీరీ కూడా మీకు ఇక్కడ ఇచ్చాను సార్ మన థీరీ మెటీరియల్లో. సో మ్యాక్సిమం విత్ ఇన్ 24 hours లోపు మీకు క్యాన్సిలేషన్ కుదురుతుంది.
సో క్యాన్సిలేషన్ ఆఫ్ ఈవే బిల్ ఈజ్ పాసిబుల్ విత్ ఇన్ 24 అవర్స్. సో 24 అవర్స్ లోపు ఈవే బిల్ అనేది క్యాన్సిల్ చేసుకోవాలి. అది ఇక్కడ మనకి కంక్లూషన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్లో పార్ట్ ఏ మాత్రమే ఫిల్ చేశాను. పార్ట్ బిలో జిఎస్టీ నెంబర్ ఆఫ్ ఏమి ఇచ్చానంటే ట్రాన్స్పోర్టర్ డీటెయిల్స్ మాత్రమే ఇచ్చాను. ఇప్పుడు వెహికల్ నెంబర్ ఎవరు అప్డేట్ చేయాలి? ట్రాన్స్పోర్టర్ అప్డేట్ చేయాలి. ఈ ట్రాన్స్పోర్టర్ 72 అవర్స్ లోపు అప్డేట్ చేయాలి. నెంబర్ ఆఫ్ అవర్స్ దట్ వాజ్ స్పెసిఫైడ్ హియర్ ఈజ్ 72 అవర్స్ హ్యాస్ బీన్ స్పెసిఫైడ్ ఇన్ దిస్ కేస్. ఇదిగోండి సార్, పార్ట్ బి కంప్లీట్ డీటెయిల్స్ 72 అవర్స్ లోపు అప్డేట్ చేయాలి. ట్రాన్స్పోర్టర్ కనుక వెహికల్ డీటెయిల్స్ 72 అవర్స్ లోపు అప్డేట్ చేయకపోతే ఇప్పుడు ఆ ఈవే బిల్ అనేది ఇంకా క్యాన్సిల్ అయిపోయినట్టే. ఇంకా మీరు జనరేట్ చేసినట్టు కాదు, వాళ్ళు తీసుకున్నట్టు కాదు. సో ఫైనల్గా పార్ట్ ఏ నుండి పార్ట్ బికి గ్యాప్ ఎన్ని అవర్స్ పర్మిసిబుల్ అంటే 72 అవర్స్. ఈ ఈవే బిల్ని నార్మల్గా ఎప్పటిలోపు క్యాన్సిల్ చేయొచ్చు అంటే 24 అవర్స్ లోపు ఎప్పుడైనా సరే. సార్ ఇక్కడ సెల్లర్ అయినా క్యాన్సిల్ చేయొచ్చు, బయ్యర్ అయినా క్యాన్సిల్ చేయొచ్చు. బయ్యర్ ఎలా క్యాన్సిల్ చేయాలి అన్న పాయింట్ వచ్చినప్పుడు ఈవే బిల్లో ఇదిగోండి సార్, ఇక్కడ మీకు రిజెక్ట్ అని చెప్పింది చూడండి. అంటే ఇవాళ మన పేరు మీద ఎవరు రైజ్ చేయలేదు, రైజ్ చేస్తే కనుక ఇక్కడ లిస్ట్ కనిపిస్తుంది, ఇందులో మనం రిజెక్ట్ చేసేసుకోవచ్చు. సో రిసిపియంట్ కెన్ ఆల్సో రిజెక్ట్ ద ఈవే బిల్. దీనికోసం మనం ఏం చేయాలి అంటే ఈ రిజిస్ట్రేషన్ కాలంలో ఎస్ఎంఎస్ అన్న కాలం సెలెక్ట్ చేసుకుని ఇదిగోండి సార్, మీ మెయిల్ ఐడిని మీ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఈ రెండు మీరు అప్డేట్ చేసుకుంటేనే మీకు మెసేజ్ వస్తుంది. ఎప్పుడైతే మీ సప్లయర్ ఈవే బిల్ రైజ్ చేశారో మీకు మెసేజ్ వస్తుంది. అది ఎవరు రైజ్ చేశారు అని మీరు ఏం చేయొచ్చు అంటే ఈ రిపోర్ట్స్ కాలంలో మై ఈడబ్ల్యూబీ రిపోర్ట్స్ అంటే మనం జనరేట్ చేసినవి, అదర్ ఈడబ్ల్యూబీ రిపోర్ట్స్ అంటే వేరే వాళ్ళు జనరేట్ చేసినవి. ఇక్కడ జనరేటెడ్ బై అదర్స్ క్లిక్ చేస్తే మీరు డేట్స్ సెలెక్షన్ చేసుకోండి, గో కొడితే ఎవరెవరైతే రైజ్ చేశారో ఆ లిస్ట్ కనిపిస్తుంది. ఇక్కడ ఎవరు ఇప్పుడు రైజ్ చేయట్లేదు, లాక్డౌన్ టైం కాబట్టి మీకు ఇక్కడ కనిపించట్లేదు. ఎవరైనా రైజ్ చేస్తే కనుక ఆ లిస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఆ ఈవే బిల్ నెంబర్ చూసుకుని మీరు నెక్స్ట్ ఏం చేయాలి అంటే రిజెక్ట్ కాలంలోకి వెళ్ళాలి. ఇదిగోండి సార్, ఇక్కడ మీకు రిజెక్ట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు సబ్మిట్ చేస్తే ఇవాళ ఎవరైనా రైజ్ చేస్తే ఇక్కడ లిస్ట్ కనిపిస్తుంది, మీరు క్యాన్సిల్ అని కొడితే సరిపోతుంది. అంటే ఇక్కడ సెల్లర్ అయినా క్యాన్సిల్ చేయొచ్చు లేదా బయ్యర్ అయినా క్యాన్సిల్ చేయొచ్చు. సెల్లర్ ఎలా క్యాన్సిల్ చేయాలి, బయ్యర్ ఎలా క్యాన్సిల్ చేయాలనేదే ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన థియరీ అంతా కూడా. సో లెట్ మీ కంటిన్యూ. నెక్స్ట్ రిజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. కన్సాలిడేటెడ్ ఈవే బిల్ అనేది మనం రైజ్ చేసేది కాదు సార్, ట్రాన్స్పోర్టర్ రైజ్ చేసేది. ఇప్పుడు ట్రాన్స్పోర్టర్కి ఏంటంటే ఎగ్జాంపుల్కి ఏ బి సి డి ఇలా కొంతమంది గూడ్స్ అన్నీ తీసుకెళ్ళి జీటీఏకి ఇచ్చారు. ప్రతిదానికి వీళ్ళందరూ ఈడబ్ల్యూబీ 1 రైజ్ చేసి జీటీఏకి ఇచ్చారు. ఈ జీటీఏ ఈ 4 గూడ్స్ని కూడా 1 వెహికల్ ఒకే వెహికల్లో కనుక తీసుకెళ్ళేటట్టయితే ఈ 4 ఈవే బిల్స్ని కలిపి కన్సాలిడేటెడ్ ఈవే బిల్ రైజ్ చేయాలి. హూ ఈజ్ రిక్వైర్డ్ టు రైజ్ కన్సాలిడేటెడ్ ఈవే బిల్? ట్రాన్స్పోర్టర్ ఈజ్ రిక్వైర్డ్ టు రైజ్ కన్సాలిడేటెడ్ ఈవే బిల్. ట్రాన్స్పోర్టర్ ఏం చేయాలంటే కన్సాలిడేటెడ్ ఈవే బిల్ అనేది రైజ్ చేయాలి. ఎన్నాళ్ళలోపు రైజ్ చేయాలంటే ఇమీడియట్గానే బిఫోర్ మూమెంటే కన్సాలిడేటెడ్ ఈవే బిల్ రైజ్ చేసుకుని కావాలంటే తీసుకెళ్ళచ్చు. ఇది ఎవరి గురించి సార్ నేను చెప్పింది? ట్రాన్స్పోర్టర్కి మాత్రమే ఉన్న ఆప్షన్. కన్సాలిడేటెడ్ ఈవే బిల్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. సో జనరల్గా అందరికైతే కన్సాలిడేట్ ఈవే బిల్ అనేది అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ రిపోర్ట్స్. ఈ రిపోర్ట్స్లో మనం జనరేట్ చేసినాయి లేదా వాళ్ళు జనరేట్ చేసినాయి రెండు కూడా మనకి ఈ రిపోర్ట్స్ కాలంలో కనిపిస్తాయి. మాస్టర్స్ మీరేం యూజ్ చేయక్కర్లేదు సార్. ఒకవేళ ఈవే బిల్ లాగిన్ కనుక మీరు మీ స్టాఫ్కి ఇచ్చేటట్టయితే సబ్ యూజర్ రైజ్ చేసుకుని ఇంకొక ఐడి పాస్వర్డ్ మీ స్టాఫ్కి కూడా క్రియేట్ చేసి ఇవ్వచ్చు. దాన్ని యూజర్ మేనేజ్మెంట్, మై మాస్టర్స్ వీటిల్లో మీరు అప్డేట్ చేసుకోవచ్చు. బట్ జనరల్గా ఇక్కడున్న లెవెల్లో ఇవన్నీ మనకు అవసరం లేదు. క్రియేట్ సబ్ యూజర్, లేకపోతే ఎవరైనా ఎంప్లాయీ మిస్యూజ్ చేసేటైతే ఫ్రీ సబ్ యూజర్, ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, మీరు కావాలంటే వాడుకోవచ్చు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్. ఇది మాత్రం కంపల్సరీ అందరూ అవ్వండి సార్. ఎస్ఎంఎస్ రూపంలో మీకు మెసేజ్ వస్తే మీకు అది మీరు పెట్టిన ఆర్డర్ అయితే వెల్ అండ్ గుడ్. మీ ఆర్డర్ కానప్పుడు కంపల్సరీ ఆ ఈవే బిల్ని క్యాన్సిల్ చేసుకోండి. ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు క్యాన్సిల్ ద ఈవే బిల్, వాట్స్ ద ప్రాబ్లమ్ దట్ ఈస్ గోయింగ్ టు అరైజ్ ఇన్ దిస్ కేస్ ఈస్, ఇదిగోండి సార్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, డీమ్డ్ యాక్సెప్టెన్స్.
డీమ్డ్ యాక్సెప్టెన్స్. మీరు కనుక యాక్సెప్ట్ అని కానీ రిజెక్ట్ అని కానీ ఏమీ చెప్పకపోతే ఇట్ షెల్ బి డీమ్డ్ దట్ హీ హ్యాస్ యాక్సెప్టెడ్ ద సెట్ డీటెయిల్స్. సో ఏం చేశాడంటే బి పేరు మీద ఈ వే బిల్ రైజ్ చేశాడు. అసలు బి ఈ ఆర్డరే అసలు పెట్టలేదు ఏకి, ఎవరో పొరపాటుని తన జిఎస్టీ నెంబర్ రాసేసి పెట్టేశారు. ఇప్పుడు ఏం చేయాలి? కంపల్సరీ మీరు క్యాన్సిల్ చేసుకోవాలి ఈ వే బిల్ని. ఎవరు క్యాన్సిల్ చేయాలి? బి క్యాన్సిల్ చేయాలి. ఇలా చేయాలంటే మెసేజ్ రావాలి. మెసేజ్ రావాలంటే మీ రిజిస్ట్రేషన్ కాలంలో మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అప్డేట్ చేసుకోవాలి. దాన్ని బట్టి మీది కాదనుకోండి క్యాన్సిల్ చేసేసేయండి. క్యాన్సిల్ చేస్తే ఏమైనట్టు? డీమ్డ్. క్యాన్సిల్ చేయకపోతే ఏమైనట్టు? డీమ్డ్ యాక్సెప్టెన్స్. ఒకవేళ బి కనుక నాది కాదులే అని చెప్పి సైలెంట్గా ఉన్నారే అనుకోండి, బి కొన్నట్టే, పర్చేస్ చేసేసినట్టే, డీమ్డ్ యాక్సెప్టెన్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ బట్టి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎక్స్పెండిచర్ కింద దీన్ని ట్రీట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సెక్షన్ 69C. మీది కానీ ఈ వే బిల్ కనుక మీకు వెబ్సైట్లో ఉంటే మీరు క్యాన్సిల్ చేసుకోవాలి. ఎవరు? బయ్యర్ క్యాన్సిల్ చేసుకోవాలి. చేసుకోకపోతే ఇది పర్చేస్ చేసినట్టుగానే ట్రీట్ చేస్తూ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎక్స్పెండిచర్, ఖర్చు అయింది మీరు రికార్డ్ చేయలేదు అంటే దీనికి పేమెంట్ బ్లాక్ మనీ ద్వారా ఇచ్చుంటారని చెప్పి దీని మీద ప్రజెంట్ వచ్చేటప్పటికి 60% ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి సార్. ప్రాక్టికల్గా 69C 60% ట్యాక్స్ రేటు, దీని మీద 25% సర్చార్జ్. అంటే 15 మీద 25% అంటే 15% అవుతుంది. 25 60 మీద 25% అంటే 15 ప్లస్ 4% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్, మొత్తం అరౌండ్ 78% దాకా ట్యాక్స్ పడే ఛాన్స్ ఉంటుంది. మనది కానీ ఈ వే బిల్ ఉన్నప్పుడు మనం క్యాన్సిల్ చేసుకోవాలి. ఆర్ ఎల్స్ ఇట్ బికమ్స్ డీమ్డ్ యాక్సెప్టెన్స్. మళ్ళీ దీన్ని మాది కాదు అని చెప్పి ప్రూవ్ చేసుకోవడం కష్టం. మేమేం పేమెంట్ ఇవ్వలేదు, మా బుక్స్లో రికార్డ్ అవ్వలేదు అని ఇవన్నీ మనం చెప్పుకోవాలి, లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి. దానికంటే మనది కానీ ఈ వే బిల్ ఉంటే కంపల్సరీ ఇలా క్యాన్సిల్ చేసుకోండి. ఆర్ ఎల్స్ ఇట్ బికమ్స్ డీమ్డ్ యాక్సెప్టెన్స్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ వరకు అందరికీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. నౌ లెట్ మీ కంటిన్యూ. వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కొన్ని సందర్భాల్లో అసలు ఈ వే బిల్లే రైజ్ చేయక్కర్లేదంట. నో నీడ్ టు రైజ్ ఈ వే బిల్ ఇన్ ద ఫాలోయింగ్ సర్కమ్స్టెన్సెస్. ఏంటా కేసెస్? ఈ పాయింట్స్ బేస్ చేసుకుని నన్ను ఇప్పుడు చాలామంది మధ్యలో క్వశ్చన్స్ అడుగుతున్నారు. దీన్ని బేస్ చేసుకుని చెప్తాను చూడండి సార్. వేర్ ద గూడ్స్ ఆర్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్ స్పెసిఫైడ్ ఇన్ ద ఎనెక్జర్. ఇదిగోండి సార్, మీకు నోటిఫికేషన్ నెంబరు డేటు ఇచ్చాను. మీకు నోటిఫికేషన్ కూడా ఇక్కడ ఓపెన్ చేశాను సార్. చూడండి, నోటిఫికేషన్ నెంబర్ 27/2017లో మీకు 154 గూడ్స్ లిస్ట్ ఇచ్చారు. ఇవన్నీ మీ బిజినెస్ బేస్ చేసుకుని మీరే చూసుకోండి. ఈ ఎనెక్జర్లో మీరు టోటల్ 154 గూడ్స్ లిస్ట్ ఇచ్చారు. జ్యువెలరీ వాళ్ళు ఈ వే బిల్ రైజ్ చేయక్కర్లేదు, కోల్కి అవసరం లేదు. ఇలా మొత్తం ఏంటంటే 154 ఐటమ్స్ ఇక్కడ మీకు స్పెసిఫై చేశారు సార్. జ్యువెలరీ ఎగ్జాంపుల్కి మీకు చెప్పాను. సో ఈ 154 ఐటమ్స్కి ఈ వే బిల్ అవసరం లేదు. మీ లిస్ట్, మీ గూడ్స్ ఏమన్నా ఇందులో ఉన్నాయా అని చెప్పి మీకు ఇది రెఫరెన్స్ కావాలి అంటే కనుక ఇదిగోండి సార్, నోటిఫికేషన్ నెంబర్ మీరు జస్ట్ గూగుల్ సెర్చ్లో ఇది టైప్ చేయండి చాలు. నోటిఫికేషన్ నెంబర్ 27/2017 సెంట్రల్ ట్యాక్స్ అని టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది. అది మీరు క్లిక్ చేస్తే కనుక మీకు ఈ లిస్ట్ కనిపిస్తుంది. దాన్ని బట్టి మీరు ఈ వే బిల్ రైజ్ చేసుకోవాలా వద్దా అనేది చెక్ చేసుకోండి. ఇది నెంబర్ 1. నెంబర్ బి, రిక్షా ద్వారా పంపిస్తే, హార్స్ కార్ట్, బులక్ కార్ట్స్ ఇలా పంపిస్తే నాన్ మోటరైజ్డ్ కన్వేయన్సెస్ కాబట్టి నో నీడ్ టు రైజ్ ఈ వే బిల్ అని చెప్పి స్పెసిఫై చేస్తున్నారు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ సి, ప్రజెంట్ ఆల్కహాలిక్ లిక్కర్ మీద, పెట్రోల్, డీజిల్ వీటి మీద ప్రజెంట్ ఇంకా జిఎస్టీ లేదు కాబట్టి దీనికి కూడా ఈ వే బిల్ అవసరం లేదు అని చెప్పి స్పెసిఫై చేస్తున్నారు. అలాగే నెగిటివ్ లిస్ట్లో చెప్పిన ఐటమ్స్ అయినా, అలాగే ఎగ్జెంప్టెడ్ గూడ్స్ అయినా, ఎగ్జెంప్టెడ్ గూడ్స్కి కూడా ఈ వే బిల్ అవసరం లేదు. నెక్స్ట్, తీసుకెళ్లేది కనుక సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ త్రూ రైల్ ద్వారా అయితే కనుక ఈ వే బిల్ అవసరం లేదు. నేను రైల్వేస్ ద్వారా పంపిస్తే రైజ్ చేయాలి, తీసుకెళ్లేదే గవర్నమెంట్ అయితే కనుక వాళ్ళు రైజ్ చేయక్కర్లేదు అని చెప్పి వాళ్ళ మధ్యలో ట్రాన్సాక్షన్స్ గురించి స్పెసిఫై చేస్తున్నారు. ఇది అందరికీ యూజ్ అయ్యేదైతే కాదు. ఎంటీ కంటైనర్స్ వెళ్ళేటప్పుడు అవసరం లేదు. ఇప్పుడు వెహికల్ వెళ్తుంది, వెళ్ళిన వెహికలే తిరిగి వస్తుంది కదా. ఎంటీ కంటైనర్కి మళ్ళీ మీరు ఇక్కడ ఏమి ఈ వే బిల్ రైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎంటీ కంటైనర్స్ నో నీడ్ టు రైజ్ ఈ వే బిల్. అండ్ ఇది ప్రాక్టికల్గా వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. 20 కిలోమీటర్స్ వే బ్రిడ్జ్కి కనుక తీసుకెళ్తే, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ ప్రిమిసెస్లో స్టాక్ అంతా కూడా లారీలో లోడ్ అయింది. ఇప్పుడు ఈ లారీ వెయిట్ చూడడానికి అంత కరెక్ట్గా లోడ్ అయిందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి
వెయిట్ చూడడానికి వే బ్రిడ్జ్కి పంపిస్తున్నారు. వే బ్రిడ్జ్ మన కస్టమర్ కాదు కదా, వెయిట్ కోసం మాత్రమే. వే బ్రిడ్జ్ ఏ ప్రిన్సెస్లో లేదు, బయట ఎక్కడన్నా వే బ్రిడ్జ్లో ఈ లారీ వెయిట్ అంతా అని చెప్పి విత్ లోడ్ చెక్ చేసుకుందామని చెప్పి అనుకుంటున్నారు. ఇలా వే బ్రిడ్జ్కి తీసుకెళ్ళేటప్పుడు గ్యాప్ 20 కిలోమీటర్స్ లోపు ఉంటే నో ఈ వే బిల్. బట్ డెలివరీ చలాన్ రాసే తీసుకెళ్ళాలి సార్, లేకపోతే ఆ 20 కిలోమీటర్స్ గ్యాప్లో చెకింగ్ జరిగే ఛాన్స్ ఉంటుంది, మీరు అనఫిషియల్గా క్లియర్ చేస్తున్నారని చెప్పే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడైనా సరే సేల్ కానప్పుడు మూమెంట్ కనుక ఉంటే కంపల్సరీ డెలివరీ చలాన్ రైజ్ చేయాల్సిందే. డెలివరీ చలాన్ అంతా కూడా సేమ్ ట్యాక్స్ ఇన్వాయిసే, కాకపోతే ట్యాక్స్ ఇన్వాయిస్ ప్లేస్లో డెలివరీ చలాన్ అని ఉంటుంది అంతే. ఇన్ దిస్ కేస్ డెలివరీ చలాన్ ఆల్సో వాల్యూ ట్యాక్సెస్ అన్నీ రాయాల్సిందే. బట్ ఇది సేల్ ఏం కాదు. బట్ ఈ డెలివరీ చలాన్ లేకుండా మూమెంట్ అనేది ఉండకూడదు. సో కంపల్సరీ రూల్ 55 అంటే డెలివరీ చలాన్ రైజ్ చేసి మీరు వే బ్రిడ్జ్కి తీసుకెళ్ళచ్చు. ఈ గూడ్స్ వాల్యూ అబోవ్ 50,000 ఉన్నా సరే ఈ వే బిల్ అవసరం లేదు, ఆన్ ఏ కండిషన్ దట్ 20 కిలోమీటర్స్ లోపు ఉంటాయి. గ్రేటర్ దాన్ 20 కిలోమీటర్స్ కనుక ఉంటే ఇప్పుడు కంపల్సరీ ఏం రైజ్ చేయాలి, 50,000 దాటితే కనుక గూడ్స్ వాల్యూ ఈ వే బిల్ కంపల్సరీ రైజ్ చేయాలి. ఏమని చెప్పి డెలివరీ చలాన్ అని సెలెక్ట్ చేస్తే అదర్స్ అని చెప్పి వే బ్రిడ్జ్ అని చెప్పి టైప్ చేసేస్తే, లేదా వేమెంట్ కోసం పంపిస్తున్నామని టైప్ చేస్తే సరిపోతుంది. ఈ వే బిల్ అనేది మనకి వే బ్రిడ్జ్కి మధ్య గ్యాప్ అబౌట్ 20 కిలోమీటర్స్ ఉంటే రైజింగ్ ఆఫ్ ఈ వే బిల్ ఈజ్ మ్యాండేటరీ ఈజ్ ద కంక్లూషన్. ఓకే, ఇది సార్ ఏ కేసెస్లో ఈ వే బిల్ రైజ్ చేయాలి అవసరం లేదు అనేది చెప్పాము. EWB 01 2 చెప్పాను. పార్ట్ ఏ గూడ్స్ డీటెయిల్స్, పార్ట్ బి వెహికల్ డీటెయిల్స్, దాని గురించి డిస్కస్ చేస్తాం. EWB 02 అంటే కన్సాలిడేటెడ్ ఈ వే బిల్. ఈ కన్సాలిడేటెడ్ ఈ వే బిల్ ఎవరు రైజ్ చేసుకోవాలి అంటే దిస్ కన్సాలిడేటెడ్ ఈ వే బిల్ టు బి రైజ్డ్ బై ద ట్రాన్స్పోర్టర్ రైజ్ చేసుకుంటాడు. సో మన యాంగిల్లో దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. రైట్. సో వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ కన్వేయన్సెస్. సో దారిలో ఎప్పుడైనా సరే డిపార్ట్మెంట్ వాళ్ళు డౌట్ వస్తే సెక్షన్ 68 ఏం చెప్పిందంటే ఆన్ కన్వేయన్స్, ఆన్ బోర్డే కన్వేయన్స్ అంటే కన్వేయన్స్ దారిలో ఉండగా ట్రాన్సిట్లో ఉన్న కన్వేయన్స్ని ఆపి ఈ డాక్యుమెంట్స్ని, ఇన్వాయిస్ని, ఈ వే బిల్ని, డెలివరీ చలాన్ని చెక్ చేయొచ్చు అని చెప్పి డిపార్ట్మెంట్కి రైట్ రూల్ నెంబర్ 138B ఇచ్చింది. సో ఇన్స్పెక్షన్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ గూడ్స్, ఏ గూడ్స్ అయితే ఆపి వెరిఫై చేస్తారో డిపార్ట్మెంట్ వాళ్ళు EWB 03లో రిపోర్ట్ ఇస్తారు. SSC పరంగా మనం ఏమీ చూసుకోకర్లేదు సార్, మనమల్లా చూసుకోవాల్సింది EWB 01 మాత్రమే. ట్రాన్స్పోర్టర్ 02 చూసుకుంటారు. డిపార్ట్మెంట్ ఏదైనా వెహికల్ని ఆపితే వాళ్ళు EWB 03 రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తారు. నెక్స్ట్, ఇది మనకి బాగా యూజ్ అయ్యే ఎలిమెంట్ సార్. ఒకవేళ మన వెహికల్ కనుక ఆపి అసలు చెకింగ్ చేయట్లేదు, పంపించట్లేదు, అలా ఆపేశారు, మోర్ దాన్ 30 మినిట్స్ మన వెహికల్ ఆపితే ఇక్కడ మీరు గ్రీవియన్స్ రైజ్ చేయొచ్చు. ఇదిగోండి సార్, మీకు ఇక్కడ లాగిన్ అయిన తర్వాత గ్రీవియన్స్ కాలంలో EWB 04 అని కనిపిస్తుంది చూసారా సార్, ఇక్కడికి వెళ్ళి మీరు మీ వే బిల్ నెంబర్ ఎంటర్ చేశాక అక్కడ మ్యాటర్ టైప్ చేయమని చెప్పి అడుగుతుంది. ఇలా మీ కంప్లైంట్ ఏంటనేది లాడ్ చేయొచ్చు. లాడ్ చేస్తే పంపించేసేస్తారా, జస్ట్ కంప్లైంట్ ఇవ్వచ్చు అని మాత్రమే చెప్పారంతే. నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది ఇక్కడ ఏం స్పెసిఫై చేయలేదు. కావాలంటే ఆపిన పర్సన్ మీద మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎప్పుడు 30 మినిట్స్ లోపు ఏ రెస్పాన్స్ ఇవ్వకపోతే, అటు చెకింగ్ చేయట్లేదు, ఇటు గూడ్స్ పంపించట్లేదు, మోర్ దాన్ 30 మినిట్స్ మన వెహికల్ కనుక ఇంటర్సెప్ట్ చేస్తే దెన్ వాట్ వీ కెన్ డూ ఈజ్ మోర్ దాన్ 30 మినిట్స్ మన వెహికల్ కనుక ఆపితే వీ కెన్ అప్లోడ్ ద డీటెయిల్స్ ఇన్ EWB 04 ఈజ్ ద కంక్లూషన్. సో ఈ పాయింట్ అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఆస్పెక్ట్, సో వీటన్నిటికీ కూడా మనం ఏమనుకున్నాం సార్, ewaybill.gst.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఇవన్నీ కూడా మనం డీటెయిల్స్ అన్ని ఫీడ్ చేసేది. నెక్స్ట్, ఇక్కడ మీకు 2 సిచ్యువేషన్స్ ఇచ్చాను, సిచ్యువేషన్ క్లారిఫికేషన్. ఇవి ఆల్రెడీ ఇప్పుడు మీకు చెప్పేశాను సార్. వ్యాలిడిటీ అనేది పార్ట్ బి వెహికల్ డీటెయిల్స్ కూడా కంప్లీట్గా ఇవ్వాలి. ట్రాన్స్పోర్టర్ GST నెంబర్ ఇవ్వటమే కాదు, ట్రాన్స్పోర్టర్ వెహికల్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేశాక ఈ డే మిడ్ నైట్ నుండి అంటే నెక్స్ట్ డే బిగినింగ్ నుండి వ్యాలిడిటీ కౌంట్ స్టార్ట్ అవుతుంది అని ఇక్కడ మీకు క్లారిఫికేషన్స్ ఇచ్చారు ప్రెస్ రిలీజ్లో. ఆ క్లారిఫికేషన్స్ మీకు ఆల్రెడీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్, బ్లాకింగ్ ఆఫ్ ఈ వే బిల్. లాస్ట్ 2 months నుండి 3B వేయకపోయినా
కాంపోజిషన్ స్కీమ్ వాళ్ళైతే కనుక 2 quarters నుండి CMP08 ఫైల్ చేయకపోయినా, కాంపోజిషన్ వాళ్ళేమో CMP08 2 quarters అన్నారు, మిగతా వాళ్ళేమో 3B 2 months నుండి ఫైల్ చేయకపోతే మన ఈవే బిల్ ఏమవుతుందంటే బ్లాక్ అయిపోతుంది, రైజ్ చేసే రైట్ లేదు. సో ఈవే బిల్ బ్లాక్ అయిపోతుంది కాబట్టి ఇతను అంటే ఈవే బిల్ లేకుండానే అప్పుడు సేల్ చేసేసుకోవచ్చు అని కాదు సార్ మీనింగ్. ఇక్కడ ఈవే బిల్ బ్లాక్ అయిందంటే ఇక్కడ గూడ్స్ పంపించే రైట్ లేదు అని చెప్పి దాని మీనింగ్. మరి దాన్ని అన్బ్లాక్ చేసుకోవాలంటే ఏం చేయాలి? సింపుల్, పెండింగ్ రిటర్న్స్ ఫైల్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అన్బ్లాక్ అయిపోతుంది. సపరేట్గా అప్లికేషన్ పెట్టుకోవడం ఏమీ అవసరం లేదు. జస్ట్ మీరు 3B అనేది ఫైల్ చేయండి. సో మీరు ఫైల్ చేసిన వెంటనే మీకు ఈవే బిల్ వెబ్సైట్లోనే మీకు బ్లాక్ నుండి అన్బ్లాక్డ్ స్టేటస్లోకి చేంజ్ అయిపోతుంది. సో మీకు కావాలంటే ఇక్కడ సెర్చ్కి వెళ్ళి ఈవే బిల్ వెబ్సైట్లోనే ఈ సెర్చ్ ఆప్షన్లో మీకు అప్డేట్ బ్లాక్ స్టేటస్ అని కనిపిస్తుంది చూడండి సార్. ఈ ప్లేస్లో మీకు ఇంకొన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఇచ్చారు. పిన్ టు పిన్ డిస్టెన్స్ ముందే చెక్ చేసుకోవచ్చు, వ్యాలిడిటీ ఎన్నాళ్ళు వస్తుంది ఏంటి అని ముందే మనకు తెలియాలి అంటే పిన్ టు పిన్ డిస్టెన్స్ కూడా కావాలంటే చూసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ బ్లాక్ స్టేటస్లో మన జిఎస్టీ నెంబర్ కొట్టగానే మీకు బ్లాక్డా అన్బ్లాక్డా అనేది తెలిసిపోతుంది. ఒకవేళ మీది బ్లాక్ అయి ఉంటే 3B రిటర్న్స్ ఫైల్ చేసిన వెంటనే అన్బ్లాక్ అవుతుంది. అవ్వలేదే అనుకోండి, ఈ అప్డేట్ బ్లాక్ స్టేటస్కి వెళ్ళి మీ జిఎస్టీ నెంబర్ కొట్టండి, ఇమ్మీడియట్గా బ్లాక్ నుండి అన్బ్లాక్లోకి మారిపోతుంది. అప్పటికీ మారకపోతే జ్యూరిస్డిక్షనల్ కమిషనర్కి మాన్యువల్ లెటర్ పెట్టుకుంటే వాళ్ళే టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే రిజాల్వ్ చేస్తారు. ఇది సార్ ఇక్కడ చెప్పిన ప్రొసీజర్. ఈ బ్లాకింగ్ అండ్ అన్బ్లాకింగ్ గురించి చెప్పిన ప్రాసెస్ ఇది. ఇంకా మనకి ఈ వెబ్సైట్లో ఏ ఏ పాయింట్స్ మనకి అవైలబిలిటీ ఉన్నాయి, ఇంకా ఏ ఆప్షన్స్ ఉన్నాయి అన్న పాయింట్ గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొక నోటిఫికేషన్ ఉంది సార్ మనం బాగా డిస్కస్ చేయాల్సింది. సర్క్యులర్ నెంబర్ ఇదిగోండి సార్, 49/23/2018. నార్మల్గా ఈ ఈవే బిల్ రెగ్యులేషన్స్ వైలేట్ చేస్తే ఏమవుతుంది అని చెప్పి నన్ను అందరూ అడిగేది. దీనికి మీకు క్లారిఫికేషన్ నేను ఇచ్చే పాయింట్ ఏంటి అంటే, సార్ ఈవే బిల్ రెగ్యులేషన్స్లో ఏమైనా వైలేట్ చేస్తే ట్యాక్స్ ఎలాగో మనం గవర్నమెంట్కి కడతామో, ట్యాక్స్తో పాటు ఇప్పుడు ఏం పడుతుందంటే పెనాల్టీ పడుతుంది. అండర్ సెక్షన్ 129 ఎంత పెనాల్టీ పడుతుందంటే మ్యాక్సిమం ఈక్వల్ టు ట్యాక్స్కి ఈక్వల్గా పెనాల్టీ పడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ మనం చేసిన తప్పుకి డిపార్ట్మెంట్ ఫైన్ కూడా లెవీ చేయొచ్చు. మన ఇంటెన్షనే ట్యాక్స్ ఎవేషన్ అని జనరల్గా అనుకుంటూ ఉంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఈ పెనాల్టీతో పాటు ఫైన్ కూడా లెవీ చేస్తారు. ఫైన్ ఎంత అంటే ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ ద గూడ్స్. ఇది మ్యాక్సిమం లేండి సార్, అన్ని కేసెస్లో ఇలా వేస్తారు అనట్లేదు. గూడ్స్కి వాల్యూకి ఫైన్ కట్టేదానికంటే గూడ్స్ వదిలేసుకోవడం బెటర్ కదా అని చాలామంది అంటూ ఉంటారు. మ్యాక్సిమం సార్ ఇక్కడ చెప్పింది ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ ద గూడ్స్ మైనస్ ట్యాక్స్. ఈ నెట్ అమౌంట్ ఎంత అయితే వస్తుందో మ్యాక్సిమం ఫైన్ ఎంత వేస్తారు అంటున్నాను. అందులో 10% వేస్తారా 20% వేస్తారా డిపార్ట్మెంట్ ఇష్టం. ప్రాక్టికల్గా ఏం చేస్తున్నారంటే ఈక్వల్ టు ట్యాక్సే ఫైన్ కూడా లెవీ చేస్తున్నారు. కరెక్టేనా? కరెక్టే, ఇంకా తక్కువ వేస్తున్నట్టే మనకి. సో ట్యాక్స్ ఎలాగో కట్టాలి, ట్యాక్స్తో పాటు పెనాల్టీ కట్టాలి, పెనాల్టీతో పాటు ఫైన్ కూడా కట్టాలి. ఏది ఈవే బిల్ రెగ్యులేషన్స్ వైలేట్ చేసినా సరే పెనాల్టీ అండ్ ఫైన్ ఉంటుందా? ఉంటుంది. ఈ ఇన్వాయిస్ డెలివరీ చలాన్స్ కాన్సెప్ట్ చక్కగా ఫాలో అవ్వండి. ఫాలో అవ్వకపోతే కనుక మీకు లైక్ దిస్ యు ఆర్ లైబుల్ టు పే పెనాల్టీ అండ్ ఫైన్ ఆల్సో. సార్ బట్ మైనర్ మిస్టేక్స్, ఇప్పుడు నేను చెప్పబోయే సర్క్యులర్లో మైనర్ మిస్టేక్స్ కొన్ని చెప్పారు, వాటికి 1000 రూపీస్ ఫైన్ కడితే చాలంట. ఇలా ఈక్వల్ టు ట్యాక్స్ పెనాల్టీలు అవన్నీ ఉండవంట. ఆ డీటెయిల్స్ మీకు క్లారిఫికేషన్ ఇక్కడ చెప్పారు సార్. ఇప్పుడు ఆ సర్క్యులరే మనం డిస్కస్ చేసేది. సర్క్యులర్ 49/23/2018లో కొన్ని మైనర్ మిస్టేక్స్ చెప్పారు, అవేంటో చూద్దాం.
సో లెట్ మీ అప్డేట్ దిస్. దీనికి సంబంధించి మీకు లిస్ట్ ఇప్పుడు ఒకటి ఇస్తాను. వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ కొన్ని మిస్టేక్స్కి పెనాల్టీ మీకు జస్ట్ 1000 రూపీస్ మాత్రమే లెవీ చేస్తా అన్నారు. ఏంటి సార్ అవి అంటే, నెంబర్ 1 స్పెల్లింగ్ మిస్టేక్స్, కస్టమర్ నేము అడ్రస్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా. నెంబర్ 2 పిన్ కోడ్ మిస్టేక్ రాసిన, బట్ ఆ పిన్ కోడ్ మిస్టేక్ వల్ల డిస్టెన్స్ అనేది ఈవే బిల్ని ఎక్స్టెండ్ అయ్యేలాగా ఉండకూడదు. ఈవే బిల్ వ్యాలిడిటీ ఎక్స్టెండ్ అయ్యేలాగా ఉండకూడదు. అంటే ఫర్ సపోజ్ 100 నుండి 200 కిలోమీటర్స్ వరకు మనం ఎంత అనుకున్నాము, 2 డేస్ అనుకుందాం. మన రాంగ్ పిన్ కోడ్ రాయటం వల్ల 150 కిలోమీటర్స్ వచ్చింది. యాక్చువల్గా ఉండాల్సింది 170 కిలోమీటర్స్. ఇక్కడ పిన్ కోడ్ చేంజ్ చేయటం వల్ల ఈవే బిల్ వ్యాలిడిటీ ఎక్స్టెండ్ అవుతుందా అంటే అవ్వదు. కాబట్టి ఇలా మీరు పిన్ కోడ్ మిస్టేక్ రాసినా సరే పర్లేదు, బట్ ఆ మిస్టేక్ రాయటం వల్ల ఢిల్లీ పిన్ కోడ్ రాయిపోయి ముంబై పిన్ కోడ్ రాసాం సార్, ఇది వైలేషనే. ఇక్కడ నేను జస్ట్ చెప్పేది ఏంటంటే పిన్ కోడ్ మార్చడం వల్ల వ్యాలిడిటీ అనేది ఎక్స్టెండ్ అయ్యేటట్టుగా ఉండకూడదు అనేది ఫస్ట్ డిస్కషన్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎర్రర్ ఇన్ ఇన్వాయిస్ నెంబర్ ఏదైనా మిస్టేక్ రాస్తే 1 or 2 డిజిట్స్, మ్యాక్సిమం 2 డిజిట్స్ వరకే ఇక్కడ స్పెసిఫై చేశారు సార్. 2 డిజిట్స్ కంటే ఎక్కువ మిస్టేక్స్ ఉండకూడదు ఇన్వాయిస్ నెంబర్లో. అండ్ నెక్స్ట్ ఇంకేం స్పెసిఫై చేశారంటే హెచ్ఎస్ఎన్ 2 డిజిట్స్ మిస్టేక్ ఏమన్నా రాసిన, హెచ్ఎస్ఎన్లో 2 డిజిట్స్ ఏమన్నా మిస్టేక్ రాసిన. నెక్స్ట్ ఇంకేం స్పెసిఫై చేశారంటే వెహికల్ నెంబర్లో 1 or 2 డిజిట్స్ మిస్టేక్ ఉన్నా. ఫర్ సపోజ్ ఏపీ 16 డిపి 8867 రాయాల్సింది పొరపాటున 8876 అని రాసాం. 67 రాయాల్సింది 76 అని రాసాం. ఇలా 2 డిజిట్స్ వరకు మిస్టేక్ ఉంటే పర్మిసిబుల్. అంతేగాని టోటల్గా వెహికల్ నెంబరే మిస్టేక్ ఉంటే మీరు తప్పు చేసేసినట్టే. సార్ ఈ తప్పులు కూడా ఒక తప్పేనా అంటే తప్పులే, బట్ వీటికి మ్యాక్సిమం పెనాల్టీ ఎంత అని చెప్పి స్పెసిఫై చేశారు అంటే, సో 1000 రూపీస్ కంటే ఎక్సీడ్ అవ్వకూడదు. 500 రూపీస్ సిజిఎస్టీ, 500 రూపీస్ ఎస్జిఎస్టీ, అంటే టోటల్ 1000 రూపీస్కి మించి ఇక్కడ ఫైన్ లెవీ చేయొద్దు అని చెప్పి సెక్షన్ 129లో ఈ పాయింట్ని యాడ్ చేశారు. సో ఐ థింక్ ఈ పాయింట్ అందరికీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. సో మైనర్ మిస్టేక్స్కి హయ్యర్ కాకుండా ఈ బాక్స్లో నేను ఇచ్చిన వాటి వరకు లోయర్ పెనాల్టీ స్పెసిఫై చేశారు. ఆ లోయర్ పెనాల్టీ ఏంటనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ లెట్ మీ కంటిన్యూ. ఇంకా మన థియరీ ఆస్పెక్ట్స్లో మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే బ్లాకింగ్ అండ్ దీని గురించి అన్బ్లాకింగ్ కూడా డిస్కస్ చేస్తాం. సో బై దిస్ థియరిటికల్గా మనం అనుకోవాల్సిన పాయింట్స్ అన్నిటిని అనుకున్నాము. అందుకనే వెహికల్ నెంబర్ కూడా కరెక్ట్గా రాయాలి సార్. వెహికల్ నెంబర్ మీరు రాంగ్ రాసినా సరే మీకు ఇక్కడ ప్రాబ్లం అవుతుందనే స్పెసిఫై చేస్తున్నారు. సో కాబట్టి ఏంటంటే వెహికల్ నెంబర్ మీరు ఆన్లైన్లో కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఆన్, ఇక్కడ ఉంది చూడండి సార్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఆన్ వెరిఫికేషన్ ఆఫ్ వెహికల్ నెంబర్ రైట్ ఆ రాంగ్ అనేది కూడా వెరిఫై చేసుకోవాలి మనం. సో దానికోసం ఇక్కడ ఏం చేశారంటే మనకు ఒక వెబ్సైట్ ఇచ్చారు. మీరు ఇందులోకి వెళ్ళిపోయి ఈ వెబ్సైట్ని కాపీ చేసుకోండి. సో ఇప్పుడు ఆ వెబ్సైట్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మీరు ఇక్కడ వెహికల్ నెంబర్ రాయండి. ఎగ్జాంపుల్కి నా వెహికల్ నెంబర్ రాస్తున్నాను, జస్ట్ ఎగ్జాంపుల్కి చెకింగ్ కోసం. సో ఇదిగోండి సార్, ఇలా మీకు వెహికల్ నెంబర్ని కావాలంటే ఈ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా వెహికల్ నెంబర్ అనేది ఇక్కడ వచ్చేసింది, అంటే నా కార్ డీటెయిల్స్ వచ్చేసాయి. బట్ జనరల్గా లారీ నెంబర్ కూడా
మీరు అలా తీసుకుని ఇక్కడ మీరు సెట్ చేసుకుంటే సో అప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఆ వెహికల్ నెంబర్ రైట్ ఆ రాంగ్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఈ వే బిల్లో వెహికల్ నెంబర్ కూడా కరెక్ట్గా రాయాలి. వెహికల్ నెంబర్ మిస్టేక్ రాసిన మన వెహికల్ డీటెయిన్ చేసి ఆ స్టాక్ని సీజ్ చేసే రైట్ వరకు సెక్షన్ 129 పెనాల్టీ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో వెహికల్ నెంబర్ కూడా కరెక్ట్గా అప్డేట్ చేసుకోవాలి. అది ఎలా అప్డేట్ చేసుకోవాలి ఏంటి అనే వెబ్సైట్ మీకు చెప్పాను. ఆ వెబ్సైట్కి ఎలా వెళ్ళాలో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి సార్. ఈ వే బిల్ వెబ్సైట్లో మీకు ఇక్కడ పక్కన లేటెస్ట్ అప్డేట్స్ అని ఉంది. అందులో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఆన్ వెహికల్ నెంబర్ అని చెప్పి స్పెసిఫై చేశారు. దీని మీద క్లిక్ చేయండి సార్. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో క్వశ్చన్ నెంబర్ 5 హౌ టు చెక్ మై వెహికల్ నెంబర్ అని చెప్పుంది. దీని మీద మీరు క్లిక్ చేసిన వెంటనే ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది. ఈ వెబ్సైట్లో ఏం చేయొచ్చు అంటే వెహికల్ నెంబర్ రాసి రైట్ ఆ రాంగ్గా చెక్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ నెంబర్ కరెక్ట్ అయితేనే మనకి పెనాల్టీ పడకుండా ఉంటుంది. ఒక 2 డిజిట్స్ వరకు మిస్టేక్ రాసిన మినిమం పెనాల్టీ 1000 రూపీస్లో, అదే మ్యాక్సిమం 1000 కంటే ఎక్కువ లెవీ చేయకూడదు అని చెప్పి సెక్షన్ 129లో స్పెసిఫై చేశారు. దాని గురించి మనం చెక్ చేసుకున్నాం. సో ఐ థింక్ బై దిస్ వ్యాలిడిటీ ఆఫ్ ఈ వే బిల్ గురించి అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో హౌ టు వెరిఫై ద వెహికల్ నెంబర్ అన్న టాపిక్ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. సో బై దిస్ వీ హ్యావ్ క్లారిఫైడ్ ఆల్ ద థియరిటికల్ ఆస్పెక్ట్స్ దట్ వర్ అప్లికబుల్. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని క్వెరీస్ రైజ్ చేస్తూ వచ్చారు. ఆ క్వెరీస్ రిజాల్వ్ చేస్తాను మీకు. సో రిజాల్వ్ చేసే ముందు సార్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ ప్రజెంట్ లిమిట్ 50,000. 1 lakh అనేది స్టేట్స్ అప్రూవల్ ఉంటేనే రైజ్ అవ్వాలి. ఢిల్లీలో లిమిట్ 1 lakh చేశారు. అది మనకి ఇక్కడ అనవసరం. ఇక్కడ మన ఏపీలో వచ్చేటప్పటికి వీఆర్ గోయింగ్ టు ఫాలో ద లిమిట్ ఆఫ్ 50,000 ఓన్లీ. అండ్ మనకి ట్రాన్స్పోర్టర్కి మధ్య 10 కిలోమీటర్సే ఫాలో అవుతాం. 50 కిలోమీటర్స్ అనేది కొన్ని పెద్ద సిటీస్లో ఉన్నాయి. ఇది మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకా మన బ్యాలెన్స్ టైం ఏం చేద్దాము అంటే ఇక్కడ ఉన్న కొన్ని క్వెరీస్ ఉన్నాయి సార్, అవి రిజాల్వ్ చేసుకుని ఇవాల్టి సెషన్ని క్లోజ్ చేద్దాం. ఒకవేళ ఈ క్వెరీస్లో నేను చెప్పేసిన ఏమన్నా ఉంటే కనుక వాటి గురించి మళ్ళీ డీల్ చేయను. సో లెట్ మీ కంటిన్యూ. సార్ ఎక్స్ప్లెయిన్ రీయూజ్డ్ బాటిల్స్ మార్జినల్ ట్యాక్స్ సెకండ్ హ్యాండ్ గూడ్స్ ట్రీట్మెంట్ ఇన్ జిఎస్టీ. సార్ సెకండ్ హ్యాండ్ గూడ్స్కి మనం ఆల్రెడీ అనుకున్నాము మార్జిన్ డిఫరెన్స్ అంటే పర్చేస్ ప్రైస్ మైనస్ సేల్ ప్రైస్ డిఫరెన్స్ మీద జిఎస్టీ కడితే సరిపోతుంది. మీరు వాల్యూ ఆఫ్ సప్లై మెటీరియల్లో మీరు చూడండి సార్, వాల్యూ ఆఫ్ సప్లై మెటీరియల్లో రూల్ నెంబర్ 32లో మీకు స్పెసిఫై చేశాను. మన 14 days సెషన్లో వాల్యూ ఆఫ్ సప్లై గురించి డే 5 డిస్కస్ చేశాము. మీరు అక్కడికి వెళ్తే దీని గురించి మీకు క్లారిటీ కనిపిస్తుంది. I have a doubt regarding your second class. According to explanation, if goods are supplied consideration, then GST to be paid on open market value. Can we just reverse the ITC? అవును సార్, ఏమన్నా బ్లాక్డ్ క్రెడిట్స్ మీద మీరు పొరపాటున ఐటీసీ తీసేసుకున్నా దాన్ని సేల్ కింద చూపించేదానికంటే మీరు ఐటీసీ రివర్స్ చేసేసినా సరిపోతుంది. ఏ ఆప్షన్ అయినా సరే నో ప్రాబ్లం. నెక్స్ట్ సార్, ఈజ్ లైన్ సేల్ సిమిలర్ టు ఎగ్జిబిషన్ సేల్స్? కాదు, రెండింటికి మీకు బైఫర్కేషన్ ఆల్రెడీ చెప్పాను సార్. లైన్ సేల్స్ అనేది ఏంటంటే మనం లైన్కి తీసుకెళ్ళి సేల్ చేయడం. ఏ ప్రిమ్స్ ఎక్కడి నుండి అమ్ముతామనేది మనకు ముందే తెలియదు. ఎగ్జిబిషన్ అంటే స్పాట్ ఏంటో ముందే తెలుసు, అది ఎగ్జిబిషన్ ఆర్ సేల్స్ అంటే. లైన్ సేల్స్ అంటే ఎక్కడైనా సరే మనం టెంట్ వేసుకుని సేల్ చేస్తూ ఉంటాము, వాటిని లైన్ సేల్స్ అని చెప్పి అంటాము. బోత్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. సార్ ఈజ్ అండ్ కమ్ అండర్ పర్చేజ్ రిటర్న్? ఎస్ సరే, పర్చేజ్ రిటర్న్ సేల్ రిటర్న్ రెండింటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సెల్లర్ యాంగిల్లో సేల్ రిటర్న్ అవుతుంది అతను ఈ వే బిల్ రైజ్ చేసేటైతే. బయ్యర్ యాంగిల్లో అదే పర్చేజ్ రిటర్న్ అవుతుంది. బయ్యర్ అయితే అదర్స్ సెలెక్ట్ చేసుకుని పర్చేజ్ రిటర్న్ అని చెప్పి సెలెక్ట్ చేయాలి. ఇఫ్ బి ఈజ్ సెండింగ్ సేల్ ఆర్ పర్చేజ్ రిటర్న్. ఓకే, నెక్స్ట్ సార్, ఇఫ్ బ్రాంచ్ ట్రాన్స్ఫర్ అబోవ్ 50,000 వాట్ ఆప్షన్ ఇస్ టు బి సెలెక్టెడ్? చెప్పాను కదా సార్, ఓన్ యూజ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్ యూజ్ సెలెక్ట్ చేసి ఈ వే బిల్ రైజ్ చేయాలి. డెలివరీ చలాన్ కంపల్సరీ. ఈజ్ ఈ వే బిల్ అప్లికబుల్ టు ఇంపోర్ట్? సార్ ఇంపోర్ట్కి ఈ వే బిల్ అవసరం లేదు, కానీ పోర్ట్ ఏరియాలో ఉంటుంది. ఇంపోర్ట్ అయ్యాక పోర్ట్ ఏరియా నుండి మన ప్రిమిసెస్కి తెచ్చుకునేటప్పుడు ఈ వే బిల్ రైజ్ చేయాలి. పోర్ట్ ఏరియా నుండి మన ప్రిమిసెస్కి తీసుకొచ్చేటప్పుడు ఈ వే బిల్ రైజ్ చేయాలి. ఇంపోర్ట్ ఇన్వర్డ్ సప్లై ఇంపోర్ట్ అని సెలెక్ట్ చేసుకుని రైజ్ చేసి తెచ్చుకోవాలి. నెక్స్ట్, వాట్ ఆప్షన్ ఇన్ ఈ వే బిల్ టు సెలెక్ట్ ఇన్ కేస్ గూడ్స్ సెంట్ ఆన్ సేల్ ఆర్ రిటర్న్ బేసిస్? చెప్పాను కదా సార్, సేల్స్ రిటర్న్ అయితే కనుక సేల్ చేసిన పర్సనే వెనక్కి తెచ్చుకుంటే అతను ఇన్వర్డ్లో సేల్స్ రిటర్న్ అని చెప్పి సెలెక్ట్ చేస్తారు. పర్చేజ్ రిటర్న్ అయితే కనుక అవుట్వర్డ్ అని సెలెక్ట్ చేసి అదర్స్లో పర్చేజ్ రిటర్న్ అని చెప్పి రాస్తాము. రెండింటి గురించి మీకు వీడియో బిగినింగ్ క్లారిటీ ఇచ్చాను సార్, మళ్ళీ మీరు కావాలంటే చూసుకోవచ్చు. నెక్స్ట్,
ఇన్ కేస్ సేల్స్ కేస్ డిస్పాచ్ డీటెయిల్స్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అదర్ స్టేట్. అదే సార్ మనం అనుకున్నాం కదా, బిల్ ఫ్రమ్ డిస్పాచ్ ఫ్రమ్, బిల్ టు డిస్పాచ్ టు, అన్ని రకాలుగా అనుకున్నాము. దాన్ని బేస్ చేసుకుని ఫాలో అవ్వండి. 50 కిలోమీటర్ కాన్సెప్ట్ ఏపీ తెలంగాణ అప్లై అవ్వదు సార్, ఢిల్లీలో మాత్రమే ఉంది. సో 50 కిలోమీటర్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు, అది లేదు మనకు అసలు ఇక్కడ. ఇన్ కేస్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ స్టాక్ ఫ్రమ్ ఎగ్జిబిషన్, సార్ ఎగ్జిబిషన్కి పంపించేటప్పుడు ఈ వే బిల్ రైజ్ చేయాలి. ఎగ్జిబిషన్ నుండి తిరిగి తెచ్చుకునేప్పుడు అన్సోల్డ్ స్టాక్ ఉంటుంది. ఎగ్జిబిషన్కి 1 lakh గూడ్స్ తీసుకెళ్ళాం, 1 lakh క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ తీసుకెళ్ళాం, 80,000 సేల్ అయిపోయాయి, ఇంక ఎగ్జిబిషన్ క్లోజ్ అయిపోయింది. 20,000 క్వాంటిటీ రిటర్న్ తెచ్చుకుంటాం కాబట్టి రిటర్న్ తెచ్చుకునేప్పుడు ఇన్వర్డ్లో ఎగ్జిబిషన్ అని సెలెక్ట్ చేసి తెచ్చుకోండి. తీసుకెళ్ళేటప్పుడేమో అవుట్వర్డ్ ఎగ్జిబిషన్ సెలెక్ట్ చేసి తీసుకెళ్ళండి. తిరిగి తెచ్చుకునేటప్పుడు బ్యాలెన్స్ స్టాక్ ఇన్వర్డ్లో ఎగ్జిబిషన్ సెలెక్ట్ చేసి తెచ్చుకోండి. అది ఇక్కడ చెప్పింది. నెక్స్ట్, ఇన్ కేస్ న్యూ వెహికల్ ట్రాన్స్ఫర్ టు బ్రాంచ్ బై రోడ్, సార్ న్యూ వెహికల్ ట్రాన్స్ఫర్ టు బ్రాంచ్ క్వశ్చన్ క్లియర్గా లేదు. బ్రాంచ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొత్త బ్రాంచ్కి స్టాక్ వెళ్ళేటప్పుడైనా సరే ఈ వే బిల్ కంపల్సరీగా రైజ్ చేయాలి. నెక్స్ట్, సార్ ఇన్ కేస్ ఆఫ్ ట్రేడర్ ఆఫ్ వెహికల్స్ సెండింగ్ ఏ న్యూ వెహికల్ బై సెల్ఫ్ డ్రైవింగ్ టు అదర్ బ్రాంచ్ ఆఫ్ సెల్లర్ అట్ ద బ్రాంచ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ నెంబర్, హౌ టు ఎంటర్ పార్ట్ బి. సార్ వెహికల్ నెంబర్ అనేది కంపల్సరీ ఉండాలి. వెహికల్ నెంబర్ లేదంటే నాన్ మోటరైజ్డ్ కన్వేయన్స్ అయితే నో ప్రాబ్లం. మోటరైజ్డ్ కన్వేయన్స్ అన్నప్పుడు ఈ వే బిల్ వెహికల్ నెంబర్ అప్డేషన్ కంపల్సరీ. మీరు జీటీఏకి పంపించేటట్టయితే జీటీఏ జిఎస్టీ నెంబర్ రాసి పంపించండి చాలు. ఫర్దర్గా జీటీఏనే అప్డేట్ చేసుకుంటుంది పార్ట్ బి డీటెయిల్స్. ఇఫ్ జీటీఏ విల్ నాట్ అప్డేట్ వెహికల్ నెంబర్ దెన్ హూజ్ మిస్టేక్ ఈజ్ దట్, జీటీఏ మిస్టేకే అవుతుంది. జీటీఏనే అప్డేట్ చేసుకోవాలి. 72 hours లోపు పార్ట్ బి అప్డేట్ చేయాలని చెప్పన్నాను సార్. చేయకపోతే ఆటోమేటిక్గా ఈ వే బిల్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్టెన్షన్ టైం ఎక్స్పైర్డ్ బట్ గూడ్స్ నాట్ రిసీవ్డ్ దెన్ వాట్ హ్యాపెన్స్. దారిలో ఎక్కడైనా కనుక ఈ వెహికల్ని ఆపితే అది ఇల్లీగల్ పర్చేజ్ అవుతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా పెనాల్టీ ఈక్వల్ టు ద ట్యాక్స్, ఫైన్ కూడా ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ గూడ్స్ మైనస్ ట్యాక్స్. ఇంత అమౌంట్ మీకు పెనాల్టీ అండ్ ఫైన్ లెవీ చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఎక్స్పైర్ అయ్యేలోపే తెచ్చుకోవాల్సిన ఆబ్లిగేషన్ మంది. కస్టమర్ ప్రిమిసెస్కి రావాలి. జీటీఏ ప్రిమిసెస్కి వస్తే సరిపోతుందా అంటే ఇందాక ఆల్రెడీ మీకు 3 ఆల్టర్నేటివ్స్ ఇచ్చాను సార్. 1 కస్టమర్కి రీచ్ అవ్వడం, 2 జీటీఏకి రీచ్ అయితే ఎడిషనల్ ప్లేస్ కింద యాడ్ చేయడం, 3 ఎక్స్టెన్షన్ తీసుకోవడం. మీరు వీడియో రిపీట్ చేసి చూసుకుంటే మీకే తెలుస్తుంది. డ్యూ టు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఈ వే బిల్ కెనాట్ బి జనరేటెడ్, వాట్ టు డూ. టెక్నికల్ ప్రాబ్లమ్ అని మనం చెప్పడం కాదు సార్, కమిషనర్ ఇవాళ టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది, ఇవాళ మీరు ఈ వే బిల్ రైజ్ చేయకపోయినా చేయొచ్చు అని వాళ్ళు నోటిఫై చేస్తే తప్ప మనం టెక్నికల్ ప్రాబ్లం ఉంది అందుకే మేము రైజ్ చేయకుండా స్టాక్ తెచ్చేసుకుంటున్నాం అని మనం డిసైడ్ చేసుకోవడానికి లేదు. కమిషనర్ హ్యాస్ టు నోటిఫై దట్. అంతేకాని వీ కెనాట్ టేక్ డెసిషన్ ఆన్ అవర్ ఓన్. ఓకే. ఎక్స్టెన్షన్ టైం లిమిట్, ఎక్స్టెన్షన్కి టైం లిమిట్ ఏమీ లేదు సార్. నెక్స్ట్, సార్ ఎనీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డేస్ స్పెసిఫైడ్ టు విచ్ ఈ వే బిల్ కెన్ బి ఎక్స్టెండెడ్. లేదు సార్, అలా ఏమీ లేదు. మీరు ఎక్స్పైర్ అయిన 8 hours లోపు అప్డేట్ చేస్తేనే ఎక్స్టెండ్ కుదురుతుంది. 8 hours అయిపోయింది అనుకోండి, ఎక్స్పైర్ అయిపోయి ఇప్పుడు మీకు ఎక్స్టెన్షన్ ఛాన్స్ కూడా లేదు, ఇది వైలేషన్ అయిపోతుంది. 8 hours లోపు అప్డేట్ చేసుకోవాలి. ఎన్నాళ్ళకి అప్డేషన్ అనేది మీరు అడగాలి. మీకు 1 day కావాలా 2 days కావాలా మీరు అడగాలి. అది వ్యాలిడా కాదా అనేది వాళ్ళే అక్కడ యాక్సెప్టెన్స్ చెప్తారు. సార్ ఇఫ్ సేల్ ఆఫ్ స్క్రాప్ వెయిట్ రిక్వైర్డ్ టు బి కోటెడ్, సో వీ వాంట్ సెండింగ్ టు వే బ్రిడ్జ్. సార్ వే బ్రిడ్జ్ గురించి ఆల్రెడీ చెప్పాను. 20 kilometers వరకు వే బ్రిడ్జ్కి ఈ వే బిల్ అవసరం లేదు. 20 kilometers దాటితే డెలివరీ చలాన్ రాసి ఈ వే బిల్ కూడా కంపల్సరీ రైజ్ చేయాలి. నెక్స్ట్, సార్ హౌ మెనీ డే ఈ వే బిల్ విల్ గో టు ఎక్స్టెండ్. అదే సార్ చెప్పాను కదా, దానికి మనమేం ఫిక్స్ చేయక్కర్లేదు. మీకు ఎన్నాళ్ళు కావాలో అన్నాళ్ళు అడగండి, దాన్ని బట్టి వాళ్ళే ఇస్తారు. ఈ వే బిల్ రైజ్డ్ అండ్ 24 hours and 72 hours ఎక్స్పైర్డ్ బట్ ఈ వే బిల్ ఈజ్ నాట్ క్యాన్సిల్డ్. చెప్పాను కదా సార్, డీమ్డ్ యాక్సెప్టెన్స్. 72 hours ప్రాబ్లం లేదు, అసలు ఈ వే బిల్ క్యాన్సిల్ అయిపోయినట్టే. 24 hours లోపు సెల్లర్ అయినా క్యాన్సిల్ చేయాలి, బయ్యర్ అయినా క్యాన్సిల్ చేయాలి. ఇద్దరూ క్యాన్సిల్ చేయలేదనుకోండి డీమ్డ్ యాక్సెప్టెన్స్. అది ఇక్కడ చెప్పింది. 72 hours అనేది అసలు ఇక్కడ క్వశ్చనే కాదు, అది పార్ట్ బి అప్డేషన్కే. మీరు పార్ట్ బి 72 hours లోపు అప్డేట్ చేయకపోతే ఇంకా అది క్యాన్సిల్ అయిపోతుంది, అది డీమ్డ్ యాక్సెప్టెన్స్ అవ్వదు. ఈజ్ ఈ వే బిల్ రిక్వైర్డ్ ఫర్ ఎంటీ ట్రక్స్. అవసరం లేదని చెప్పి ఇందాకే చెప్పాను సార్, ఎక్సెప్షన్స్లో ఉంది. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఆర్కెస్ట్రా సర్వీస్ ప్రొవైడర్ విల్ బ్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ వే బిల్ రిక్వైర్డ్. ఎస్ సార్, ఈ వే బిల్ అనేది సర్వీస్ ట్రాన్సాక్షన్స్లో కూడా ఉంటుంది. ఇక్కడ ఆర్కెస్ట్రా వాళ్ళు వేరే ప్రిమిసెస్కి వెళ్ళేటప్పుడు పియానో కానీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ తీసుకెళ్తారు.
మరి వాటి వాల్యూ కూడా 50,000 దాటుతుంది కదా. మరి ఈ వెహికల్ని దారిలో ఇంటర్సెప్ట్ చేస్తే మనం సపోర్ట్ చేసుకోవడానికి ఉండదు. అందుకని అండ్ ఆల్ ద సర్వీస్ కేసెస్ ఆల్సో దే ఆర్ రిక్వైర్డ్ టు రైజ్ ఈ వే బిల్. క్యాపిటల్ గూడ్స్ని ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక డ్రిల్లింగ్ మెషిన్ తీసుకెళ్ళినా, లేకపోతే ఏంటంటే ఇక్కడ ఏం చేసాము అంటే ఒక క్రేన్ తీసుకెళ్ళాం కస్టమర్ ప్రిన్సెస్కి, తీసుకెళ్ళి అక్కడ డిగ్గింగ్ యాక్టివిటీస్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఈ క్రేన్ ద్వారా చేస్తున్నాం. ఈ క్రేన్ అనేది క్యాపిటల్ గూడ్ అయినా సరే వీటిని మనం పంపించేటప్పుడు కూడా ఈ వే బిల్ రైజ్ చేసే తీసుకెళ్ళాలి. కస్టమర్ లొకేషన్ డీటెయిల్స్ ఇచ్చి డెలివరీ చలాన్ రాసి తీసుకెళ్ళాలి. లేకపోతే దారిలో ఆపి మీరు ఈ క్రేన్ ఈ వెహికల్ని సేల్ చేస్తున్నారు అని అనే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి సార్, మీరు స్టాక్ కానీ క్యాపిటల్ గూడ్స్ కానీ మీ ప్రిమిసెస్ నుండి మూమెంట్ కనుక ఉంటే దాని వాల్యూ 50,000 దాటితే సేల్ అయితే కనుక ఇన్వాయిస్ రైజ్ చేయండి, సేల్ కాకపోతే డెలివరీ చలాన్ రైజ్ చేయండి. వీటి వాల్యూ 50,000 దాటితే ఈ వే బిల్ కూడా రైజ్ చేయండి. నెక్స్ట్ సార్ ఇన్వాయిస్ డేట్ అండ్ వే బిల్ డేట్, దానికి ఏం లేదు సార్ క్రైటీరియా. మీరు ఇన్వాయిస్ ఇవాళ రైజ్ చేసిన 10 days తర్వాత అయినా మూమెంట్ పంపించవచ్చు, 10 days తర్వాత ఈ వే బిల్ అయినా రైజ్ చేయొచ్చు. రెండింటికి గ్యాప్ ఇంతే ఉండాలని చెప్పట్లేదు, బట్ మూమెంట్ స్టార్ట్ అయ్యే లోపే ఈ వే బిల్ మాత్రం రైజ్ చేయాలి, అది క్రైటీరియా. ఓకే సార్, హౌ టు గెట్ ద ప్రజెంటేషన్స్ సార్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, దాంట్లో మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై యూ అండ్ మై అండర్స్టాండింగ్ సిఐఎఫ్ అండ్ సిఎఫ్ బేసిస్ సప్లయర్ నీడ్ టు రైజ్ ఈ వే బిల్. సార్ ఇక్కడ సప్లయర్ రైజ్ చేయాలా బయ్యర్ రైజ్ చేయాలంటే కంక్లూజన్ ఎవరు మూమెంట్ క్రియేట్ చేస్తే వాళ్ళు రైజ్ చేయాలి అంతే. సో కేస్ టు కేస్ మీరే అక్కడ అర్థం చేసుకోవాలి, మీ కేసులో ఎవరు మూమెంట్ రైజ్ చేస్తున్నారనే చెక్ చేసుకోండి. నెక్స్ట్ సార్ న్యూ వెహికల్ హార్వెస్టర్ సెండింగ్ బ్రాంచ్ ఫర్ ఫర్దర్ సేల్ అట్ బ్రాంచ్. బ్రాంచ్ ట్రాన్స్ఫర్కి కూడా డెలివరీ చలాన్ రైజ్ చేసి పంపించాలి. పార్ట్ బిలో వెహికల్ నెంబర్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి. మీరు ఏ వెహికల్ ద్వారా పంపిస్తే ఆ వెహికల్ డీటెయిల్స్ అప్డేట్ చేయండి. ఇన్ కేస్ ఎక్స్పైరీ ఆఫ్ ఈ వే బిల్ హూ హ్యాస్ టు పే పెనాల్టీ సప్లయర్ ఆర్ రిసిపియంట్. హూ ఈజ్ క్రియేటింగ్ ద మూమెంట్ ఈజ్ ద క్రైటీరియా. మూమెంట్ ఎవరు క్రియేట్ చేస్తే వాళ్ళకే ఇక్కడ పెనాల్టీ పడే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ప్లీజ్ అటెండ్ అదర్ క్వెరీస్ రైజ్డ్. ఓకే రైట్. నెక్స్ట్ సప్లయర్ అండ్ రిసిపియంట్ బోత్ ఆర్ అన్రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్, ఈజ్ ఇట్ నెసరీ టు రైజ్ ఈ వే బిల్. రైట్ సార్, ఇద్దరు అన్రిజిస్టర్డ్ డీలర్స్ అయితే వీళ్ళు పంపించుకునేది బిజినెస్ పర్పస్కి అయితే ఏం చేయాలి అనే పాయింట్ గురించి మీకు ఇక్కడ చెప్తాను సార్. ఇక్కడ ఈ వే బిల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ కాలంలో యూ గో ఫర్ ఈ వే బిల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ కాలంలో ఇక్కడ ఈ వే బిల్ ఫర్ సిటిజన్స్ అని ఉంది చూడండి సార్. మీరు పంపించేది బిజినెస్ పర్పస్కి అయితే కనుక ఈ వే బిల్ ఫర్ సిటిజన్స్ అని చెప్పి ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలి. ఈ సిటిజన్ అనే కాలం మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మీరు ఏం చేయొచ్చు అంటే జనరేట్ న్యూ ఈ వే బిల్, ఆధార్ నెంబర్ బట్టి కానీ పాన్ నెంబర్ బట్టి కానీ ఇక్కడ ఈ వే బిల్ జనరేట్ చేయొచ్చు. ఈ ఆప్షన్ని మీరు యూజ్ చేసుకోండి. బిజినెస్ పర్పస్కి పంపించేప్పుడు ఇద్దరు అన్రిజిస్టర్డ్ డీలర్స్ అయితే ట్రాన్స్పోర్టర్ రైజ్ చేస్తానంటే ట్రాన్స్పోర్టర్ ద్వారా చేయించుకోండి. అతను చేయను అంటే కనుక మీరు ఇలా ఈ వే బిల్ ఫర్ సిటిజన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వైల్ మేకింగ్ ఎనీ రివర్సల్ విచ్ వాస్ క్లెయిమ్డ్ ఇన్ ఎక్సెస్ ఏప్రిల్ అండ్ రివర్స్డ్ ఇన్ జూన్ డూ వీ నీడ్ టు పే ఇంట్రెస్ట్. ఎస్ సార్, ఐటీసీ రివర్స్ చేసేటప్పుడు 24% ఇంట్రెస్ట్ కలుపుకొని రివర్స్ చేయాలి. ఇది ఈ వే బిల్కి సంబంధించింది కాదు, జనరల్ క్వశ్చన్ అడిగారు. ఎస్, మనం ఒకప్పుడు క్లెయిమ్ చేసింది తప్పు అయితే కనుక 24% ఇంట్రెస్ట్తో సహా మనం ఇప్పుడు పే చేయాలి. ఐఎమ్ ఏ వేర్ హౌస్ ఓనర్ అండ్ ఐఎమ్ లెటింగ్ టు రైస్ మిల్ ఓనర్స్ ఫర్ స్టోరేజ్. రైట్ సార్, స్టోరేజ్ అన్నప్పుడు మీకు వాళ్ళకి మధ్య రెంటల్ అగ్రిమెంట్ ఉండాలి. ఆ అదర్ పర్సన్ డీటెయిల్స్ మీ అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్గా యాడ్ చేసుకోవాలి. సార్ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఇన్ కేస్ నో ఈ వే బిల్ ఈజ్ రైజ్డ్ అండ్ ఇన్వాయిస్ వాల్యూ ఎక్సీడ్స్ 50,000. అనుకున్నాం కదా సార్, వెహికల్ ఇంటర్సెప్ట్ చేయకపోతే వెల్ అండ్ గుడ్, మీ పని అయిపోయినట్టే. ఇంకా ఫ్యూచర్లో వాళ్ళు దాని గురించి క్వశ్చన్ ఏమీ చేయలేదనుకోండి, మీకు నో ప్రాబ్లం. ఇన్ కేస్ క్వశ్చన్ చేస్తే మాత్రం సెక్షన్ 129 ఈక్వల్ టు ద అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ పెనాల్టీ పడుతుంది. సెక్షన్ 130 ఫైన్ కూడా మ్యాక్సిమం ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ ద గూడ్స్ మైనస్ ట్యాక్స్. ఆ డిఫరెన్స్ అమౌంట్ మీకు ఫైన్ కూడా పడే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ సార్ సేల్ మోర్ దాన్ 50,000 వెదర్ ఈ వే బిల్ రిక్వైర్డ్ టు. సార్ 50,000 దాటినప్పుడు చేయాలి, ఎగ్జెంప్టెడ్ గూడ్స్ అయితే అవసరం లేదు. లేదా నేను 154 గూడ్స్ లిస్ట్ ఇచ్చాను, నోటిఫికేషన్ 27/2017, అదైనా సరే అవసరం లేదు. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ సేల్ ఆఫ్ ల్యాప్టాప్ సెల్లర్ ఈజ్ రిక్వైర్డ్ టు ఇష్యూ ఈ వే బిల్.
సార్ బయ్యరే కస్టమర్ కంప్యూటర్ షాప్కి వెళ్ళి పర్చేస్ చేసుకునేటైతే అవసరం లేదు. అలా కాకుండా సెల్లర్ కనుక కస్టమర్కి పంపించేటట్టయితే మరి ల్యాప్టాప్కి దారిలో కన్వీనియన్స్ యాప్ చెక్ చేయడం ఉండదు. ఇన్ కేస్ చెక్ చేసినా ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ-వే బిల్ కంపల్సరీ రైజ్ చేయాలి. సార్ రీసెంట్లీ వన్ కేస్ వితౌట్ ఈ-వే బిల్ డిపార్ట్మెంట్ గివెన్ ఏ చలాన్ అండ్ వీ పేడ్ ఇమీడియట్లీ యాడెడ్ టు క్యాష్ లెజర్. కెన్ ఐ యూజ్ ఇట్ ఫర్ 3B? ట్యాక్స్ అమౌంట్ వరకు యూజ్ చేసుకోవచ్చు సార్, పెనాల్టీ అండ్ ఫైన్ అనేది యూజ్ చేసుకోకూడదు. ఇన్ కేస్ ఆఫ్ సేల్ ఆఫ్ ల్యాప్టాప్ అది అయిపోయింది. నెక్స్ట్ మైనర్ ఎర్రర్స్ 1000 రూపీస్ అని చెప్పి అనుకున్నాం. మైనర్ ఎర్రర్స్ 2-3 ఒకే ఈ-వే బిల్లో ఉంటే ఏం చేయాలి? అన్నిటికీ కలిపి సార్, అన్నిటికీ కలిపి ఇక్కడ 1000 అని చెప్పి స్పెసిఫై చేశారు. గవర్నమెంట్ హ్యాస్ ఫిక్స్డ్ 100 కిలోమీటర్స్ పర్ డే, బట్ ఇఫ్ వీ ఎక్సీడ్ దిస్ లిమిట్ ఈజ్ ఇట్ వైలేటింగ్? సార్ మనం అక్కడ డిస్టెన్స్ మనమేం ఫిక్స్ చేయక్కర్లేదు, పిన్ కోడ్ టు పిన్ కోడ్ అదే సెలెక్ట్ చేస్తుంది. ఆ టైంకి మీకు రీచ్ అవ్వకపోతే మీరే ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకోవాలి. GTA పెయిడ్ ఫర్ అన్బ్రాండెడ్ రైస్ ఈజ్ ఎగ్జెంప్ట్. GTA పెయిడ్ ఫర్ అన్బ్రాండెడ్ రైస్ క్వశ్చన్ క్లియర్గా లేదు సార్. అన్బ్రాండెడ్ రైస్ అనేది సేల్ చేసినప్పుడు GST ఉండదు, బట్ దాని ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేది కూడా GTA ద్వారా రైస్ ట్రాన్స్పోర్టేషన్ ఎగ్జెంప్ట్ అని చెప్పి అనుకున్నాము. సో కాబట్టి ఏంటంటే దీనికి ఈ-వే బిల్ లేకపోయినా పర్లేదు. ఓకే, ఎగ్జెంప్టెడ్ గూడ్స్కి నాట్ రిక్వైర్డ్. ఇఫ్ వన్ ఫార్మర్ సెండ్స్ వెజిటేబుల్స్ టు అనదర్ ఫార్మర్ మోర్ దాన్ 50,000, వెజిటేబుల్స్ అనేది 154 గూడ్స్ లిస్ట్లో ఉంది సార్, వెజిటేబుల్స్కి ఈ-వే బిల్ అక్కర్లేదు. అండ్ లాస్ట్ క్వశ్చన్, వీఆర్ హ్యావింగ్ బ్రాంచ్ అట్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ AP, వీఆర్ సెండింగ్ న్యూ బస్సెస్ ఆన్ రోడ్, ఈ-వే బిల్ మస్ట్ అండ్ షుడ్. ఓకే, మీరే చెప్తున్నారు మస్ట్ అండ్ షుడ్. ఎస్, రైజ్ చేయాల్సిందే. వెహికల్స్ పంపించినా సరే ఈ-వే బిల్ రైజ్ చేయాల్సిందే. ఇక్కడ వెహికలే మన స్టాక్ ఇన్ ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్, పెయిడ్ పెనాల్టీ ఫర్ నాట్ రైజింగ్ ఈ-వే బిల్, ఇట్ ఈస్ షోయింగ్ ఇన్ క్యాష్ లెడ్జర్, వాట్ టు డూ? మీరు DRC-03 ఫైల్ చేసి ఆ పెనాల్టీ ఫైన్ని వాళ్ళు ఇష్యూ చేసిన షోకాజ్ నెంబర్ కోట్ చేస్తూ సెటప్ చేయండి. మీరు ఆన్లైన్లో మీకు ఇంటర్సెప్ట్ చేసిన వెహికల్ డీటెయిల్స్ కూడా మీరు కట్టిన పెనాల్టీ అండ్ ఫైన్ కూడా క్యాష్ లెడ్జర్లో కనిపిస్తాయి. మీరు DRC-03 ఫైల్ చేసి సెటప్ చేయాలి. అలా చేయకపోతే మీకు అలానే క్యాష్ లెడ్జర్లో కనిపిస్తుంది. దానికంటే DRC-03 ఫైల్ చేసి సెటప్ చేసుకోండి. ఓకే, ఇది సార్. సో బై దిస్ వీఆర్ గోయింగ్ టు కంక్లూడ్ అవర్ సెషన్. So today we have discussed various aspects in e-way bill. So beginning basics modalu, how to raise e-way bill, what are the circumstances in which e-way bill to be raised nundi, so last practical issues aspects varaku discuss chesam. So thank you very much for today's session. So tomorrow we are going to discuss the topic regarding accounts and records. Department వాళ్ళు మన ప్రిన్సెస్కి ఆడిట్కి వస్తే అకౌంట్స్ అండ్ రికార్డ్స్ అడుగుతారు. అసలు మనం ఏ అకౌంట్స్ రికార్డ్స్ సబ్మిట్ చేయాలి, దాని గురించి మనం ఇవ్వాల్సిన క్లారిఫికేషన్ ఏంటి, వాళ్ళు అసలు మనం ఏ రికార్డ్స్ మనం అడగచ్చు, మనం వాళ్ళకి ఏమేమి ప్రొడ్యూస్ చేయాలి, అలా కంప్లీట్గా అకౌంట్స్ అండ్ రికార్డ్స్ గురించి రేపటి సెషన్ ఉంటుంది సార్. సో టుమారో సెషన్ అకౌంట్స్ అండ్ రికార్డ్స్ అండ్ ఆల్సో ద కాన్సెప్ట్ ఆఫ్ TDS అండ్ TCS అండర్ GST, GSTR 7 అండ్ GSTR 8 గురించి మనం డిస్కస్ చేస్తాం. సో వీటి గురించి డిస్కషన్ రేపటి క్లాస్లో కంటిన్యూ చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.